ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. परमेश्वर मध्ये ଦେଇଥିବେ ସୁଯୋଗ ନିମନ୍ତେ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଜଣାଏ. మొట్టమొదటిగా నేను ప్రభుని ఘనపరుస్తా ఉన్నాను. ସର୍ବପ୍ରଥମେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଗୌରବ ଦିଏ. మరి చక్కటి ప్రాంతంలో మరి చక్కటి మందిరంలో ଏହି ଉତ୍ତମ ଅଞ୍ଚଳରେ ଏହି ଉତ୍ତମ ମନ୍ଦିରରେ మీతో కలిసి ప్రభుని ఆరాధించుటకు దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి ଆପଣଙ୍କ ସହିତ ମିଶି ପ୍ରଭୁଙ୍କ ଆରାଧନା କରୁଥିବା ଦେଇଥିବା ସମୟ ନିମନ୍ତେ నేను దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. ପରମେଶ୍ୱରଙ୍କୁ ମୁଁ ଧନ୍ୟବାଦ ଜଣାଏ. అదే రీతిగా ସେହିପରି మరి ఇక్కడ చేరి వచ్చిన దైవజనులు అభిషిక్తులు ଆଉ ଏଠିకి ଆସିଥିବା ଈଶ୍ୱରଙ୍କ ଦାସଗଣ ଅଭିଷିକ୍ତ ଗଣ దైవ సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను. ଅନ୍ତରିତ ଧନ୍ୟବାଦ ଜଣାଉଛି. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు, ମୋତେ ପ୍ରେମରେ ଆହ୍ୱାନ କରିଥିବା ଈଶ୍ୱରଙ୍କ ଦାସ, మరి నన్ను ఎంతగానో ప్రేమించి ఈ కూడికలో మరి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులకి వారి కుటుంబానికి ଆଉ ମୋତେ ప్రేమ କରି ଆହ୍ୱାନ କରିଥିବା ଦାସଙ୍କୁ ତାଙ୍କ ପରିବାରକୁ నా ప్రత్యేకమైన నిన్ను వందనాల్ని తెలియజేస్తున్నాను. ଧନ୍ୟବାଦ ଜଣାଏ. వారిని దేవుడు దీవించును గాక. ସେମାନଙ୍କ ପରମେଶ୍ୱର ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. అదే రీతిగా సంఘ బిడ్డలు సంఘములో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ସେହିପରି ମଣ୍ଡଳୀ ବିଶ୍ୱାସୀ పేరు పేరు నా క్రీస్తు నామమున శుభములు వందనాల్ని ଆପଣ తెలియజేస్తున్నాను. ସମସ୍ତଙ୍କ ମଙ୍ଗଳ ଓ ଧନ୍ୟବାଦ ଜଣାଏ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ପରମେଶ୍ୱର ତମକୁ ତମ ପରିବାରକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. ఎంతమంది ఈ మధ్యాహ్న కాల సమయంలో సంతోషంగా ఉన్నారు? କେତେ ଜଣ ଏ ସମୟରେ ଖୁସି ଅଛନ୍ତି? వండర్ఫుల్. అందరూ సంతోషంగా ఉన్నారు. ସମସ୍ତେ ଖୁସି ଅଛନ୍ତି. నేను దేవుని యొక్క వాక్యము ఒరియాలో అందించబోతున్నాను. ଆଉ ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଓଡିଆରେ ପରିବେଷଣ କରିବି. ఎంతమందికి ఒరియా తెలుసు? చేతులు ఎత్తారా? అర్థం చేసుకోగలుగుతారు? କେତେ ଜଣ ଓଡିଆ ବୁଝିପାରିବେ? వండర్ఫుల్. ఎందుకంటే କାରଣ నాది విశాఖపట్నమే, ଆଜ୍ଞାଙ୍କର ବିଶାଖାପାଟନମ, కానీ నేను చేస్తున్న పరిచర్య ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్. କିନ୍ତୁ ଆଜ୍ଞା କରିବା ସେବା ଓଡିଶା ଏବଂ ଛତିଶଗଡ଼ରେ. మల్కన్గిరి జిల్లాలో మన పరిచర్య ఉన్నది. ମାଲକାନଗିରି ଅଞ୍ଚଳରେ ସେବା ଅଛି. అన్డివైడెడ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ లో మన సంఘాలు ఉన్నాయి. ଆଉ ସେହିପରି କୋରାପୁଟ ଡିଷ୍ଟ୍ରିକ୍ଟରେ ମଧ୍ୟ ଅନେକ ମଣ୍ଡଳୀ ଅଛି. ఛత్తీస్గఢ్ ప్రాంతము మరియు ఆంధ్రలో మన సంఘాలు ఉన్నాయి. పరిచర్య నడుస్తా ఉన్నది. ଛତିଶଗଡ଼ ଅଞ୍ଚଳରେ ଆନ୍ଧ୍ରାରେ ମଧ୍ୟ ମଣ୍ଡଳୀ ଯାକ ଅଛି, ସେବା ଚାଲୁଛି. నేను భారతదేశంలో అనేక ప్రాంతంలో అనేక రాష్ట్రాల్లో వెళ్తా ఉంటాను. ଆଉ ଭାରତ ଦେଶର ଅନେକ ରାଜ୍ୟକୁ ମୁଁ ଯାଉଥାଏ. మరి ఎక్కువగా ఒరిస్సాలో నేను వాడబడతా ఉన్నాను. ଅଧିକାଂଶ ଓଡ଼ିଶାରେ ହିଁ ମୁଁ ବ୍ୟବହୃତ ହୁଏ. మరి ఈ మధ్య కాలంలో ఒరియాలో మాట్లాడి ଏ ମଝି ସମୟରେ ଓଡ଼ିଆରେ କଥା କହି ఒరియాలో దేవుని వాక్యము ప్రకటించడానికి చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. ଓଡ଼ିଆରେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ପରିବେଷଣ କରିବାକୁ ମୁଁ ବହୁତ ଖୁସି ଅଟେ. నేను మరి మీరు అర్థం చేసుకుంటారని తలంచుచున్నాను. ଆପଣମାନେ ବୁଝିପାରିବେ ବୋଲି ମୁଁ ବୁଝୁଛି, ମୁଁ ଜାଣୁଛି. ప్రభుଙ୍କ మహాన్ నామకు ధన్యవాదము. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఉచ్చ స్వରରେ କହିବା హల్లెలూయా. బిగ్గరగా చెప్పుదాం హల్లెలూయా. సమୟ ଅତିବାହିତ ହେଉଅଛି. సమయం అయిపోతున్నది కనుక ଆମେ ଅଧିକ ସମୟ ନେବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁନାହିଁ. నేను అధిక సమయం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ପବିତ୍ର ଆତ୍ମା ପ୍ରଭୁ ଏ ମଧ୍ୟାହ୍ନ ସମୟ ଆମ୍ଭମାନଙ୍କ ସହିତ କଥା ହେବା ପାଇଁ ଯାଉଅଛନ୍ତି. పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడబోచున్నాడు. ଆମେ ବିଶ୍ୱାସ କରିବା ପରମେଶ୍ୱର, మనం దేవుణ్ణి నమ్మాలి. ଆମେ ଅନୁସରଣ କରିବା ପରମେଶ୍ୱର, మనం అనుసరించే దేవుణ్ణి, ଆମେ ଆରାଧନା କରିବା ପରମେଶ୍ୱର, మనం ఆరాధించే దేవుడు ସେ ଜୀବିତ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି. ఆయన సజీవుడై ఉన్నాడు. ସେ ପଥର ନୁହନ୍ତି, ఆయన రాయి కాదు. ସେ ଗୋଟେ ସ୍ତମ୍ଭ ହୋଇକି ରହିଥିବା କୌଣସି ବ୍ୟକ୍ତି ନୁହନ୍ତି, କୌଣସି ଜିନିଷ ନୁହେଁ. ఆయన స్తంభంలాగా ఉండే ఒక మనిషి గాని ఒక వస్తువు గాని కాదు. ସେ ଜୀବିତ ପରମେଶ୍ୱର, ఆయన సజీవుడైన ସେ దేవుడు. କଥା କହିବା ପରମେଶ୍ୱର, ఎవరైతే మాట్లాడతారో ସେ దేవుడు, ପ୍ରାର୍ଥନା ଶୁଣିବା ପରମେଶ୍ୱର, ఆయన ప్రార్థన ఆలకించే ସେ దేవుడు, ଆଶ୍ଚర్య କାର୍ଯ୍ୟ କରିବା పరమేశ్వర, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుత କାର୍ଯ୍ୟ କରିବା పరమేశ్వర. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ଏ ମଧ୍ୟାହ୍ନ ସମୟ ఈ మధ్యాహ్న కాల సమయం ଆମ ମାନଙ୍କ ସହିତ କଥା ହେବା ପାଇଁ ଯାଉଅଛନ୍ତି. మనందరితో మాట్లాడబోచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ భాଇ ప్రియ ଭଉଣୀ, ప్రియ సహోదరి సహోదరుడా, ଆଜି ମନୁଷ୍ୟ ବଞ୍ଚିବା ପାଇଁ ଅନେକ ପ୍ରୟାସ କରୁଅଛି. ఈ రోజున మనుషుడు బ్రతకడానికి అనేకమైన కష్టాలు చేస్తున్నాడు. మనుష్య ବଞ୍ଚିବା ପାଇଁ ଅନେକ ଚେଷ୍ଟା କରୁଅଛି, అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. କିନ୍ତୁ ପ୍ରକୃତରେ ମନୁଷ୍ୟ କେବେ ବଞ୍ଚି ପାରିବ? కానీ ఎప్పుడు ఒక మనుష్యుడు బ్రతకగలడు?
ଆଜି ବଞ୍ଚିବା ପାଇଁ మనం బ్రతకడానికి ମନୁଷ୍ୟ ଆନ୍ଧ୍ର ଓଡ଼ିଶା ବୁଲୁଅଛି, మనుష్యుడు ఆంధ్ర ఒడిశా ఎక్కడెక్కడో କିଏ ତ తిరుగుతున్నాడు, ତାମିଲନାଡୁ ଯାଉଅଛି କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ। ఇంకే తమిళనాడు వెళ్తున్నాడు పని చేసుకోవడానికి। ମୁଁ ଟ୍ରେନରେ ଆସୁଥିବା ସମୟରେ ବହୁତ ଲୋକଙ୍କୁ ମୁଁ ଦେଖିଲି, నేను ట్రైన్ లో వస్తున్నప్పుడు అనేక మందిని చూశాను, ସେମାନେ ଓଡ଼ିଆ ଲୋକ, వాళ్ళందరూ కూడా ఒడియా వారు, ଓଡ଼ିଶା ନିବାସୀ, ఒడిଶାలో ఉండేవారు। କିନ୍ତୁ ସେମାନେ ତାମିଲନାଡୁ ଯାଇକି କୁଲି କାମ କରି ମଜଦୁରୀ କାମ କରିକି ସେମାନେ ଓଡ଼ିଶାକୁ ଫେରୁଅଛନ୍ତି। వారందరూ కూలి పనులు చేసుకొని కష్టపడి అక్కడి నుండి మరలా ఇంటికి తిరిగి వస్తున్నారు। ମୁଁ ସେମାନଙ୍କୁ ପଚାରିଲି, వాళ్ళని అడిగాను, ଏତେ ଦୂର କାମ କାହିଁକି ଯାଇଥିଲ? ఇంత దూరం పని కోసం ఎందుకు వెళ్ళారు? ଆଜ୍ଞା ଜୀବିକା ପାଇଁ ବୋଲିକି ଆମେ କୁଆଡେ ବି ଯିବାକୁ ପଡିବ। అయ్యా మరి బ్రతకడానికి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది। ସେଇ ସମୟରେ ఆ సమయంలో ବଞ୍ଚିବା ପାଇଁ ସେମାନେ କେତେ ଦୂର ଗଲେ ବୋଲିକି ମୁଁ ଭାବୁଥିଲି। బ్రతకడానికి ఎంత దూరం వెళ్తున్నారో నేను ఆలోచించాను। ଆଜି ମନୁଷ୍ୟ ବଞ୍ଚିବା ପାଇଁ କଣ ନ କରୁଛି? ఈ దినాన మనుషుడు బ్రతకడానికి ఏమీ చేయట్లేదు। ମନୁଷ୍ୟ ବଞ୍ଚିବା ପାଇଁ କୋଉ କାର୍ଯ୍ୟ କରୁନାହିଁ। మనుషుడు బ్రతకడానికి ఏ పని చేయట్లేదు। హలో మండలి, ప్రియ సంఘమా, హలో ప్రియ ଭାଇ, ప్రియ సహోదరుడా, హలో ప్రియ ଭଉଣୀ, ప్రియ సహోదరి, ବଞ୍ଚିବା ମାନେ ଅନେକ ଲୋକ ଭାବୁଅଛନ୍ତି బ్రతకడానికి అనేక మంది ఆలోచిస్తున్నారు। ଖାଇବା, తినడానికి, ପିନ୍ଧିବା, ధరించడానికి, ପିଇବା, తాగడం, ଶୋଇବା, పడుకోవడం, ଖାଇବା, తినడం, ଶୋଇବା। పడుకోవడం। ଅନେକ ଲୋକ ଭାବୁଛନ୍ତି ବଞ୍ଚିବା ମାନେ ସେଇଟା। అనేకులు బ్రతకడానికి ఆ రెండు అవసరం అనుకుంటారు। ଏମିତି ବଞ୍ଚିବା, ఇక్కడ బ్రతకడం, ଜଙ୍ଗଲର ପଶୁମାନେ ବି ବଞ୍ଚୁଛନ୍ତି, అడవిలో మృగాలు కూడా బ్రతుకుతున్నాయి, ଖାଉଛନ୍ତି, ଶୋଉଛନ୍ତି, ବୁଲୁଛନ୍ତି। వాళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, పడుకుంటున్నారు। ବଞ୍ଚିବା ମାନେ ସେହା ନୁହଁ ଆଜ୍ଞା। బ్రతకడం అంటే అది కాదయ్యా। ଆଜି ପରମେଶ୍ୱର ఈ రోజున దేవుడు ଆମେ ମାନେ କେମିତି ବଞ୍ଚିବା ବୋଲି ଇଚ୍ଛା କରୁଅଛନ୍ତି, మనం ఎలా బ్రతకాలని ఆయన ఆలోచిస్తున్నాడు। କୋଉ ଭଳି ଦେଖିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଅଛନ୍ତି। ఆయన మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు। ପ୍ରକୃତରେ ବଞ୍ଚିବା ମାନେ మనం నిజంగా బ్రతకడం అంటే ଖାଇବା, ପିଇବା, ପିନ୍ଧିବା, ଧନ ଅର୍ଜନ କରିବା ନାହିଁ। మనం తినడం, త్రాగడం, వస్త్రాలు ధరించడం కాదు। ପ୍ରକୃତରେ ବଞ୍ଚିବା ମାନେ ఆధ్యాత్మిక ଭାବରେ ବଞ୍ଚିବା। మనం నిజంగా బ్రతకడం అంటే ఆధ్యాత్మికంగా బ్రతకడం, ఆత్మిక ଭାବରେ ବଞ୍ଚିବା। ఆత్మీకంగా బ్రతకడమే। ମନୁଷ୍ୟ ରଟି ଦ୍ୱାରା ବଞ୍ଚେ ନାହିଁ, మనుష్యుడు రొట్టె ద్వారా మాత్రం బ్రతకడు గాని କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ମୁଖ ନିର୍ଗତ ବାକ୍ୟ ଦ୍ୱାରା ବଞ୍ଚିବ। దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు। ଏ ଭାଇ, ప్రియ ଆଜି సహోదరుడా, ଯଦି ବଞ୍ଚିବା ପାଇଁ ଚାହୁଁଅଛ, ఈ రోజు నువ్వు ଏ బ్రతకాలనుకుంటే, ଭଉଣୀ, సహోదరి ଆଜି ଯଦି ବଞ୍ଚିବା ପାଇଁ ఇଚ୍ଛା କରୁଅଛ, ఈ రోజు నువ్వు బ్రతకాలనుకుంటే ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶୁଣ, దేవుని యొక్క వాక్యాన్ని విను, ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ପଢ, దేవుని వాక్యం మీద నీ ପ୍ରଭୁଙ୍କର ఆశపడు, ବାକ୍ୟ ନିକଟରେ ଆସ। దేవుని వాక్యానికి ఆశపడు। ପ୍ରକୃତର ଜୀବନ ଆପଣ ଯାପନ କରିବା ଆରମ୍ଭ କରିବ। మీరు అప్పుడే నిజమైన జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారు। ସମସ୍ତେ ତାଳି ମାରି ପ୍ରଭୁଙ୍କୁ అందరూ ଧନ୍ୟବାଦ కూడా ଦେବା। చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం। హల్లెలూయా, హల్లెలూయా। సాతాన్ గాడికి రెండు చెంపలు వాయించాలంటే నాకు చాలా సరదా అండి। शैतान को दुईटी चपड़ा मारी बागिल मत बहुत खुशी। ఎంతమంది రెండు చెంపలు వాయించాలి సాతాన్ గాడు दुईटी అనుకుంటున్నారు? चपड़ा मारी बागी इच्छा कोचंदी शैतान को వాడు మధ్యలో ఉన్నాడు, से मन मझिर अछि, ఆడ మీ మధ్యలో ఉన్నాడు, से तमन मझिर अछि। రెండు చెంపలు వాయించండి గట్టిగా, दुईटा चपड़ा दीटा गाल मारी बात గట్టిగా, जोर से, గట్టిగా, जोर से, యేసు నామమున పల్లు పల్లు మనే అదే जोर से। బయట ఉన్నవారు बाहर जो मन छंदे గట్టిగా కొట్టాలి। जोर से मारीबा। దేవునికే మహిమ, प्रभुंकर गौरव। हालेलुया, ఆమేన్, आमीन। ఇప్పుడు నిద్రపోతున్నవారు एबे सोइबा लोक, ଶୋଇବା ଲୋକମାନଙ୍କୁ ଆରାମରେ ମାଲିସ କରୁଛି ଶୈତାନ। ఈ పడుకున్నోళ్ళని సైతాన్ని బుజ్జగిస్తున్నాడు, మసాజ్ మసాజ్ చేస్తాడు। ଆଜିକାଲି ବାକ୍ୟ କେମିତି ହେଇଯାଇଛି ବୋଲେ, ఈ రోజు వాక్యం ఎలా ఉందంటే, ଆଜିକାଲି ମେସେଜ କେମିତି ହେଇଗଲା ବୋଲେ, ఈ రోజుల్లో వాక్యం ఎలా ఉందంటే మసాଜ ପରି ଲାଗୁଛି। మసాజ్ చేసినట్టుగా ఉంటుంది। ମେସେଜ ନାହିଁ, మసాଜ ହେଇଯାଉଛି। అది మెసేజ్ కాదు, మసాజ్ లాగా ఉంటుంది। అది ମେସେଜ మସାଜ ହେଉଛି ପାଇଁ ଆଜି ମଣ୍ଡଳୀରେ ଲୋକମାନେ ଶୋଇ ବସିଛନ୍ତି। ప్రతి విశ్వాసికి మెసేజ్ మసాజ్ లాగా ఉంది కాబట్టి పడుకోబోతున్నారు। ప్రియ మండଳୀ, ప్రియ సంగమా, ଧ୍ୟାନର ସହିତ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଶୁଣିବା। జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం। ମୁଁ ଗତ ଦିନ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରଭୁଙ୍କର
ଦାସ ମତେ କହିଲେ గత దినాల్లో దైవ సేవకుడు నాతో చెప్పిన మాట, ଆମ ମଣ୍ଡଳୀର ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରୁଅଛନ୍ତି। మా సంఘములో ఉపవాస ప్రార్థన ଆଉ చేస్తున్నారు। ଉପବାସ ପ୍ରାର୍ଥନାର ସମାପ୍ତ 11 ବର୍ଷ ହେଲା। ఈ యొక్క ఉపవాస ప్రార్థన ముగింపు 11 సంవత్సరాలు ଏଇ ముగించుకొని ଆନିଭର୍ସରୀରେ ଆମେ ଆପଣଙ୍କୁ ଆହ୍ୱାନ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା ఈ କରୁଅଛୁ। యొక్క యానివర్సరీకి మేము మిమ్మల్ని ଆଉ ఆహ్వానించాలనుకుంటున్నాము। ମୁଁ ଶୁଣିବାକୁ ପାଇଲି నేను విన్నాను, ମୁଁ ଉପବାସ ପ୍ରାର୍ଥନାର ଶେଷ ଦିନରେ ଅଛି। నేను ఈ యొక్క ఉపవాసం యొక్క ముగింపులో ఉన్నాను। ଆଉ ଉପବାସ ପ୍ରାର୍ଥନାରେ ଆପଣଙ୍କୁ ଆମେ ଆହ୍ୱାନ କରୁଅଛୁ ବୋଲିକି କହିଲେ। అయితే ఈ యొక్క ఉపవాసం ప్రార్థన ముగింపుకి మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాము। ମୁଁ ଶୁଣିକି ବହୁତ ଆନନ୍ଦିତ ହୋଇଗଲି। నేను విని చాలా ఆనందించాను। ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ప్రియ సంగమా, କାହିଁକି ନା ఎందుకంటే ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଦୁଇ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା ବହୁତ ପସନ୍ଦ। దేవునికి 2 రకాలైన ప్రార్థనలు చాలా ఇష్టం। ଗୋଟେ ପ୍ରାର୍ଥନା ହଉଅଛି ଉଜାଗର ପ୍ରାର୍ଥନା। ఒకటి మెలకువగా ఉండే ప్రార్థన, ଉଜାଗର ପ୍ରାର୍ଥନା, ଅଲ୍ ନାଇଟ୍ ପ୍ରାର୍ଥନା। ఆన్లైన్ ప్రార్థన, రాత్రంతా చేసే ప్రార్థన। ଦ୍ୱିତୀୟ ପ୍ରାର୍ଥନା ହଉଅଛି ଉପବାସ ପ୍ରାର୍ଥନା। రెండవది ఉపవాస ప్రార్థన। ପ୍ରତ୍ୟେକ ପ୍ରାର୍ଥନା ప్రతి ప్రార్థనలు ଦୂତମାନେ ଆମରି ପ୍ରାର୍ଥନାକୁ ପ୍ରଭୁଙ୍କର ସିଂହାସନ ନିକଟରେ ନିଅନ୍ତି। ఆ దేవుని దూతలు మన ప్రార్థనని దేవుని యొక్క సింహాసనం దగ్గరికి କିନ୍ତୁ తీసుకువెళ్తాయి। ଯେତେବେଳେ ମଣ୍ଡଳୀ ଏକାଗ୍ର ଭାବରେ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରିବା ଆରମ୍ଭ କରିବ, ఎప్పుడైతే సంఘమంతా కలిసి దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తాదో, ଯେତେବେଳେ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରିବା ଆରମ୍ଭ କରିବ, ఎప్పుడైతే సంఘమంతా ఉపవాస ప్రార్థించడానికి ఆరంభిస్తాదో, ସ୍ୱର୍ଗ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟରେ ଆସିଯିବ। పరలోక రాజ్యమే సంఘములోకి వస్తది। ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా। ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଶୈତାନକୁ ପସନ୍ଦ ନାହିଁ। ఉపవాస ప్రార్థనలో సాతానికి ఎక్కడ జాగ ఉండదు। ఉపవాస ପ୍ରାର୍ଥନା ଶୈତାନକୁ ପସନ୍ଦ ନାହିଁ। ఉపవాస ప్రార్థన అంటే సాతానికి ఇష్టం ఉండదు। ସେଇଥିପାଇଁ ଉପବାସର ନାଁରେ అందుకని ఉపవాస పేరుతో ପେଟ ପୂଜା ଆଜି ଅନେକ ଲୋକ କରୁଛନ୍ତି। అనేక మంది తినేసి ప్రార్థనలు చేస్తారు। ଉପବାସ ପ୍ରାର୍ଥନା ନା ପାଇଁ ఉపవాస ప్రార్థన పేరుతో କିନ୍ତୁ ସକାଳେ 4ଟା ଇଡଲି ସରି ଯାଇଥିବ। ఉదయం 4 ఇడ్లీలు అయిపోయి ఉంటాయి। ଉପବାସ ପ୍ରାର୍ଥନା ନା ପାଇଁ ఉపవాస ప్రార్థన పేరుతో କିନ୍ତୁ କ୍ଷୀର ଗ୍ଲାସ୍ ହେଇଯାଇଥିବ, ଫ୍ରୁଟ୍ସ ହେଇଯାଇଥିବ। ఒక గ్లాసు పాలు పళ్ళు కూడా తినేసి ఉంటారు। ଯଦି పଚାରିବ ଏମିତି କି ଉପବାସ ଆଜ୍ଞା? ఈ ఒకవేళ అడిగితే అయ్యా ఇదేమి ఉపవాసం అంటే, ମୁଁ ଉପବାସ କରୁଛି ଆଜ୍ଞା, ଏଟା ଗୋଟେ ରକମ ଉପବାସ। అయ్యా నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, ఇది కూడా ఇంకో విధమైన ఉపవాసం। ଏଟା ହେଲା ଅଳ୍ପ ଖାଦ୍ୟ ଖାଇକି ଉପବାସ। ఇది అల్పాహారం తీసుకునే ఉపవాసం। ଏମିତି ଉପବାସ ମାନେ ବି କରୁଛନ୍ତି। ఇలాంటి ఉపవాసాలు కూడా అనేక మంది చేస్తున్నారు। ଶୈତାନ ଉପବାସ ରହିବା ପାଇଁ ଲୋକମାନଙ୍କୁ ଦେଉନାହିଁ। సాతాను ఉపవాసాలు ఉండడానికి ఇవ్వట్లేదు, ମଣ୍ଡଳୀରେ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଦେଉନାହିଁ। ప్రార్థన చేయనివ్వట్లేదు। କିନ୍ତୁ ପ୍ରିୟ ଭାଇ, ప్రియ ଭଉଣୀ, ప్రియ సహోదరి సహోదరుడా, ପବିତ୍ର ଶାସ୍ତ୍ର ବାଇବେଲ କହେ, పవిత్రమైన దేవుని శాస్త్రం ନୂତନ చెబుతుంది, ନିୟମରେ ଯଦି ଆମେ ଦେଖିବା, నూతన నిబంధనలో చూస్తే ସବୁ ପ୍ରେରିତ ମାନଙ୍କ ଠାରୁ ଶେଷ ପ୍ରେରିତ ଭାବରେ ଡକା ଯାଉଥିବା ପାଉଲ అందరి అపోస్తలులందరికంటే కడవరి వాడైన పౌలు గారు କଲସ୍ୟ ମଣ୍ଡଳୀକୁ କହୁଅଛନ୍ତି। కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు। କଲସ୍ୟ ପତ୍ରିକା 4 ଅଧ୍ୟାୟର 2 ପଦରେ ଯଦି ଆମେ ଦେଖିବା, కొలస్సీలకు రాసిన పత్రిక 4:2 చూసినట్లయితే ଏଇଭଳି ଲେଖା ଯାଇଅଛି। କିଏ ଯଦି ପଢିବାରେ ସାହାଯ୍ୟ କରିବେ କି? ఎవరైనా ఒకరు చదివి సహకరించండి। చాలమ్మా, 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 ଓଡ଼ିଆରେ କିଏ ପଢନ୍ତୁ। ପ୍ରାର୍ଥନାରେ ଏକାଗ୍ର ଭାବରେ ନିବିଷ୍ଟ ଥାଅ, ଧନ୍ୟବାଦ ସହ ସେଥିରେ ଜାଗ୍ରତ ଥାଅ। ବଡ଼ ହାଲେଲୁୟା କହିବ, హల్లెలూయా, ଜୋରସେ କହିବ ହାଲେଲୁୟା। హల్లెలూయా। ପ୍ରାର୍ଥନାରେ ନିବିଷ୍ଟ ଥାଅ। ప్రార్థనలో నిలకడగా ఉండాలి। ଆମେ ପ୍ରାର୍ଥନାରେ ସ୍ଥିର ରହିବାକୁ ପଡିବ। మన ప్రార్థనలో నిలకడగా స్థిరముగా ఉండాలి। ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ପଡିବ। ప్రార్థన చేయాలి। ଜାଗ୍ରତ ହେବାକୁ ପଡିବ। మన మెలకువగా ఉండాలి। ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ప్రియ సంగమా, ଆଜି ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ମଣ୍ଡଳୀକୁ କେତେ ଆବଶ୍ୟକତା ରହିଛି। ఈ దినాన సంఘానికి దేవుని వాక్యం ఎంత అవసరం అంటే, ବାକ୍ୟର ସହ ପ୍ରାର୍ଥନା ମଧ୍ୟ ଆବଶ୍ୟକତା ରହିଛି।
అలాగే వాక్యముతో పాటు ప్రార్థన కూడా అంతే అవసరము. ବାକ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଆହାର ସ୍ୱର୍ଗୀୟ ମନ୍ନା ହେଲେ వాక్యము దేవుని యొక్క ఆహారము పరలోక మన్నా అయితే ଜଣେ ମନୁଷ୍ୟକୁ ଖାଦ୍ୟ ସଦୃଶ୍ୟ ହେଲେ అది వాక్యము మనుష్యునికి ఆహారం అయితే ପ୍ରାର୍ଥନା ଗୋଟେ ମନୁଷ୍ୟକୁ ଜଳ ସ୍ୱରୂପ ଭାବରେ ଆମେ ବୁଝିବାକୁ ପଡିବ. ప్రార్థన మన జీవితంలో నీళ్ళలా మనం తీసుకోవాలి. ଜଣେ ବ୍ୟକ୍ତି ଯଦି ଖାଦ୍ୟ ଖାଉଅଛି ఒక మనుష్యుడు ఒక వ్యక్తి ఆహారాన్ని తీసుకుంటే ସେ ବ୍ୟକ୍ତିକୁ ଜଳ ମଧ୍ୟ ଆବଶ୍ୟକତା. ఆ వ్యక్తికి నీళ్లు కూడా అవసరము. ଆରୋଗ୍ୟରେ ଯଦି ରହିବାକୁ ହେଲେ ఆయన ఆరోగ్యంగా ఉండాలంటే ଆହାର ସହିତ ଜଳ ମଧ୍ୟ ନେବାକୁ ପଡିବ. ఆహారంతో పాటు నీళ్లు కూడా తీసుకోవాలి. ଅନେକ ଲୋକ ଆଜି ବାକ୍ୟ ଆଦି ପୁସ୍ତକରୁ ପ୍ରକାଶିତ ବାକ୍ୟ ପର୍ଯ୍ୟନ୍ତ ନିଗୁଡ ତତ୍ତ୍ୱ ରହସ୍ୟ ଜାଣୁଛନ୍ତି. అనేక మంది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆ లోపల మర్మాలన్నీ తెలుసుకుంటున్నారు కానీ ଆଜି ବାଇବେଲର ରେଫରେନ୍ସ କାର୍ଡ ମାନେ ଶୀଘ୍ର କାଢି ପାରୁଛନ୍ତି. రిఫరెన్స్లు తీయమంటే అతి వేగంగా తీస్తారు కానీ ବହୁତ ଆନନ୍ଦର ବିଷୟ. అది చాలా ఆనందకరమైన విషయమే. ପ୍ରଭୁ ଆପଣମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. କିନ୍ତୁ ବାଇବେଲ ଜାଣିଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ కానీ బైబిల్ తెలిసిన వ్యక్తులు ବାକ୍ୟ ପଢିଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ వాక్యాన్ని చదివిన వ్యక్తులు ଆଜି ପ୍ରାର୍ଥନା ଅନୁଭବରେ ମଧ୍ୟ ଅନେକ ଲୋକ ନାହାନ୍ତି. ప్రార్థన అనుభవం లేని వారు కూడా ఉన్నారు. ପ୍ରାର୍ଥନା ନଥାଇ ଆପଣ ବାକ୍ୟ ଜାଣିଲେ ప్రార్థన లేకుండా వాక్యాన్ని తెలుసుకుంటే ପ୍ରଭୁଙ୍କର ଯୋଜନାକୁ ଜାଣିପାରିବ ନାହିଁ. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేరు. ପ୍ରାର୍ଥନା ପ୍ରଭୁଙ୍କର ଉପସ୍ଥିତିରେ ଆମମାନଙ୍କୁ ବଢାଇବ. ప్రార్థన దేవుని సన్నిధిలో మనకు ముందుకు నడిపిస్తుంది. ପ୍ରାର୍ଥନା ସଦା ପ୍ରଭୁଙ୍କ ସହିତ କନେକ୍ଟ କରିବ. ప్రార్థన దేవునితో మనకి సహవాసంలో నడుపుతుంది. ଆମେରିକାରେ ଜଣେ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ଥିଲେ. అమెరికాలో దైవ దాసులు ఉండేవారు. ତାଙ୍କର ନାମ ହଉଛି E.M. ବାଉన్స్. ఆయన పేరు అవుతుంది ఈఎం బౌన్స్. ఏ E.M. ବାଉన్స్ କୁ କଣ ବୋଲି ଡାକୁଥିଲେ ମାନେ ఈ ఈఎం బౌన్స్ కి ఏమని పిలిచేవారంటే ପ୍ରାର୍ଥନା କର ଭବିଷ୍ୟତ ବକ୍ତା. ప్రార్థన చేసే ప్రవక్త. ପ୍ରାର୍ଥନା କରିବା ଭବିଷ୍ୟତ ବକ୍ତା. ప్రార్థన చేసే ప్రవక్త. ପ୍ରାର୍ଥନା ବିଷୟରେ ସେ 11ଟି ପୁସ୍ତକ ଲେଖିଥିବା ବ୍ୟକ୍ତି. ప్రార్థన విషయంలో 11 పుస్తకాలు రాసిన వ్యక్తి. ପ୍ରଭୁଙ୍କର ଦାସ ତାଙ୍କରି ସେବା ଜୀବନରେ దేవుని దాసుని యొక్క సేవ జీవితంలో పుల్పిట్ରେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବା ପୂର୍ବରୁ ఆయన పుల్పిట్ ముందు వాక్య ప్రకటించే ముందు ଘଣ୍ଟା ଘଣ୍ଟା ସେ ବ୍ୟକ୍ତିଗତ ପ୍ରାର୍ଥନାରେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ସନ୍ନିଧିରେ ରହୁଥିଲେ. ఆయన గంటలు గంటలు వ్యక్తిగత ప్రార్థనలో గడిపేవారు. ସେ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ତାଙ୍କରି పుస్తକରେ ଏଇଭଳି రచନା କରିଛନ୍ତି. ఆ దైవదాసుడు ఒక పుస్తకం ఈ విధంగా రాశారు. ଯାହାର ଆଣ୍ଠୁ କଳା ପଡିବ, ఎవరి ముడుకులే ఎవరి యొక్క మోకాలు అయితే నల్లగా ఉంటాయో ସେମାନଙ୍କର ମୁହଁ ତେଜରେ ଦେଖାଯିବ. వారి ముఖము చాలా తేజస్సుగా ఉంటారు. ଯାହାର ଆଣ୍ଠୁ କଳା ପଡିବ, ఎవరి మోకాలు అయితే కన్నాలు పడతాయో ସେମାନଙ୍କର ମୁଖ ପ୍ରକାଶ ପାଇବ. వారి యొక్క ముఖాలు ప్రకాశిస్తాయి. ସେମାନଙ୍କର ଜୀବନ ప్రకాశ ପାଇବ. వారి జీవితాలు ప్రకాశిస్తాయి. ପ୍ରିୟ ଭାଇ, ପ୍ରିୟ ଭଉଣୀ, ప్రియ సహోదరి సహోదరు, ଆଜି ଅନେକ ଲୋକଙ୍କର ମୁହଁରେ ସେ ପ୍ରକାଶ କାହିଁକି ନାହିଁ? ఈ దినాల్లో అనేక మంది ముఖాల ప్రకాశం ఎందుకు లేదు? ଆଜି ମଣ୍ଡଳୀ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ସେଇ ପ୍ରକାଶ କାହିଁକି ନାହିଁ? అనేకమైన సంఘాల్లో ఆ యొక్క ప్రకాశం ఎందుకు లేదు? ଆଜି ଅନେକ ଆତ୍ମିକ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ସେଇ ପ୍ରକାଶ କାହିଁକି ନାହିଁ? అనేక ఆత్మీయుల జీవితాల్లో తేజస్సు ఎందుకు లేదు? ଆଜି ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନଙ୍କର ଜୀବନରେ କାହିଁକି ସେ ପ୍ରକାଶ ନାହିଁ? క్రైస్తవుల యొక్క జీవితాల్లో కూడా ఆ యొక్క తేజస్సు ఎందుకు లేదు? କାହିଁକି ନା ସେମାନଙ୍କର ଆଣ୍ଠୁ ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ଖୋଳା ପଡିନାହିଁ. ఎందుకనంటే వారి యొక్క మోకాలు ఇప్పటి వరకు నల్లబడలేదు. ସେମାନେ ପ୍ରାର୍ଥନା କରୁନାହାନ୍ତି. వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. ପ୍ରିୟ ଭାଇ, ପ୍ରିୟ ଭଉଣୀ, ప్రియ సహోదరి సహోదరుడా, ପ୍ରାର୍ଥନାରେ ନିବିଷ୍ଟ ଥାଅ. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ପ୍ରାର୍ଥନାରେ ଜାଗି ରହ. ప్రార్థనలో మెలకువగా ఉండండి. ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, ప్రియ దేవుని పిల్లలారా, ପ୍ରାର୍ଥନା ବିନା ଆମେ ସଦା ପ୍ରଭୁଙ୍କର ସମୀପରେ ଯାଇପାରିବା ନାହିଁ. ప్రార్థన లేకుండా దేవునికి మనం సమీపస్తులుగా మార్చబడలేము. କାହିଁକି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ପଡିବ? ఎందుకు మనం ప్రార్థన చేయాలి? କାହିଁକି ବାରମ୍ବାର ନୂତନ ନିୟମରେ ଧର୍ମଶାସ୍ତ୍ର ବାଇବେଲ କାହିଁକି ଅନେକ ଥର ବ୍ୟାଖ୍ୟା କଲା? ఎందుకు బైబిల్ గ్రంథములో మరలా మరలా ప్రార్థన విషయంలో రాశారు? ଆପଣ ଆମ୍ଭେ ଜାଣିବା ଦରକାର. మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ପ୍ରାର୍ଥନା ଆମେ ସେଇଥିପାଇଁ କରିବାର ଅଛି. మనము ప్రార్థన ఎందుకు చేయాలంటే ଶୈତାନରୁ ଆମେ ରକ୍ଷା ପାଇବା ପାଇଁ. సాతానుడు నుండి తప్పించుకొనుటకు. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ଜୋରସେ କହିବା ହାଲେଲୁୟା. హల్లెలూయా. ଅନେକ ଲୋକ
ଗୋଟେ ମିନିଟ ପ୍ରାର୍ଥନାରେ କହିବେ అనేక మంది ఒక్క నిమిషం ప్రార్థన చేయమంటే କଣ ବୋଲି କହୁଛନ୍ତି ଜାଣିଛନ୍ତି? ఏమంటారంటే యేసు నామమున సాతాను బంధిస్తున్నాను. యేసుଙ୍କ నామమున సైతానుకు బంధించి ଯୀଶୁଙ୍କ ନାମରେ ଶୈତାନକୁ ବାନ୍ଧୁଛି. యేసు నామమున సైతాన్ని బంధిస్తున్నాను. ଯୀଶୁଙ୍କ ନାମରେ ଶୈତାନକୁ ବାନ୍ଧୁଛି ବୋଲେ ଆମେ ବାନ୍ଧି ପାରବୁ, ସେ ବାନ୍ଧି ହେଇଦେବ. యేసు నామములో బంధిస్తున్నట్టు దాన్ని బంధించగలమా? అది బందీ అయిపోద్దా? ସେ ବାନ୍ଧି ହେଇଯିବ କି? అదేమన్నా బందీ అయిపోద్దా? ଯୀଶୁଙ୍କ ନାମରେ ଦୂର କରୁଛି ଶୈତାନ, ଯା. ଯୀଶୁଙ୍କ ନାମରେ ଶୈତାନ ଦୂରେଇ ଯା. యేసు నామమున సైతాన్ పో. రాయగడରେ ଖେଦିଲୁ ଶୈତାନକୁ. రాయగడ నిన్ను తగిలేశారు. ମାଲକାନଗିରିରେ ଖେଦିଲୁ ଶୈତାନକୁ. మల్కాన్గిరి నిన్ను తగిలేశారు. କୋରାପୁଟରେ ଖେଦିଲୁ ଶୈତାନକୁ. కోరాపుడిని తగిలేశాం. ସବୁଆଡେ ଖେଦିବୁ ତାକୁ ଶୈତାନକୁ. అన్ని దగ్గర నుండి తగిలేశాం. ଆମେ ଖେଦିଲେ ସେ ପଳେଇବ କି? మనం తగిలేస్తే అది పోతుందా? ବାନ୍ଧିଲେ ସେ ବାନ୍ଧି ହେଇଯିବ କି? మనం బంధిస్తే అది బందీ అయిపోద్దా? ବହୁତ ଲୋକ ଭାବୁଛନ୍ତି అనేకులు అనుకుంటారు ବିଜାତୀୟ ମାନଙ୍କୁ ଅନେକ ଶ୍ଲୋକ ଅଛି, అన్యులకి అనేకమైన శ్లోకాలు ఉన్నాయి, ସେମାନଙ୍କୁ ଅନେକ ଶ୍ଲୋକ ଗୁଡାକ ରହିଛି. వాళ్ళకి అనేకమైన శ్లోకాలు ఉన్నాయి. ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କୁ ମଣ୍ଡଳୀକୁ କି ଶ୍ଲୋକ ଅଛି ଜାଣିଛ? క్రైస్తవ సంఘానికి ఏ శ్లోకం ఉందంటే యేసు రక్తమే జయం, యేసుଙ୍କ రక్త జయం, సిలువ రక్తమే జయం, కృష్ణର రక్త జయం, అపవాది క్రియలు ଆଉ ଶୈତାନର କ୍ରିୟା ସବୁ నాశనము, ବିନଷ୍ଟ ହଉ, ବିନଷ୍ଟ ହେଉ, ନାଶనం ହଉନି, ବିନଷ୍ଟ ହେଉ, నాశనం అవును గాక. ଏଟା ଖ୍ରୀଷ୍ଟିଆନ ଆମ ମାନଙ୍କର ଶ୍ଲୋକ ହେଇଗଲା. ఇదే మన అందరి యొక్క శ్లోకం ప్రియ అయిపోయింది. ଭାଇ ప్రియ ଭଉଣୀ, ప్రియ సహోదరి సహోదరుడా, ଆମେ ଏ ବିଷୟ ଜାଣିବା. మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ଶୈତାନକୁ ଆମେ କେତେ କଣ କରିକିରି ଦୌଡ଼ି ଆଣିକିରି ବାନ୍ଧ ବାନ୍ଧ ବୋଲେ ବାନ୍ଧି ହେବ ନାହିଁ. సైతానికి తాడుని తీసుకొచ్చి బంధిస్తున్నాం అంటే అది బందీ అయిపోదు. ప్రకాశిత వాక్యంలో ଲେଖାଯାଇଅଛି, ప్రకటన గ్రంథంలో రాయబడింది, ప్రభు ଯୀଶୁ ହିଁ ତାକୁ ବାନ୍ଧିବେ. యేసు క్రీస్తే దాన్ని బంధిస్తాడు. ప్రభు ଯୀଶୁ ହିଁ ତାକୁ ବାନ୍ଧିକି ରଖିବେ. యేసు క్రీస్తు మాత్రమే దాన్ని కట్టి ఉంచగలరు. ଯୀଶୁଙ୍କୁ ହିଁ ସେ ଅଧିକାର ଅଛି. యేసు క్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. ତା ପୂର୍ବରୁ ଶୈତାନକୁ କେ ବାନ୍ଧି ପାରିବ ନାହିଁ. ఆయన తప్ప సైతాన్ని ఎవరు బంధించలేరు. ସେ ଶୈତାନ ସ୍ୱଚ୍ଛ ଭାବରେ ବୁଲୁଅଛି. ఆ సైతానుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ସେ ସର୍ବନାଶ ଲୋକମାନଙ୍କୁ କରିବା ପାଇଁ, అది ప్రతి ఒక్కరిని నాశనం చేయడానికి తిరుగుతున్నాడు. ପରିବାର ମାନଙ୍କୁ ବିନଷ୍ଟ କରିବା ପାଇଁ, కుటుంబాల్ని నాశనం చేయడానికి తిరుగుతున్నాడు. ପ୍ରିୟ ଭାଇ ପ୍ରିୟ ଭଉଣୀ, ప్రియ సహోదరి సహోదరుడా, ଶୈତାନ କାହାକୁ ସର୍ବନାଶ କରିବା ପାଇଁ ଚାହୁଁଛି? సైతాన్ని ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నాడు? କାହାକୁ ବିନାଶ କରିବା ପାଇଁ ଚାହୁଁଛି? ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నాడు? ଜଗତରେ ଥିବା ବିଜାତୀୟ ମାନଙ୍କୁ ନଷ୍ଟ କରିବା ପାଇଁ ଚାହୁଁଛି. లోకంలో ఉన్న అన్యులైనా ଶୈତାନର ଦୃଷ୍ଟି କାହା ପ୍ରତି ଅଛି? సాతాన్ యొక్క దృష్టి ఎవరి మీద ఉంది? କେତେ ଲୋକ ବୁଝି ପାରୁଛନ୍ତି? ହାତ ଟେକିବେ. ఎంతమందికి అర్థమవుతుందో ఒకసారి చేతులు ఎత్తండి. చేతులు పైకి ఎత్తుతారా? ఎంతమంది నా మాటలను అర్థం చేసుకోగలరు? କେତେ ଜଣ ଆମ କଥା ବୁଝିପାରୁଛନ୍ତି? ଟିକେ ହାତ ଉଠେଇ ଦେଖେଇ ପାରିବେ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వెనకాల ఉన్నవారు గట్టిగా స్తోత్రం చెప్దాం. పచ్చని జోమన వచ్చి కోనాంది గట్టిగా ఈ ఊరు పేరు నాకు తెలీదు. గడిసేస్కల్. డడీ సేస్కల్, గడి సేస్కల్, గడి. ఓ గడి సేస్కల్. ఓకే, గడి సేస్కల్ దద్దరిల్లిపోవాలా గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆమేన్. ప్రియ మండలి, ప్రియ సంఘమా, ହେଲେ ଶୈତାନ କାହା ପ୍ରତି ଦୃଷ୍ଟି ଦେଇଛି? సాతానుడు ఎవరి మీద దృష్టి పెట్టాడు? କାହା ପ୍ରତି ସେ ଧ୍ୟାନ ଦେଇଛି? ఎవరిని వాడు చూస్తున్నాడు? କାହାକୁ ସର୍ବନାଶ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁ? ఎవరిని నాశనం చేయాలని చూస్తున్నాడు? ଜଗତରେ ଥିବା ବିଜାତୀୟ ମାନଙ୍କୁ, లోకములో అన్యులనా, ଜଗତରେ ଥିବା ପାପ କରୁଥିବା ଲୋକମାନଙ୍କୁ, లోకములో ఉన్న పాపం చేస్తున్న వారినా, କାହା ପ୍ରତି ଶୈତାନ ଦୃଷ୍ଟି ଦେଇଛି? ఎవరిని మీద వాడు దృష్టి పెట్టాడు? କାହା ପ୍ରତି ନା, ସେ ମଣ୍ଡଳୀ ପ୍ରତି ଦୃଷ୍ଟି. ఎవరిని మీద అంటే కేవలం సంఘం మీద మాత్రమే. ମଣ୍ଡଳୀକୁ ସେ ଲକ୍ଷ୍ୟ କରିଛି. సంఘం మీద దృష్టి పెట్టాడు. ମଣ୍ଡଳୀକୁ ସେ ଟାର୍ଗେଟ କରିଅଛି. సంఘాన్ని వాడు లక్ష్యంగా పెట్టుకున్నాడు. ମଣ୍ଡଳୀକୁ ସର୍ବନାଶ କରିବା ପାଇଁ, సంఘాన్ని నాశనం చేయడానికి, ମଣ୍ଡଳୀକୁ ପତନ କରିବା ପାଇଁ, సంఘాన్ని పాతి పెట్టడానికి, ମଣ୍ଡଳୀକୁ ଛିନ୍ ଭିନ୍ କରିବା ପାଇଁ, సంఘాన్ని చిన్న భిన్నం చేయడానికి, ମଣ୍ଡଳୀକୁ ପତନ ଅବସ୍ଥାରେ ନେଇଯିବା ପାଇଁ, సంఘాన్ని కూల్చడానికి ଆଜି ଶୈତାନ ଛକି ବସିଛି. సాతానుడు కూర్చొని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ మండలి,
ప్రియ సంఘమా, ସେଇଥିପାଇଁ ଆଦ୍ୟ ମଣ୍ଡଳୀ ଆମେ ଯଦି ଦେଖିବା, అందుకని ఆది సంఘాన్ని మనం చూస్తే ଆମେ ପୁରାତନ ନିୟମର ଗୋଟେ ମଣ୍ଡଳୀ ବିଷୟରେ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ କହିବି। పాత నిబంధనలో ఒక సంఘం గురించి నేను చెబుతాను। ପୁରାତନ ନିୟମର ମଣ୍ଡଳୀ ହଉଅଛି କୋଉଠି ଥିଲା? పాత నిబంధనలో సంఘం ఎక్కడుందంటే ପୁରାତନ ନିୟମର ମଣ୍ଡଳୀ ହଉଅଛି ଯାତ୍ରା పుస్తକରେ ଅଛି। పాత నిబంధనలో ఒక సంఘం ఉంది, అది నిర్గమకాండములో। ଯାତ୍ରା పుస్తକରେ నిర్గమకాండములో మిశ్ర దేశରେ ଥିବା ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ, ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు, ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ହିଁ ସଦାପ୍ରଭୁଙ୍କର ମଣ୍ଡଳୀ। ఈ ఇశ్రాయేలీలే దేవుని యొక్క సంఘము। ଦେଖନ୍ତୁ ଏଇ ମଣ୍ଡଳୀକୁ ପରମେଶ୍ୱର କୋଉ ରୂପେ ଆଶୀର୍ବାଦ କଲେ? ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదించారంటే, ଯାତ୍ରା పుస్తକ 1 ଅଧ୍ୟାୟର 7 ପଦରେ ଯଦି ଆମେ ଦେଖିବା, నిర్గమకాండము ఈ 1వ అధ్యాయం 7వ వచనములో చూస్తే କୋଉ ରୂପେ ଏଇ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଅର୍ଥାତ୍ ଏଇ ମଣ୍ଡଳୀକୁ ସଦାପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିଅଛନ୍ତି। ఎందుకు దేవుడి యొక్క సంఘాన్ని లేదా ఇశ్రాయేలుని ఆశీర్వదించాడంటే, పడంతు చాలమ్మా, ఒడియాରେ ପଢନ୍ତୁ। ଇସ୍ରାଏଲ ବଂଶ ବହୁ ବଧିଷ୍ଣ ବହୁ ଗୋଷ୍ଠୀକ ହୋଇ ପ୍ରବଳ ହେଲେ, ପୁଣି ସେମାନଙ୍କ ଦ୍ୱାରା ବଡ ହାଲେଲୁୟା କହିବା। హల్లెలూయా। ସେମାନଙ୍କ ଦ୍ୱାରା ଦେଶ ପରିପୂର୍ଣ୍ଣ ହେଲା। వాళ్ళతో దేశమంతా నిండిపోయింది। କେତେ ଆଶୀର୍ବାଦ ମଣ୍ଡଳୀକୁ ଏଠି କରୁଅଛନ୍ତି। ఇక్కడ చూడండి సంఘం ఎంత ఆశీర్వదించబడిందో। ఇస్రాయేల్ ଲୋକମାନେ ఇశ్రాయేలీలు బధిష్ణ ହେଲେ, వారు అభివృద్ధి పొంది, ఇస్రాయేల్ ଲୋକମାନେ ఇశ్రాయేలీలు వృద్ధి ପାଇଲେ, వృద్ధి చెంది, ఇస్రాయేల్ ଲୋକମାନେ ఇశ్రాయేలీలు వ్యాపి గଲେ। ప్రియ మండలి, వాళ్ళు ప్రబలించారు। ఇస్రాయేల్ మండలి, ఇశ్రాయేలు సంఘము సదాప్రభుଙ୍କ ద్వారా ఆశీర్వాద ପାଇଲା, దేవుని ద్వారా ఆశీర్వదించబడింది। ଏବେ ଏଇମାନେ ఆశీర్వాద ପାଇବା ଦେଖି వీళ్ళందరూ ఆశీర్వదించబడడం చూసి ଶୈତାନ ସହ୍ୟ କରିପାରିଲା ନାହିଁ। సాతానుడు ఓర్వలేకపోయాడు। ସେଇଥିପାଇଁ ଶୈତାନ କଣ କରିବାକୁ ଲାଗିଲା? అందుకు సాతానుడు ఏమి చేశాడంటే, ଏ ପ୍ରବଳୁଥିବା, ఈ ప్రబలుతున్న, బధిష్ణ ହେବା, ఈ వృద్ధి అవుతున్న, ఆశీర్వాద ପାଇଥିବା, ఆశీర్వాదించబడుతున్న ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ ମୁଁ ସର୍ବନାଶ କରିବି। ఇశ్రాయేలీలను నాశనం చేయాలనుకున్నాడు। ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କର ఆనందକୁ ମୁଁ ହରଣ କରିବି। ఇశ్రాయేలీలను నేను వారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ ମୁଁ ପତନ କରିବି। ఇశ్రాయేలీలను కూలుస్తాను అనుకున్నాడు। ଶୈତାନ ଏବେ ସେ ఇశ్రాయేల్ విరుద్ధରେ এই మండలి విరుద్ధରେ ଉଠିବାକୁ ଲାଗୁଅଛି। సైతానుడు ఇప్పుడు ఇశ్రాయేలీలకు విరుద్ధంగా, సంఘానికి విరుద్ధంగా లేచాడు। ప్రియ మండలి, ప్రియ సంఘమా, ଏବେ ଶୈତାନ ବିରୁଦ୍ଧରେ ଉଠୁଅଛି ବୋଲେ, ఇప్పుడు సాతానుడు విరుద్ధంగా లేస్తున్నాడు అంటే, ଶୈତାନ କାର୍ଯ୍ୟ మండలి ବିରୁଦ୍ଧରେ କରୁଛି ମାନେ, ఒక సంఘానికి విరోధంగా కార్యము చేస్తున్నాడు అంటే, ସେ କେବେ ଡାଇରେକ୍ଟ ଆସିକି କଳା ହେଇକି ଆସିକି హలో హాయ్ ବୋଲି କହିବ ନାହିଁ। ఆడెప్పుడు నల్ల ముఖం వేసుకొని డైరెక్ట్ గా వచ్చి హాయ్ హలో అని చెప్పడు। హలో హలో, నీ వాట్సాప్ నంబర్ ఎంత? तुम व्हाट्सएप नंबर कौन? నీ ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఎంత? तुम इंस्टाग्राम आईडी कौन? ଶୈତାନ ଆସିକି ପଚାରିବ ନାହିଁ। సైతాన్ వచ్చి సాతానుడు వచ్చి అడగడు। ଶୈତାନ ଆସିବ ନାହିଁ। సైతానుడు రాడు, డైరెక్ట్ పଳେଇ ଆସିବ ନାହିଁ। ఆ డైరెక్ట్ గా రాడు, చర్చ్ ଭିତରେ ପଶିଯିବ ନାହିଁ। ఆడు మందిరంలోకి రాడు। ଶୈତାନ କେମିତି ଆସିବ ମାନେ, సాతానుడు ఎలా వస్తాడంటే ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କ ଦ୍ୱାରା ଆସିବ, ఒక వ్యక్తి ద్వారా వస్తాడు, ଲୋକଙ୍କ ଦ୍ୱାରା ଆସିବ, మనుషుల ద్వారా వస్తాడు। ଶୈତାନ କାହାକୁ ବ୍ୟବହାର କରୁଛି ମାନେ, సాతానుడు ఎవరిని వాడుకుంటున్నాడు? ଶେଷ ଦିନମାନଙ୍କ ମଣ୍ଡଳୀରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ବ୍ୟବହାର ఈ రోజుల్లో ఉంటున్న సంఘములను మనుషులను వాడుకుంటున్నాడు। ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ సర్వనాశ କରିବା ପାଇଁ ఇశ్రాయేలీలను నాశనం చేయడానికి ଶୈତାନ ଡାଇରେକ୍ଟ ଆସିନାହିଁ। సాతానుడు డైరెక్ట్ గా రాలేదు। ମିଶ୍ର ଦେଶରେ ଥିବା ଜଣେ ବ୍ୟକ୍ତିକୁ ବ୍ୟବହାର କରିବାକୁ ଯାଉଅଛି। ସେ ఐగుప్తు దేశంలో ఉన్న ఒక వ్యక్తిని వాడుకోబోతున్నాడు। ସେ ବ୍ୟକ୍ତି କିଏ ମାନେ, ఆ వ్యక్తి ఎవరు? మిశ్ర దేଶର ରଜା ଫାରୋକୁ ବ୍ୟବହାର କରିବାକୁ, ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరోను। ଏବେ ଫାରୋ ହୃଦୟରେ ଶୈତାନ ପ୍ରବେଶ କଲା। ఫరో హృదయంలో సాతానుడు ప్రవేశించాడు। ଏବେ ଫାରୋ ଏଇଭଳି ସେ ନିର୍ଦ୍ଦେଶନା ଜାରି କଲା। అక్కడ ఫరో ఈ విధంగా నిబంధనలు చేశాడు ఏంటంటే, ଅଧ୍ୟାୟର 13 ପଦରେ ଏଇଭଳି କହୁଅଛି, 1వ అధ్యాయం 13వ వచనంలో చెబుతున్నాడు, ପଢିବ। ଇସ୍ରାଏଲ ଚେତ, ଦେଖନ୍ତୁ, ଓଡ଼ିଆରେ ପଢନ୍ତୁ।
ଦାସ କର୍ମ କରାଇଲେ ପଢନ୍ତୁ ପୁଣି ହଁ କଠିନ ଦାସ କର୍ମ ଦ୍ୱାରା ସେମାନଙ୍କ ଦେଖନ୍ତୁ ପ୍ରାଣକୁ ବିରକ୍ତ କରିବାକୁ ଲାଗିଲେ వారి ప్రాణములను విసిగించారు ବିରକ୍ତ କରାଇଲେ విసిగించారు କାହିଁକି ବିରକ୍ତ ହେଇଗଲେ ఇశ్రాయేల్ ଲୋକମାନେ ఎందుకు విసిగిపోయారు ఇశ్రాయేలీయులు ଏମାନଙ୍କୁ କଷ୍ଟକର କାମ ଦେଇଦେଲେ వీళ్ళకి చాలా కఠినమైన పనులు అప్పగించారు కాద కామ బురద పని మట్టి కామ మంటి పని ఇటా కామ ఇటుకలు చేయడం కాఠ కామ కర్రలు మోయడం సామాన్ ఫారో కిచి ప్రొవైడ్ కరు నథిలా ఈ సామాన్లే ఫరో ఇచ్చేవాడు కాదు ఎబే ఏయి ఇశ్రాయేల్ లోకମାନେ ఈ ఇశ్రాయేలీయులు ନିଜେ କାଠ ଖୋଜିବାର ଅଛି వాళ్ళకి వాళ్ళే కర్రలు వెతుక్కోవాలి ନିଜେ ସାମଗ୍ରୀ ଆଣିବାର ଅଛି వాళ్ళే సామాన్లు తెచ్చుకోవాలి ନିଜେ କଷ୍ଟ କରିବାର ଅଛି వారి సొంతం కష్టపడాలి ଏତେ କଷ୍ଟ କରାଉଥିଲା ଫାରୋ ମାନେ ఎంత కష్టపడుతున్న ఫరో ఇశ్రాయేల్ ଲୋକମାନେ ବିରକ୍ତ ହେଇଗଲେ ఇశ్రాయేలీయులు విసిగిపోయారు ప్రియ మండలి ప్రియ సంగమా ఫారో এইଭଳି రూల్ జారీ କରିଛି ఫరో ఇలాంటి ఒక శాసనాన్ని జారీ చేశాడు ఇశ్రాయేల్ ଲୋକମାନେ କଷ୍ଟ କରିବାର ଅଛି ఇశ్రాయేలీయులు కష్టపడాలి ଆପଣ ଗୋଟେ କଥା ଜାଣିଛନ୍ତି କି మీకు మాట తెలుసా ఇశ్రాయేల్ ଲୋକମାନେ କେବଳ କଷ୍ଟ କରି ବିରକ୍ତ ହୋଇ ନଥିଲେ ఇశ్రాయేలీయులు కేవలం కష్టపడి విరక్తి చెందలేదు కానీ మిస్ర దేశରେ ଆଉ ଗୋଟେ రూల్ జారీ ହେଇଗଲା ఈ ఐగుప్తు దేశంలో ఇంకో శాసనం వచ్చింది ଯେ କେହି ମଧ୍ୟ ఎవరైతే పుత్ర సంతానకు జన్మ ଦେବାକୁ ହେବ ନାହିଁ ఎవరు కూడా ఒక మగ సంతానాన్ని జన్మనివ్వకూడదు కే ଯଦି పుత్ర సంతాన ତୁମକୁ ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଦେଖାଯିବ ఎవరైతే ఒక పుత్ర సంతానం మగ సంతానాన్ని జన్మనిస్తారో ଦୁଇ ଜଣ ସ୍ତ୍ରୀକୁ ନିୟମିତ କଲେ ఇద్దరు స్త్రీలను నియమించారు ସେମାନଙ୍କୁ କହିଲେ ଯଦି କାହାର ଘରେ ପୁଅ ସନ୍ତାନ ଯଦି ଜନ୍ମ ହେବ ఆ ఇద్దరు స్త్రీలతో చెప్పారు ఏ కుటుంబంలోనైతే మగ పిల్లాడు జన్మిస్తాడో ତାକୁ ବୋଧ କରିବାକୁ ପଡିବ వారిని చంపాలి ତାକୁ ମରାଇବାକୁ ପଡିବ వారిని చంపాలి హల్లెలూయా హల్లెలూయా ଏବେ ଶୈତାନ କଣ ଚାହୁଁଛି ମାନେ సైతానుడు ఏమనుకుంటున్నాడంటే ఇశ్రాయేల్ ଲୋକମାନେ ବୃଦ୍ଧି ହେବାକୁ ହେବ ନାହିଁ ఇశ్రాయేలీయులు మరి వృద్ధి చెందకూడదు ఇశ్రాయేల్ వంశ వృద్ధి ପାଇବାକୁ ହେବ ఇశ్రాయేలు వంశం మరి వృద్ధి చెందకూడదు మండలి ప్రియ సంగమా పురుషకు పుଅକୁ వినాశ పుଅకు మారిବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଛି అక్కడ పుట్టిన ప్రతి మగ సంతానాన్ని చంపడానికి చూస్తున్నారు ఫారో এইଭଳି రూల్ కు ସେ ఆదేଶ ଦେଇ ଦେଇ ଅଛନ୍ତି దేశରେ ఫరో ఇలాంటి ఒక శాసనాన్ని ఆ దేశంలో జారీ చేశాడు କାହିଁକି ନା బోధిష్ణ ହେବାକୁ ବନ୍ଦ କରାଇବାର ଅଛି ఎందుకంటే వారు ఇంకా అధికంగా వృద్ధి చెందుతున్నారు ఏମାନେ ప్రబల్యకు ହେବ ନାହିଁ వీళ్ళు ఇంకా ప్రబలించకూడదు ఏମାନେ ఉన్నత ହେବାକୁ ହେବ ନାହିଁ వీళ్ళు మరి హెచ్చించకూడదు ఏମାନେ ବଢିବାକୁ ହେବ ନାହିଁ వీరు మరి వృద్ధి చెందకూడదు କିନ୍ତୁ ప్రియ మండలి ప్రియ సంగమా ప్రియ భాଇ ప్రియ భౌణి ప్రియ సహోదరి సహోదరుడా ఏମାନେ କେତେ ଶୈତାନ ଚେଷ୍ଟା କଲା వీరిని ఎంతగా నాశనం సాతానుడు ఎంతగా వాడుకున్నాడు ଆପଣ ଜାଣିଅଛନ୍ତି మీకు అందరికీ తెలుసు ఏ విరక్త କରାଇଲା ଫାରୋ ఏ ఫరో అయితే విసిగించాడు విరక్ତ ହେଇକି ମଧ୍ୟ ଘରେ ଯାଇକି ସେମାନେ ଘର ସଂସାର କରୁଥିଲେ వారు విరక్తి చెందినప్పటికీ విసిగించినప్పటికీ వారు సంసారాన్ని కొనసాగించారు తద్వారా అనేక సంతాన జాత ହେବାକୁ ଲାଗିଲେ దాని ద్వారా వారి యొక్క సంతానం వృద్ధి చెందింది ଏବେ పుత్ర సంతానకు మార బలికి କହିଥିବା ఫారో ఎప్పుడైతే మగ సంతానాన్ని చంపమని చెప్పిన ఫరో ଦୁଇ ସ୍ତ୍ରୀ ଯାଇକି ଆଉ ମାରିଲେ ନାହିଁ ఈ యొక్క ఇద్దరు స్త్రీలు మాత్రం చంపలేదు ఏମାନେ ସେ ଯାଇକି ଏ ଦୁଇଟା ସ୍ତ୍ରୀ ଯାଇକି ସେ పుత్ర సంతానକୁ రక్షା କଲେ ఈ ఇద్దరు స్త్రీలు వెళ్ళి ప్రతి మగ సంతానాన్ని కాపాడారు ସେ ଘରେ ଯୋଉ ଘରେ କି పుత్ర సంతాన జన్మ ହେଲା ସେଇ సంతానକୁ రక్షా କଲେ ମାନେ వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మగ శిశువు జన్మించాడో ప్రతి మగ శిశువుని వాళ్ళిద్దరు కాపాడారు ప్రియ మండలి ప్రియ సంగమా ଏବେ କହିବା ఇప్పుడు మనం చెబుదాం ఇశ్రాయేల్ సంతాన ఇశ్రాయేల్ మండలి ప్రతి శైతాన్ దృష్టి దేలా ନାହିଁ సాతానుడు ఇశ్రాయేలు సంఘము లేదా ఇశ్రాయేలు ప్రజల మీద దృష్టిని పెట్టాడా లేదా గట్టిగా చెప్పాలా జోర్సే కోహిబా ଏବେ దృష్టి ଦେଲା వాడు దృష్టి పెట్టాడు బోధిష్ణ ହେବାକୁ ଦେବି ନାହିଁ ବୋଲି వారు వృద్ధి చెందడానికి ଦେବି ନାହିଁ ବୋଲି నేను వృద్ధి చెందనేమోనని చెప్పి ఆగకు బడిବାକୁ ଦେବି ନାହିଁ మరి ముందుకు సాగనేమోనని କିନ୍ତୁ ସେମାନେ వృద్ధి ପାଇଲେ కానీ వారు వృద్ధి చెందారు ସେମାନେ ଆଗକୁ ବଢିଲେ ముందుకు సాగారు ସେମାନେ ఆశీర్వాଦ ପାଇଲେ ఆశీర్వదించబడ్డారు ସମସ୍ତେ ତାଳି ମାରିବା ପାଇଁ ଆମେ ପ୍ରସ୍ତୁତ ହେବେ ଏବେ ନାହିଁ ଟିକେ ରୁହ
ଏବେ ତାଳି ମାରିବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେବା। ఇప్పుడు మనం చప్పట్లు కూడా రెడీగా ఉన్నాం। ଶୈତାନ మండଳିକୁ ବିନାଶ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କଲା, ଜିତଲା ନା ହାରଲା? అయితే ఇప్పుడు సంఘాన్ని నాశనం చేయడానికి వాడు ప్రయత్నించాడు కదా, వాడు గెలిచినట్ట ఓడిపోయినట్ట? గెలిచినట్ట ఓడిపోయినట్ట? గట్టిగా ఎవరు ఓడిపోయారు? అయితే ఎవరు గెలిచారు? కియే జితిలే. గట్టిగా ఎవరు గెలిచారు? కియే జితిలే బే. ఎవరండి? ఎవరు? సంఘము. గట్టిగా చెప్పాలి, ఎవరు గెలిచారు? మండలి. ఎవరు గెలిచారు? కియే జితిలే. ఎవరు గెలిచారు? కియే జితిలే. ఇప్పుడు బిగ్గరగా చెప్తా, జోసే కహిబా బే. సంఘము గెలిచెను, మో మండలి జితిలా. మండలి జితిలా, నా సంఘము గెలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. మండలి జితిలా। ప్రియ మండలి, ప్రియ సంఘమా, సంఘమే గెలిచింది। మండలిର ବଳ ମଧ୍ୟରେ ଶୈତାନ ଠିଆ ହେଇପାରିବ ନାହିଁ। సంఘము మధ్యలో సాతానుడు నిలవబడలేడు। ଆଜି ମଣ୍ଡଳୀ ମାନଙ୍କୁ ଶୈତାନ ଗୋଟେ ଗୋଟେ ଲୋକକୁ ବ୍ୟବହାର କରୁଅଛି। సాతానుడు సంఘములో ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు। ଆପଣ ଜାଣିଛନ୍ତି କି? మీకు తెలుసా? ଯୋଉ ମଣ୍ଡଳୀ ବୃଦ୍ଧି ପାଉଥିଲେ, ఏ సంఘం అయితే వృద్ధి చెందుద్దో, ମଣ୍ଡଳୀ ଆଶୀର୍ବାଦ ପାଉଥିଲେ, ఏ సంఘం అయితే ఆశీర్వదించబడుతుందో, ମଣ୍ଡଳୀରେ ଲୋକ ଅଧିକ ସଂଖ୍ୟାରେ ଆସୁଥିଲେ, ఏ సంఘానికైతే విశ్వాసులు అధికంగా వస్తారో, ଶୈତାନ ଦେଖିକି ଜୀର୍ଣ୍ଣ କରିପାରୁନାହିଁ। సాతానుడు దాన్ని జీర్ణించుకోలేడు। ଶୈତାନ ଅହଙ୍କାରରେ, సాతానుడు అహంకారముతో, ଶୈତାନ ସେ ଅନେକ ଚାତୁର୍ୟତାରେ ମଣ୍ଡଳୀରେ ପ୍ରବେଶ କରି సంఘములో వాడు అనేక చాతుర్యతతో ప్రవేశించి ମଣ୍ଡଳୀକୁ ବିନାଶ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଅଛି। సంఘాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు। କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ଉପସ୍ଥିତି ମଧ୍ୟରେ, కానీ దేవుని సన్నిధిలో ଯୋଉ ମଣ୍ଡଳୀ ପ୍ରାର୍ଥନାରେ ନିବିଷ୍ଟ ଥିବ, ఏ సంఘం అయితే ప్రార్థనలో నిలకడగా ఉంటుందో, ମଣ୍ଡଳୀ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟର ଭିତ୍ତି ମୂଳରେ ରହିବ, ఏ సంఘం అయితే ప్రార్థన పునాదిగా వేసుకుని ఉంటుందో, ସେ ମଣ୍ଡଳୀ ବିଜୟ ପାଇବ। ఆ సంఘం ଜିତିବ, ఆ సంఘము గెలుస్తుంది। ప్రభుଙ୍କୁ ଧନ୍ୟବାଦ చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। ପ୍ରିୟ ଭାଇ, ପ୍ରିୟ ଭଉଣୀ, ప్రియ సహోదరి సహోదరుడా, ହେଲେ ଶୈତାନକୁ ଆମେ ବାନ୍ଧି ଯାଉଛୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ବୋଲେ ସେ ବାନ୍ଧି ହେବ ନାହିଁ। యేసు నామములో బంధిస్తున్నా అంటాడు, బందీ అయిపోడు। 24 ଘଣ୍ଟା 365 ଦିନ ଶୈତାନ ଝକି ବସିଛି। మనం 365 రోజులు 24 గంటలు వాడు ఎప్పుడు మనపై చూస్తూనే ఉంటాడు। ଶୈତାନ କୋଉ କୋଉ ରୂପେ ସେ ଆସିବ? సాతానుడు ఏ విధంగా ఏ రూపాల్లో వస్తాడు? ଶୈତାନର 4ଟି రూପ ମୁଁ ବାଇବେଲରୁ ଆପଣ ମାନଙ୍କୁ ଦେଖାଇବି। సాతాను యొక్క 4 రూపాలు బైబిల్లో నుండి మీకు చెప్తాను। 4ଟି ଆକାର ମୁଁ ଆପଣ ମାନଙ୍କୁ ବାଇବେଲରୁ వాడి యొక్క ଦେଖାଇବି। 4 ఆకారాల్ని నేను బైబిల్లో నుండి చెప్తాను। ପ୍ରଥମ ଆକାର ହେଉଛି ଶୈତାନ କୋଉ రూపే ଆସିବ? మొదటి ఆకారం ఏంటంటే, ଶୈତାନ କୋଉ రూపే ଆସିବ? సాతానుడు ఏ విధంగా వస్తాడు? କୋଉ రూపే ମଣ୍ଡଳୀରେ ପ୍ରବେଶ କରିବ? ఏ విధంగా సంఘములో ప్రవేశిస్తాడు? କୋଉ రూపే ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନଙ୍କ ଗୃହରେ ଆସିବ? ఏ విధంగా వాడు దేవుని పిల్లల గృహములకు వస్తాడు? ଆମେ ଯଦି ଦେଖିବା, మనం చూసినట్లయితే ସମସ୍ତେ ଜାଣିଥିବା ବାକ୍ୟ, అందరికి తెలిసిన వాక్యమే। ପ୍ରଥମ ପିତର 5 ଅଧ୍ୟାୟର 8 ପଦ ଅନୁସାରେ, మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచన ସେଇଠି ప్రకారం ଯଦି ଆମେ ଦେଖିବା ଏଇଭଳି ଲେଖା ଯାଇଛି, ପଢନ୍ତୁ। అక్కడ మనం చూసినట్లయితే రాయబడిన వాక్యము, କେତେ ପଢୁଛନ୍ତି? ପ୍ରଥମ ପିତର గర్జించు సింహము వలె వెతుకుచూ తిరుగుతున్నాడు। అపవాది, విరోధి గర్జించు సింహము వలె సింహ ప్రాయ గర్జన కరి। କେମିତି గర్జన కరి? అడు ఎలా గర్జిస్తాడంట? సింహ ప్రాయ గర్జన కరి, సింహము వలె గర్జిస్తాడు। ప్రథమ ఆకార హోవచ్చి సింహ ప్రాయ, మొదటి రూపం సింహము వలె గర్జిస్తాడు। సింహ ప్రాయ బోలే సింహ పరి బలి బైబిల్ రే ଲେଖା ଯାଇଛି। ఇక్కడ సింహము లాగని దేవుని యొక్క వాక్యం రాయబడింది। సింహ హేకి బలి కై నై బైబిల్। సింహము అని చెప్పలేదు కానీ సింహము వలె అని చెప్పబడింది। సింహ పరి సే గర్జన కరిబ, వాడు సింహము వలె గర్జిస్తాడు। సింహ పరి సే అటాక్ కరిబ, సింహము వలె వాడు మన మీద ఆక్రమిస్తాడు। కాకు అటాక్ కరిబ? ఎవరిని వాడు? మండలికు అటాక్ కరిబ, సంఘాన్ని వాడు మొట్టమొదట చూస్తాడు। 4
आकार मु शीघ्र शीघ्र आपण मानकु कहबी అతి శీఘ్రంగా నేను 4 విధాలని చెప్తాను. प्रथम होची सिंह परि देखिलो మొదటిది అవుతుంది సింహము వలె వస్తాడు. द्वितीय होची सर्प परि आसीबो రెండవది పాము వలె సర్పము వలె. तृतीय होची अभियोगकारी निंदक भाव रे आसीबो. మూడవది నిందలు వేసేవాడిగా. चतुर्थ रे से नरघातक मर्डरर भाव रे आसीबो. నాలుగవది వాడు హంతకుడుగా నరహంతకుడుగా వస్తాడు. प्रिय मंडली ప్రియ సంగమా सिंह प्राय गर्जन करी आज शैतान बुलुछि సింహము వలె గర్జిస్తూ ఈ దినాన వాడు తిరుగుతూ ఉన్నాడు. येशू नाम रे जिसु का नाम रे ए शैतान तो बांधुछु बोले शैतान कोंड्रे बत बोली कहउछि से యేసు నామములో సాతాను బంధిస్తున్నానంటే వాడు మోడకెళ్ళి ఎక్కిరిస్తున్నాడు. से हमको थट्टा करूछि వాడు మనల్ని చూసి వెక్కిరిస్తున్నాడు. शैतान हमको भगवा बोल भाबुछि సాతాను మనల్ని చూసి వెదవలు అనుకుంటున్నాడు. आज शैतान को हमें दूर करि देलु हमको प्रार्थना दरकार नाही बोली अनेक लोक भाबुचंती సాతాన్ని దూరం పెట్టడానికి ప్రార్థన అవసరం లేదని అనేక మంది అనుకుంటారు. आज एते चर्च जीवार दरकार नाही बोली भाबुचंती ప్రార్థన మందిరానికి వెళ్ళి అవసరం లేదని అనుకుంటున్నారు. मास्टर आज्ञा शैतान को बांधी देला बे किछि टेंशन नाही పాస్టర్ గారు సాతాన్ని బంధించేసారు ఇంకే టెన్షన్ లేదు. आराम रे रेस्ट नेबा बोली अनेक लोक रेस्ट नउचंती क्रिश्चियन लोक माने తీసుకోవచ్చని అనేక మంది రెస్ట్ తీసుకుంటున్నారు. उपवास प्रार्थना बोली कि आज शेष ए एनिवर्सरी सभा बोली जानिचंती विश्वासी माने అందరికీ తెలుసు ఈ దినాన్ని ఉపవాస ప్రార్థన ముగింపని ప్రతి విశ్వాసికి తెలుసు. किंतु आज अनेक विश्वासी माने केते लोक आसीबी नांती కానీ అనేక మంది తెలిసి కూడా రాలేదు. बाळको पचारबे काहे की आसीनो ఎందుకు రాలేదు పాస్టర్ గారు అడిగితే ఎందుకు రాలేదు కాహికి आसीनो ఎందుకు రాలేదు कोन करबो अर्जेंट काम गुटे पड़ी गला అయ్యా అర్జెంట్ పని ఒకటి పడింది. अर्जेंट काम అర్జెంట్ పని ఒకటి పడింది. अर्जेंट से गुटे लोक पैसा देबार थिला అర్జెంట్ గా ఒకళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉండేది. सेति पाई मु आसी पारली नाही అందుకు నేను రాలేకపోయాను. कोन पाई आसी पारला नाही बोले काम बिजी ఎందుకు రాలేకపోయానంటే పని బిజీ. काम 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 24 घंटा 365 दिन लोक मानकु काम सरू नाही 24 గంటలు 360 రోజులు మనుషుల యొక్క పనులు మాత్రం అవ్వట్లేదు. चर्च रे सभा आसीबा पाई प्रार्थना आसीबा पाई काम ప్రార్థనకి రావడానికి మందిరానికి రావడానికి పని. विवाह घर को तो పిల్లని చెప్పండి. कार विवाह करे बोले को ड्रेस किनबार अछि ए ड्रेस किनबार ఈ ఎవరు పిల్లనంటే ఏ డ్రెస్ కొనాలి ఈ డ్రెస్ కొనాలి. सप्ताह 10 दिन पूर्वरु एकसे रेडी होतिबो 10 రోజులు వారం నుండే రెడీ అయిపోతుంటారు. सेते बेले कोन नाही అప్పుడు ఏమీ లేదు काम नाही పని లేదు. काम काम बोली व्यक्ति व्यस्त आज अनेक लोक हेई जाउछंती పని పని అని చెప్పి అనేక మంది బిజీగా ఉంటున్నారు. बहुत लोक घर रेस्ट नउचंती అనేకులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ए रेस्ट नथिबे भाई రెస్ట్ తీసుకుంటున్న తమ్ముడా ए रेस्ट नथिबे भौणी రెస్ట్ తీసుకుంటున్న చెల్లి जाग्रत सुनो జాగ్రత్తగా వినండి. शैतान सिंह प्राय गर्जन करी एणे तणे बुलुचे సాతానుడు గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. शैतान आपनको विनाश करिबा पई ठकी बसिची సాతానుడు మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు. शैतान आपनको सर्व नाश करिबा पई ठकी बसिची సాతానుడు మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నాడు. शैतान सिंह प्राय आसिकी अटैक करिबो बोली बाइबल रे हम देखि సాతానుడు సింహము వలె వచ్చి మన మీదకి వస్తాడని రాయబడింది. देखंतु आमे नूतन पुरातन मंडली पुरातन नियम रे आपण मानकु मु देखाइली పాత నిబంధనలో నేను ఒకటి మీకు చూపించాను. एबे नूतन नियम रो मंडली विषय रे जिबा ఇప్పుడు కొత్త నిబంధనలో సంఘం కోసం చూద్దాం. देखंतु मंडली को शैतान दृष्टि देइची సంఘానికి సాతానుడు దృష్టి పెట్టాడు. मंडली को नाश करिबा पाए సంఘాన్ని నాశనం చేయడానికి मंडली को क्षति करिबा पाए సంఘాన్ని నష్టం मंडली చేయడానికి को पतन करिबा पाए సంఘాన్ని కూల్చడానికి शैतान तार लक्ष्य से चलाई अछि సాతానుడు వాడి లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. हेले बाइबल रे जदी आमे देखिले దేవుని వాక్యంలో చూసినట్లయితే प्रेरित पुस्तक रे అపోస్తల కార్యములో 2 अध्याय रे जदी देखिबा 2వ అధ్యాయము చూసినట్లయితే नूतन नियम रो मंडली आमे देखिबा को पाउछु క్రొత్త నిబంధనను మనం చూసుకోగలం. ए नूतन नियम रो मंडली कौरूपे परमेश्वर आशीर्वाद कले ఈ माने క్రొత్త నిబంధన సంఘాన్ని దేవుడు ఏ విధంగా पेंटिकोस ఆశీర్వదించారంటే दिवस रे पवित्र आत्मा को अभिषेक जेतेबेले प्रेरित मान शिष्य मानक ऊपर अवतीर्ण हैला ఎప్పుడైతే పెంతెకొస్తు దినాన అక్కడున్న శిష్యులందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో एबे आत्मा रे परिपूर्ण हेथिबा ए शिष्य माने ఆత్మతో నింపబడిన ఈ శిష్యులందరూ కూడా अभिषेक रे पूर्ण हेथिबा ए शिष्य माने అభిషేకంతో నింపబడిన ప్రతి శిష్యులు కూడా से मानक मध्यरु भीतर कबाट खली से ईश्वरंकर वाक्य प्रचार करिबा को लागु अछंती వాళ్ళందరి మధ్యలో పేతురు లేచి బిగ్గరగా వాక్యం ప్రకటించడం ప్రారంభించాడు. हालेलुया హల్లెలూయా. आ पूर्वरु ए माने बिलाई मानक
ପରି ଅଛନ୍ତି వీళ్ళందరూ కూడా అంతకు ముందు పిరికివారుగా ఉండేవారు ତା ମଧ୍ୟରୁ ପିଲ୍ଲିଲାగా ఉండేవారు వాళ్ళందరూ కూడా ସମସ୍ତେ ବିଲେଇ ପରି ରହୁଥିଲେ ପିଲେଇ ମାନଙ୍କ ପରି ଥିଲେ పిల్లిలాగా ఉండేవారు ଯେତେବେଳେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କର ଅଭିଷେକ ଏଇ ଶିଷ୍ୟ ମାନଙ୍କ ଉପରେ ଅବତୀର୍ଣ୍ଣ ହେଲା ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీదకి దిగి వచ్చాడో ମାନେ ସିଂହ ପରି ଗର୍ଜନ କରିବାକୁ ଲାଗୁଅଛନ୍ତି అప్పుడు సింహము వలె గర్జించడానికి ఆరంభించారు ତାଳି ମାରି ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା అప్పుడు దేవుని మహిమ పరుద్దామా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା ଜୋର କରିବା ହାଲେଲୁୟା హల్లెలూయా ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ ప్రియ సంగమా ଏବେ ଏଇ ଜାଗାରେ ପୀଠରେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅଭିଷେକରେ ପୂର୍ଣ୍ଣ ହୋଇ ପ୍ରଚାର କରୁଛନ୍ତି ఇక్కడ పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କରୁଥିବା ସମୟରେ at a time 3000 ଲୋକ ମନ ପରିବର୍ତ୍ତନ କଲେ అక్కడ వాక్యం ప్రకటిస్తుండగానే ఒకే సమయంలో 3000 మంది మారు మనస్సును పొందారు 3000 ଲୋକ మండలి సహిత సంయుక్త ହେଲେ అందు 3000 మంది దేవుని సంఘముతో ఏకగ్రీతంగా వచ్చారు ତାଳି ମାରିବା କି ଗୋଟେ ଥର చప్పట్లు కొడదామా ହାଲେଲୁୟା హల్లెలూయా ସେଇ ବାକ୍ୟ ଟିକେ ଜଲ୍ଦି ఆ వాక్యాన్ని ఒకసారి చదువుదాం రబా షఖరియందో రబా శీఘ్ర 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 41 రెండో అధ్యాయం 41 అతని వాక్యము ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి హల్లెలూయా హల్లెలూయా ଓଡ଼ିଆରେ ପଢ଼ନ୍ତୁ ବାକ୍ୟ ଗ୍ରହଣ କଲେ ବାପ୍ତିଜିତ ହେଲେ 3,000 ଲୋକ మండలి సహిత సంయుక్త ହେଲେ సంఘంలో చేర్చబడ్డారు ప్రియ మండలి ప్రియ సంఘమా నూతన నియమర మండలి కొత్త నిబంధన సంఘము 3,000 ଲୋକଙ୍କ ସହିତ 3000 మందితో ପ୍ରଥମ మండలి ଭର୍ତ୍ତି ହେଇଗଲା మొదటి సంఘము నింపబడింది ସେତିକିରେ మండలిକୁ పరమేశ్వర ఆశీర్వాଦ କରିବା ବନ୍ଦ କଲେ ନାହିଁ అప్పుడు అంతటితో దేవుడు ఆశీర్వదించడం ఆపలేదు ఏ ప్రేరిత 4 అధ్యాయର 4 పదରେ ଯଦି ଦେଖିବା అదే అపోస్తల కార్యములో 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే 3,000 ଲୋକ ଭର୍ତ୍ତି ହେଇଗଲେ ఈ యొక్క 3000 మంది నింపబడ్డారు ఇଠି ଆଉ କେତେ ଲୋକ ଭର୍ତ୍ତି ହେଲେ ଦେଖିବା తర్వాత ఎంతమంది చేర్చబడ్డారో ఒకసారి చదువుదాం ఇంచుమించు 5,000 మంది ପାଖାପାଖି 5000 କେବଳ ପୁରୁଷମାନେ 5,000 ଲୋକମାନେ ପୁରୁଷମାନେ ଆହୁରି ମଣ୍ଡଳୀ ଭିତରକୁ ପ୍ରବେଶ କରୁଛନ୍ତି ఇంకా 5000 మంది పురుషులు సంఘములో చేర్చబడ్డారు 5,000 ଜଣ ଆହୁରି ସଂଯୁକ୍ତ ହୋଇଛନ୍ତି ఇంకా 5000 మందితో ఇంకా అనేక మంది చేర్చబడుతున్నారు 3,000 ଲୋକ ମନ ପରିବର୍ତ୍ତନ କରି ମଣ୍ଡଳୀରେ ଆସିଲେ 3000 మంది మారు మనసు పొంది సంఘములోకి వస్తే యాడ 5 ଜଣ ଆହୁରି ମନ ପରିବର୍ତ୍ତନ କରି ମଣ୍ଡଳୀରେ ଆସୁଛନ୍ତି ఇంకా 5000 మంది మారు మనసు పొందుకొని సంఘములోకి చేర్చబడ్డారు ତାଳି ମାରି ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం ହାଲେଲୁୟା హల్లెలూయా జోర్సే କହିବା ହାଲେଲୁୟା ଏବେ ମଣ୍ଡଳୀରେ ଲୋକ ଯେତେବେଳେ ଆସିବା ଆରମ୍ଭ କଲେ ఎప్పుడైతే సంఘములోకి మనుషులు రావడం ప్రారంభించారో ମନ ପରିବର୍ତ୍ତନ କରିବା ଆରମ୍ଭ କଲେ ఎప్పుడైతే రావడం ప్రారంభించారో ମାମୁଁ మాయా ମାମୁଁ ଆମର ମାମୁଁ మా మాయ ତମର ମାମୁଁ మీ మాయ ତମର ମାମୁଁ କି మీ మాయ ମାମୁଁ ଶୈତାନ ମାମୁଁ మాయా సాతాను మామ ସେ ଶୈତାନ ମାମୁଁ ଚୁପଚାପ ରହିବ କି ఆ సాతాను మామ సైలెంట్ గా ఉంటాడా ఏ బాప్ରେ 3,000 ଲୋକ ପଶିଲେ ఎవరు నాయన 3000 మంది వచ్చారు ఏ బాప్ରେ 8,000 ଲୋକ ପଶିଲେ ఎవరు బాబు ఇప్పుడు 8000 మంది అయిపోయారు ଏବେ କେମିତି ହେବା ఇప్పుడు ఏం చెయ్యాలి ଗୋଟେ ଗୋଟେ ମଣ୍ଡଳୀ ଫୁଲ ହେଇଯାଉଛି ఒకరు చేసి మొత్తం సంఘం అంతా నిండిపోతుంది ସବୁକୁ ଖ୍ରୀଷ୍ଟିଆନ କରିଦେବେ వీళ్ళందరినీ క్రైస్తవులుగా చేసేస్తారు ସବୁକୁ ଯୀଶୁଙ୍କର ସନ୍ତାନ କରିଦେବେ అందరినీ దేవుని పిల్లలుగా చేసేస్తారు ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ପାଖରେ ଆଣିଦେବେ అందరినీ దేవుని దగ్గరికి తెచ్చేస్తారు ଏବେ ଶୈତାନ ଦେଖି ଆଉ ସହ୍ୟ କଲା ନାହିଁ సాతానుడు చూసి సహించలేకపోతున్నాడు ପ୍ରେରିତ 4 ଅଧ୍ୟାୟର 17 ପଦରେ ଦେଖିଲେ అపోస్తల కార్యములు 4:17 చూస్తే ଶୈତାନ କଣ କରୁଛି సాతానుడు ఏమి చేస్తున్నాడు ସେଠି ଥିବା ସାଧୁକି ଯାଜକ ମାନଙ୍କୁ ଫାରୁସୀ ମାନଙ୍କୁ ବ୍ୟବହାର କରୁଅଛି అక్కడ ఉన్న సద్దుకైలు పరిశీలన అందరినీ కూడా సాతానుడు వాడుతున్నాడు ଏବେ ସେମାନଙ୍କ ଭିତରେ ପ୍ରବେଶ ହେଲା వారిలో సాతానుడు ప్రవేశించి ସେମାନଙ୍କ
ప్రవేశించాడు. ఏ సైతాన్ మండలికి నష్ట କରିବା ପାଇଁ ఈ సాతానుడు సంఘాన్ని నాశనం చేయడానికి ఏ ଲୋକମାନଙ୍କୁ ଠିଆ କରି କରାଉଅଛି ఆ యొక్క మనుషుల్ని నిలబడి చెప్తున్నాడు. సకలమ అపొస్తల కార్యము 4వ అధ్యాయము 17వ వచనము. అయినను ఇక మీదట ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదని ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొనగూర్చుందేమని ఎదర పెడుతున్నారంట. డోర్ అవుతుంది అంటే భయపెడుతున్నారు. సెవెన్ డోర్ అవుతుంది. యేసు నామమును ప్రకటిస్తున్నావా? ఏ కోణ జిస్సుకు నా ఘోషణ కరుచుకి యేసు నామాన్ని నువ్వు ప్రచురిస్తున్నావా? జిస్సుకు నామ కోణ తో ప్రచార కరుచో కేవలం జిస్సుకు నామ ప్రచార కరి నీకు ఎవడు చెప్పడు యేసు నామ ప్రకటించమని. ତୁମେ ମାନେ ଯଦି ଯୀଶୁଙ୍କର ବାକ୍ୟକୁ ପ୍ରଚାର କରିବ, రే ఎవడైనా దేవుని యేసు వాక్యాన్ని ప్రకటిస్తే, ଯୀଶୁଙ୍କର ନାମକୁ ପ୍ରଚାର କରିବ, యేసు నామాన్ని ప్రకటిస్తే ତମମାନଙ୍କୁ ରକ୍ଷା ନାହିଁ. మీకు మరి రక్షణ లేదు. ଆଜି ଜଗତରେ ମଧ୍ୟ ଏମିତି ସ୍ୱର ତ ଶୁଣା ଯାଉଛି. ఈ రోజుల్లో ఈ లోకంలో ఇప్పుడు కూడా అదే మాటలు వినిపిస్తున్నాయి. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କରୁଥିଲେ ఏ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ଏମାନେ କି ପରିବର୍ତ୍ତନ କରୁଛନ୍ତି? వీళ్ళు ఏ మారు మనసు పొందుకుంటున్నారు? କି ପରିବର୍ତ୍ତନ କରୁଛନ୍ତି? ఎవరిని మారుస్తున్నారు? ధర్మ పరివర్తన କରୁଛନ୍ତି. ధర్మాన్ని మారుస్తున్నారు, మతాన్ని మారుస్తున్నారు, మత మార్పిడి చేస్తా ఉన్నారు. ధర్మ పరివర్తన କରୁଛନ୍ତି, ଏମାନେ ଧର୍ମ ପରିବର୍ତ୍ତନ କରୁଛନ୍ତି. మతాన్ని మారుస్తున్నారు. ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନେ ଧର୍ମ ପରିବର୍ତ୍ତନ କରୁନାହାନ୍ତି. క్రైస్తవులు మతాన్ని మార్చట్లేదు. ବାକ୍ୟ ଧର୍ମ ପରିବର୍ତ୍ତନ କରୁନାହିଁ. వాక్యము మతాన్ని మార్చట్లేదు. ଯୀଶୁ ଧର୍ମ ପରିବର୍ତ୍ତନ କରନ୍ତି ନାହିଁ. యేసుక్రీస్తు మతాన్ని మార్చడు. ప్రభు ଯୀଶୁ ହୃଦୟକୁ ପରିବର୍ତ୍ତନ କରନ୍ତି. యేసుక్రీస్తు హృదయాన్ని మారుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ మండలి, ప్రియ సంగమా, ప్రభు ଯୀଶୁଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କରୁଥିଲେ యేసు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ମଧୁଆମାନେ ପରିବର୍ତ୍ତନ ହେଉଛନ୍ତି. సంఘము మార్చబడుతుంది. ବ୍ୟభిଚାରୀମାନେ ପରିବର୍ତ୍ତନ ହେଉଛନ୍ତି. వ్యభిచారులు మార్చబడుతున్నారు. ଜୁଆ ଖେଳିବାମାନେ ପରିବର୍ତ୍ତନ ହେଉଛନ୍ତି. మోసమాడేవారు మార్చబడుతున్నారు. దుష్ట କାମ କରିବା ଲୋକମାନେ ପରିବର୍ତ୍ତନ ହେଉଛନ୍ତି. చెడు కార్యాలు చేసేవారు మార్చబడుతున్నారు. ଘାତକମାନେ ପରିବର୍ତ୍ତନ ହେଉଛନ୍ତି. మర్డరర్ ମାନେ ପରିବର୍ତ୍ତନ ହେଉଛନ୍ତି. హత్యలు చేసేవారు మార్చబడుతున్నారు. ଥିବା ଡକାୟତ ମାନେ ପରିବର୍ତ୍ତନ ହେଉଛନ୍ତି. జైల్లో ఉన్న ఖైదీలు మార్చబడుతున్నారు. ఏ ଲୋକମାନେ ପରିବର୍ତ୍ତନ ହେଉଛନ୍ତି. వీళ్ళందరూ మార్చబడుతున్నారు కదా. କହିଲା ମନ ପରିବର୍ତ୍ତନ ଧର୍ମ ପରିବର୍ତ୍ତନ କରୁଛନ୍ତି. ఎవరు చెప్పారు మారు మనస్సు పొందుకోవడం మత మార్పిడని? ବହୁତ ଲୋକ କହୁଛନ୍ତି ଯୀଶୁଙ୍କୁ ପ୍ରଚାର କର ନାହିଁ. అనేకులు చెప్తున్నారు యేసును ప్రకటించొద్దు. ସେମାନଙ୍କୁ ଯୀଶୁଙ୍କର ବିଷୟ ଜଣା ନାହିଁ, ସେମାନେ କହିଦେଲେ. వాళ్ళకి యేసుక్రీస్తు సంగతి తెలియదు కనుక వారు చెప్పారు. କିନ୍ତୁ కానీ ବଡ଼ ଦୁଃଖର ବିଷୟ, చాలా దుఃఖ సంగతి ఏంటంటే ମଣ୍ଡଳୀରେ సంఘములో ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କରୁଥିଲେ ପାଳକ, ఏ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ବାକ୍ୟ ପ୍ରାର୍ଥନା సరిగଲା ପରେ ప్రార్థన వాక్యం అయిపోయిన వెంటనే వందనాలు అయ్యారు చెప్పుకుంటారా? వందనాలు ఆజ్ఞా ప్రైజ్ లార్డ్ ఆజ్ఞా, వందనాలు అయ్యారు. ఇటు చేయండి, ఇటు సెకండ్ ఇవ్వండి. ప్రైజ్ లార్డ్ ఆజ్ఞా, ప్రైజ్ లార్డ్ ఆజ్ఞా, వందనాలయ్యా, వందనాలమ్మా, ప్రైజ్ లార్డ్ మా, వందనాలయ్యా, వందనాలయ్యా, ప్రైజ్ లార్డ్ మా, ప్రైజ్ లార్డ్ ఆజ్ఞా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ଏବେ ସେ କଣରେ ବସିଥିବା ଏ ଆଜ୍ଞା ఆ మూల కూర్చున్న అయ్యగారు ପାଳକ ରବିବାର ଦିନ ବାକ୍ୟ ପ୍ରଚାର କରିଥିବ. అయ్యగారు ఆదివారాన్న వాక్యం చెప్పుంటారు. ఏ వందనాలు କହିବାଟା ଛାଡ଼ି వందనాలు ବୋଲି ఆ పాଳకకు వందనాలు ନାହିଁ. మరి వందనాలు చెప్తే దైవ సేవకులు మరి వందనాలు ఉండదు. మరి ଆଉ వందనాలు ନାହିଁ, నమస్କାର ନାହିଁ. మరి వందనాలు నమస్కారాలు లేవు. మరి ఏ କଣ କହୁଛି ଜାଣିଛ? ఏం చేస్తాడో తెలుసా? ପାଳକ କହିବ బాబు వందనాలు. అయ్యగారు చెప్తారు బాబు వందనాలు. ఎదురు ଠିଆ ହେଇ వందనాలు బాబు. స్టేజ్ మీద నిలబడి అయ్యగారు వందనాలు. మోక లేచి వెళ్ళిపోవడమే. ఆ మూల కొనరు పోస్తే ଲୋକଟି କହିକି ମୁଁ ପାଟି ବଙ୍କା କରି ପଳେଇ ଯିବ. ଭାଇ ବଢିଆ କରଲେ ନାଇଁ କି? ପ୍రైజ్ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା. ହଁ ବୋଲିକି ମୁହଁକୁ ବୁଲେଇକି ପଳେଇବା କଥା. ముఖం తిప్పి వెళ్ళిపోవడమే. ରବିବାର ଦିନ ఆదివారం దినాన్న ପ୍రైజ్ ଦ ଲର୍ଡ ରହିବ ନାହିଁ. ప్రైజ్ లార్డ్ ఉండవు. ଏବେ ପାଳକ ଆଜ୍ଞା କଣ ହେଲା, ଆରି ଗୋଟେ ରବିବାର ହେଲେ ଆସିଲେ వందనాలు କହିବି ବୋଲି ଭାବ. ఇంకో వచ్చే వారం వస్తారు కదా వందనాలు చెప్దాం అయ్యగారు ତାକୁ అనుకుంటే ଟିକେ ପଚାରିବି ବୋଲି ଭାବିଥିବ. అతను అడుగుదాం అనుకుంటే ସେ ବିଶ୍ୱାସୀ ଆଉ ଆଇବ ନାହିଁ. ନେକ୍ସଟ ఆ విశ్వాసం మళ్ళీ ఇంకో ఆదివారం రాడు. କଣ ହେଲା ଆସିନା? ఏమైంది? କଣ ହେଲା ମଣ୍ଡଳୀ ଆସୁନ? ఏమైంది? సంఘానికి రావట్లేదు. 2-3 ସପ୍ତାହ ହେଇଗଲା.
ହେଇଗଲା ମଣ୍ଡଳୀ ଆସିନା 2-3 వారాలు అవుతుంది సంఘానికి రాలేదు. କଣ ପାଇଁ ଆସିନା? ఎందుకు రాలేదు? ସେ ପାଷ୍ଟର ମତେ ଏକ ବାକ୍ୟ କହିବାର ଅଛି କି? ఆ పాస్టర్ గారు నాకే వాక్యం చెప్పాలా? ମୋର ଇଚ୍ଛା ବାକ୍ୟ ପ୍ରଚାର କରୁଛି. అతనికి ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని చెప్తున్నాడు. ବାକ୍ୟ ପ୍ରଚାର କରି ଜଣା ନାହିଁ ତାକୁ. వాక్యం చెప్పడం రాదు ఆయనకి. ଆମକୁ ଆଉ ଚର୍ଚ୍ଚ ନାହିଁ କି? మాకు ఇంకెక్కడ సంఘాలు లేవా? లేవా? సంఘం లేవా మాకు? ఆమెకు మండలి నాయకి లేవా? ଅଛି ଆମେ ଅଲଗା ଚର୍ଚ୍ଚ ଯିବୁ. మాకు కూడా ఉన్నాయి, మేము వేరే సంఘానికి వెళ్తాం. ମୁଁ ଆଉ ମୋର ପରିବାର ଘରେ ବସି ପ୍ରାର୍ଥନା କରିବୁ. లేదంటే నేను మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ଆମେ ସେ ଚର୍ଚ୍ଚ ଯିବା ନାହିଁ. మేము ఆ సంఘానికి వెళ్ళం. ଆହୁରି ଟିକେ କଷ୍ଟ ଲାଗିଲେ ఇంకొంచెం బాధ అనిపిస్తే ପାଷ୍ଟର କହିଦେଲା ଦୁଃଖ ଲାଗିକିରି ଆହୁରି ଗୋଟେ ମଣ୍ଡଳୀ ଯିବେ. అయ్యి పాస్టర్ గారు ఎక్కడ వాక్యం చెప్పారు, బాధ అనిపించింది, ఇంకో సంఘానికి వెళ్తారు. ସେଠି ପାଷ୍ଟର ଆରି କଣ ଯଦି କହିଦେଲା ଆରି ଗୋଟେ ମଣ୍ଡଳୀକୁ ଶିଫ୍ଟ ହେବେ. అక్కడ కూడా అలాగే సేవకుడు చెప్తే ఇంకో సంఘానికి వెళ్తాడు. ବହୁତ ବିଶ୍ୱାସୀ ମାନେ అనేక విశ్వాసులు ఏ మండଳୀ ସେ మండଳୀ ఏ మండଳୀ ସେ మండଳୀ ବୁଲୁଛନ୍ତି. ఈ సంఘము ఆ సంఘము ఆ సంఘం ఈ సంఘం తిరుగుతూనే ఉన్నారు. ఏ మండଳୀ ସେ మండଳୀ ఏ మండଳୀ ସେ మండଳీ లాస్ట్ కు గుండ్లి గుండ్లి. ఈ సంఘము ఆ సంఘము ఆ సంఘం ఈ సంఘం ఆఖరికి దొర్లి ఏ మండళీ ସେ మండళీ లాస్ట్ కు గుండ్లి గుండ్లి. ఈ సంఘం ఆ సంఘం ఆఖరికి దొర్లి దొరలడమే సే గుండ్లి బాట దొరలడమే. ଆଜି ବିଶ୍ୱାସୀ ମାନେ ఈ దినాల్లో విశ్వాసులు ప్రభుଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କଲେ ବାଧା ହେଇଯାଉଛି. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే బాధ అనిపిస్తుంది. ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କର ପରି ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବାର ଅଛି. విశ్వాసుల్లాగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ପସନ୍ଦ ଥିବା ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବାର. విశ్వాసులకు ఇష్టమైన వాక్యాన్ని బోధించాలి. అయ్యా ఏ వాక్య ప్రచార కరతాం? ఈ వాక్యం చెప్పండి. ఈ వాక్యం చెప్పండి. ఏ వాక్యకు? అలాంటి వాక్యం వద్దు. సేపరి వాక్యం దొరకరు. ఇలాంటి వాక్యం ఏ వాక్యం? ఏ పొరి వాక్యం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు తమకు ఆశీర్వాద కరిబే. నువ్వు గ్లాస్ వెళ్ళి బీర్ షాప్ కి వెళ్ళి వైన్ షాప్ కి వెళ్ళి ఒక గ్లాస్ తాగిన దేవుడు ఆశీర్వదిస్తాడు. તમે బీర్ షాప్ కు जाई బ్రాందీ జంతం పీలే తమకు ప్రభు ఆశీర్వాద కరిబే. నోటిలో ఖైని వేసుకున్న దేవుడు ఆశీర్వదిస్తాడు. పట్టిరే ఖైని పొకేలే ప్రభు తమకు ఆశీర్వాద కరిబే. సాయంత్రం ఈ టీవీ మీ టీవీ ఆ టీవీ ఈ టీవీలో సీరియల్ వచ్చి చూసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సంధ్యారే మా టీవీ ఈ టీవీ ఓ టీవీ देखले भी प्रभु तुमको आशीर्वाद करिबे. आर विरुद्धरे तार विरुद्धरे कथा हेले भी प्रभु ఆశీర్వాద కరిబే. ఆయనకు విరోధంగా వీళ్ళకి విరోధంగా మీరు మాట్లాడిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ସେତେବେଳେ ପ୍ରଭୁ ସେ ପାଏ ଘାସ ଖାଉ. అప్పుడు దేవుడు అంటే రే గడ్డి తినవాడా, ତୁ ଭାତ ଖାଉନୁ ରେ, ତୁ ଘାସ ଖାଉଛୁ. నువ్వు అన్నం తినట్లేదురా, గడ్డి తింటున్నావు. ତୋର ବିଶ୍ୱାସୀ ତତେ ଦାନ ଦେଉଛି ବୋଲି నీ విశ్వాసానికి కానుకలు ఇస్తున్నాడని, ତୋର ଚର୍ଚ୍ଚ ଖାଲି ହେଇଯିବ ବୋଲି, నీ సంఘం ఖాళీ అయిపోద్దని ତୁ బైబిଲ ର କଥାକୁ ଉଲ୍ଟା ପାଲ୍ଟା କରି ପ୍ରଚାର କରୁଛୁ. నువ్వు వాక్యములో ఉన్నవి కాకుండా ఇటోడి చేసి చెప్తావా? ଆଜି ଅନେକ ପାଳକ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ଡରିକିରି ବାକ୍ୟକୁ ପ୍ରଚାର କରୁନାହାନ୍ତି. అనేక మంది సేవకులు విశ్వాసాన్ని భయపడి వాక్యాన్ని చెప్తున్నారు. ప్రియ ଭାଇ ପ୍ରିୟ ଭଉଣୀ, సహోదరి సహోదరుడా, ପିତର ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ପ୍ରଚାର କଲେ పేతురు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ଲୋକଙ୍କ ହୃଦୟରେ ଭେଦି ହେଇଗଲା. ప్రతి మనుషులకు హృదయాలు నొచ్చుకున్నాయి. ହୃଦୟ ଭିତରକୁ ପଶିଲା. హృదయం లోపలికి వాక్యమే వెళ్ళింది. ప్రభుଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କରୁଥିବା ସମୟରେ ఎప్పుడైతే దైవ సేవకుడు వాక్యం ప్రకటిస్తుంటాడో ଲୋକକୁ ବାଜୁଛି, ఎవరికైతే ఆ వాక్యం తగులుతుందో ସେଇ ଲୋକ ଯଦି ମନ ଫେରାଇବ, ఆ మనుషుడు మరల తిరిగి వస్తాడు, ମନ ପରିବର୍ତ୍ତନ କରିବ, వారు మనస్సు పొందుకుంటాడు, ప్రభుଙ୍କର ఆశీర్వాదକୁ ପାଇବ. వారు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రభుଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବ. ହୃଦୟରେ ବାକ୍ୟ ଭେଦିବାର ଅଛି. మన హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళాలి. ହୃଦୟରେ ପଶିବାର ଅଛି. హృదయం లోపలికి వాక్యం వెళ్ళాలి. କଷ୍ଟ ଲାଗୁଛି ବୋଲି, కష్టం అనిపిస్తుందని, ଦୁଃଖ ଲାଗୁଛି ବୋଲି, దుఃఖంగా ఉందని ବାକ୍ୟ କାହାକୁ ବାଜିବ? వాక్యం ఎవరికి తగులుద్ది? କାହାକୁ ବାଜିବ? ఎవరికి తగులుద్ది? ଭୁଲ କଲା ଲୋକକୁ ବାଜିବ ନା ଭୁଲ ନ କଲା ଲୋକକୁ ବାଜିବ? తప్పు చేస్తున్న వారికి తగులుద్దా, తప్పు చేయని వారికా? ଭୁଲ କଲା ଲୋକକୁ ହିଁ ବାଜିବ. తప్పు చేసే వారికి తగులుద్ది. ପ୍ରଭୁ ମୋ ସହିତ କଥା ହେଲେ ମନ ପରିବର୍ତ୍ତନ କରିବେ ବୋଲିବା ମନ ନାହିଁ ଆଜି ଅନେକ ବିଶ୍ୱାସୀକୁ. ఈ రోజుల్లో అనేక మందికి దేవుడు నాతో మాట్లాడిన మనసు మార్చుకుంటానని వారు లేరు. ଆଜି ସେଦିନ ସାଧୁକି ଫାରୁସି ମାନେ ଯାଜକ ମାନେ
पास्टर मानंकु अर्थात शिष्य मानंकु प्रेरित मानंकु अटकाइले वाक्य प्रचार ఆ దినాల్లో సద్దుకైలు పరిసయ్యులు యాజకులు దేవుని యొక్క శిష్యుల్ని యేసుప్రభు శిష్యుల్ని అడ్డగించారు వాక్యం చెప్పకుండా. यीशुଙ୍କ नाम प्रचार କରିବାକୁ ହେବ ନାହିଁ ବୋଲି యేసు నామాన్ని ప్రకటించొద్దని ଆଜି ମଣ୍ଡଳୀରେ ବିଶ୍ୱାସୀ ମାନେ କେତେ ଲୋକ ବାହାରିଛନ୍ତି వాక్ୟକୁ ବନ୍ଦ କରାଉଛନ୍ତି. అనేకులు విశ్వాసులు ఈ దినాల్లో వాక్యాన్ని కూడా ఈ విధంగా అడ్డుకుంటున్నారు. లీడర్ ମାନେ ବାହାରିଛନ୍ତି వాక్ୟକୁ बंद କରାଉଛନ୍ତି. అనేక మంది ఆ విధంగానే దేవుని యొక్క వాక్యము చెప్పకుండా అడ్డగిస్తూ ఉన్నారు. నాయకులు బయలుదేరారు అనేక నెత్తమని బార్లే వాక్యకు బంద్ कराଇବା ପାଇଁ వాక్యాన్ని ఆపడానికి ప్రచార କରନା ଏମିତି వాక్య ବୋଲି ప్రకటించొద్దని చెప్పడానికి. ସେ ଦିନ ପ୍ରେରିତ ମାନଙ୍କୁ ଅଟକାଗଲା. ఎప్పుడైతే శిష్యుల్ని ఆపారో ప్రేరిత ମାନଙ୍କୁ బాధ ଦିଆଗଲା. ఎప్పుడైతే శిష్యుల్ని బాధపరిచారో ସେମାନଙ୍କୁ ଦୁଃଖ ଦିଆଗଲା. ఎప్పుడైతే ఆ శిష్యుల్ని ఇంకా ఆటంకపరిచారో. କିନ୍ତୁ ప్రియ మండలి కానీ ప్రియ సంగమా ప్రేరిత 4 అధ్యాయର 20 పదରେ ଯଦି ଦେଖିଲେ అదే అపోస్తల కార్యములు 4:20లో చూసినట్లయితే పడంతు జల్దీ అక్కడ శీఘ్ర 4:20 మేము ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చిరి. చాలమ్మా ఒడియాରେ ପଢ. କାରଣ ଆମ୍ଭେମାନେ ଯାହା ଦେଖିଅଛୁ ଓ ଶୁଣିଅଛୁ ସେଇ ସବୁ ନ କହି ନ ପାରି ପଢ ଭଲରେ. ଆଉ ଥରେ ପଢ ମା ଆରମ୍ଭରୁ. କାରଣ ଆମ୍ଭେମାନେ ଯାହା ଯାହା ଦେଖିଅଛୁ ଓ ଶୁଣିଅଛୁ ସେ ସବୁ ନ କହି ରହି ନ ପାରୁ. କିଏ କହୁଛନ୍ତି ଏ କଥା? ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? శిష్యମାନେ କହୁଛନ୍ତି. శిష్యులు చెప్తున్నారు. ప్రేరిత ମାନେ କହୁଛନ୍ତି. అపోస్తలులు చెప్తున్నారు. ତମେ ଆମକୁ ଅଟକାଉଛ, మీరు మమ్మల్ని అడ్డగిస్తున్నారు. କିନ୍ତୁ ଆମେ ଯାହା ଦେଖିଛୁ కానీ మేము ఏవైతే చూసామో ତାହା ଆମେ ନ କହି ରହିପାରୁନା. అవి చెప్పకుండా ବଡ଼ ହାଲେଲୁୟା କୁହ. హల్లెలూయా చెప్తా. ହାଲେଲୁୟା గట్టిగా బిగ్గరగా ବଡ଼ ପାଟିରେ କୁହ ହାଲେଲୁୟା. బిగ్గరగా చెబుదామా? ప్రియ మండలి ప్రియ సంగమా ప్రకృతిలో జଣେ ଅଭିଷିକ୍ତ ଦାସ, ఒక అభిషిక్తుడైన సేవకుడు, ప్రకృతిలో జଣେ ప్రభుଙ୍କ ଦ୍ୱାରା ମନୋନୀତ କରାଯାଇଥିବା ଦାସ, దేవుని చేత ఆహ్వానించబడిన దైవ సేవకుడు ସେ ଈଶ୍ୱରଙ୍କର ସତ୍ୟ ବାକ୍ୟକୁ ପ୍ରଚାର ନ କରି ରହିପାରିବ ନା. దేవుని యొక్క సత్య వాక్యాన్ని బోధించకుండా ఉండలేడు. బైబిల్ ଯାହା କହୁଅଛି ତାହା ହିଁ ପ୍ରଚାର କରିବ. వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే ప్రకటిస్తాడు. ସେ ଦାନ ନ ଦେଲେ ବି ସତ୍ୟ ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବ. ఆయన కేవలం సత్య వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాడు. ଦାନ ନ ଦେଲେ ବି కానుకలు ఇవ్వకపోయినా ସେ ସତ୍ୟ ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବ. ఆయన సత్య వాక్యాన్ని ప్రకటిస్తాడు. ସେ ମଣ୍ଡଳୀରେ କେତେ ଅନାବନା କଥା କହି ବିରୋଧରେ କହିଲେ ବି ବାକ୍ୟ ସେ ପ୍ରଚାର କରିବ. ఆయన విరోధంగా ఎన్ని మాటలు చెప్పినా బైబిల్లో ఉన్న ప్రతి సత్యాన్ని ఆయన బోధిస్తాడు. ସେ ଲୋକକୁ ଭୟ କରିବ ନା. ఆయన మనుషుల్ని భయపడడు. హల్లెలూయా କହିବ. అందరూ హల్లెలూయా చెప్దామా? ପ୍ରେରିତ ମାନେ అపోస్తలులు ଭୟ କଲେ ନାହିଁ. భయపడరు. ଏବେ ସେମାନଙ୍କୁ ଥ୍ରେଟନିଂ କଲ୍ ଦିଆଗଲା. వాళ్ళకి భయపెట్టారు. ସେମାନଙ୍କୁ ଅଟକାଇ ଦିଆଗଲା. వారిని అడ్డగించారు. କିନ୍ତୁ ସେଦିନ ସେ ମଣ୍ଡଳୀ కానీ అదేనా సంఘము, ପୁରାତନ ନିୟମର ମଣ୍ଡଳୀ, పాత నిబంధన సంఘము కంటే ସେମାନେ వీళ్ళు ବୃଦ୍ଧି ପାଇ ଚାଲିଲେ. వారు అభివృద్ధి చెందుతూ పోయారు. ଏଇ ନୂତନ ନିୟମର ମଣ୍ଡଳୀ కానీ నూతన నిబంధన సంఘము ଯେତେବେଳେ ଲୋକ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟରେ ଆସୁଛନ୍ତି, ఎప్పుడైతే సంఘములో చేర్చబడుతున్నారో ଏମାନଙ୍କୁ ବାଧା ଦିଆଯିବା ଆରମ୍ଭ ହେଲା. వీరికి శ్రమలు పెట్టడం ప్రారంభించారు. ଏମାନଙ୍କୁ ଅଟକାଇ ଦିଆଯାଉଛି. వీరిని అడ్డగించడం କିନ୍ତୁ ప్రారంభించారు. ସେମାନେ ଅଟିକି ଗଲେ ନାହିଁ. కానీ వారు అక్కడితో ସେ అడ్డగించబడలేదు. ମଣ୍ଡଳୀ କଣ କରିବାକୁ ଲାଗିଲେ? ఆ సంఘం ఏం చేస్తుందంటే ସେ ପ୍ରେରିତ 4 ଅଧ୍ୟାୟର 24 ପଦ ଯଦି ଦେଖିବା, అదే అపోస్తల కార్యములో 4:24 వచనములో చూస్తే 4:24 ରେ ଆମେ ଦେଖୁଅଛୁ. 4:24లో చూద్దాం. శీఘ్ర పడ. ଓଡ଼ିଆରେ ପଢନ୍ତୁ. ଉଚ୍ଚ ସ୍ୱରରେ କଣ କରିବାକୁ ଲାଗିଲେ?
కోణ కరిలే ఏం చేశారు? కోణ కరిలే ఏం చేశారు? ప్రార్థన కరిలే బిగ్గరగా మొర్ర పెట్టారు. ଯେତେବେଳେ ସେମାନଙ୍କୁ ଅଟକାଇ ଦିଆଯାଉଅଛି, ఎప్పుడైతే వారిని అడ్డగిస్తున్నారో, ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା ପାଇଁ ବିରୋଧ କରାଯାଉଅଛି, ఎప్పుడైతే సువార్త ప్రకటించడానికి ఆటంకములు వస్తున్నాయో, ଏକାଗ୍ର ଭାବରେ ଉଚ୍ଚ ସ୍ୱରରେ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କରିବାକୁ ଲାଗିଲେ। సంఘమంతా బిగ్గరగా ఏక స్వరముతో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం ప్రారంభించింది. ତାଳି ମାରି ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା। దేవుని సన్నిధిలో చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, జోర్‌సే କହିବା హల్లెలూయా, హల్లెలూయా. బయట కూర్చున్న వాళ్ళు స్తోత్రం చెప్దాము, మీరే చెప్పాలి గట్టిగా, దేవునికే మహిమ కలుగును గాక। హల్లెలూయా, 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 హల్లెలూయా। ఈరోజు బయట చాలా మంది అంటా ఉన్నారు, ଆଜି ବାହାର ଲୋକ ଅନେକ କଥା କହୁଛନ୍ତି, ତୁମେ ଯୀଶୁଙ୍କୁ ପ୍ରଚାର କରିବାକୁ ହେବ ନା, మీరు యేసుని ప్రకటించొద్దు, ଗ୍ରାଉଣ୍ଡ ରେ ମିଟିଂ କରିବାକୁ ହେବ ନା, ఈ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టొద్దు, ବାକ୍ୟ କହିବାକୁ ହେବ ନା, ఇక్కడ కార్యక్రమాలు చేయొద్దు, ଯୀଶୁଙ୍କର କଥା କହିବାକୁ ହେବ ନା, యేసు ప్రభుని మాటలు చెప్పొద్దు। ଏଇଭଳି ସ୍ୱର ଆମେ ଶୁଣିବାକୁ ପାଉଥିବା ବେଳେ ఇలాంటి స్వరాలు మనం వింటున్నాం। ଆଜି ମଣ୍ଡଳୀ ଅନେକ ମଣ୍ଡଳୀ କଣ କରୁଛି? అనేకమైన సంఘాలు ఏమి చేస్తున్నాయి? ପିକନିକ କରି ଖାଉଛି। పిక్నిక్లు చేసుకుంటూ తింటున్నారు। କଣ କରୁଛି? ପିକନିକ। పిక్నిక్ ମତେ ବହୁତ ଜାଗାରେ ଡାକରା ଦଉଥିବେ, అనేక స్థలాల్లో నన్ను పిలుస్తుంటారు। అయ్యగారండి ఆజ్ఞా మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం అయ్యగారు। ଆମେ ଗୋଟେ କାର୍ଯ୍ୟକ୍ରମ କରୁଛୁ ଆଜ୍ଞା। ఏటమ్మా? କଣ ମା? କୋଉ କାର୍ଯ୍ୟ କରୁଛ? କଣ କି କାର୍ଯ୍ୟକ୍ରମ? మేము ఒక అంటే ఆ సంఘం అంతా కలిసి ఒక పిక్నిక్ కార్యక్రమం ఆ చేస్తున్నాం। ମଣ୍ଡଳୀ ସମସ୍ତେ ମିଶି ଗୋଟେ ପିକନିକ କରୁଛୁ ଆଜ୍ଞା। ଆଉ ସେଇ ପିକନିକ ରେ ଆପଣ ସ୍ପିକର ଭାବରେ ଆଇବାର ଅଛି। ఆ పిక్నిక్ కు మీరు స్పీకర్ గా రావాలండి। ఓహో, କେମିତି ପିକନିକ ସେଇଟା ବୋଲି ପଚାରିଲେ, అది ఎలాంటి పిక్నిక్ అమ్మా అని అడిగితే, ଆମେ ଟେଣ୍ଟ ଫେଣ୍ଟ ନେଇ ହଣ୍ଡା ଡେକ୍ଚି ନେଇକି ଆମେ ଅଟୋ ଫଟୋ କାର ଫାରରେ ଯାଇକି ଗୋଟେ ଜଙ୍ଗଲରେ ଭୋଜି ଭାତ କରିବୁ। మేము అండాలు, టెంట్లు, కార్లు, ఆటోలు అన్ని వేసుకొని ఒక అడవిలో టెంట్లు అన్ని వేసుకొని వంటలు చేస్తామండి। ସେ ରୋଷେଇ ବାସ ହେଲେ ସେଇଠି ଗୋଟେ 10-20 ମିନିଟ ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବେ, ତାପରେ ଆନନ୍ଦରେ ଖାଇକି ଟିକେ ନାଚିବା। అక్కడ ఒక వంటలన్నీ అయిపోయిన తర్వాత 10-20 నిమిషాలు వాక్యం అయిపోయిన తర్వాత తినేసి అప్పుడు గెంతుదాం। ଆଜି ଚର୍ଚ୍ଚରେ କେତେବେଳେ ନାଚିବେ ବୋଲି ଦେଖୁଛନ୍ତି। ఇప్పుడు సంఘాల్లో ఎప్పుడు గెంతుతారా అని చూస్తున్నారు। ଏବେ ବି ସେ ଆପଣ ମାନେ ଜଗିଛନ୍ତି, ବାସ୍ନା ପଳେଇ ଆସୁଛି ସିଆଡୁ। ఇప్పుడు కూడా అనేక మంది ఉన్నారు, అక్కడి నుండి వాసనలు వస్తున్నాయి। ଏ ପାଷ୍ଟର ଆଜ୍ଞା ଆମକୁ ଛାଡୁ ନାହିଁ, କେତେବେଳେ ସରାଇବ, ఈ పాస్టర్ గారు మాకు వదలట్లేదు, ఎప్పుడు వదులుతారా, କେତେବେଳେ ଖାଇବୁ ବୋଲି, ఎప్పుడు తింటామా, କେତେ ଲୋକର ପେଟରେ ମୂଷା ଦୌଡୁଛି, ఎంతమంది కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి। ହ୍ୟାଲୋ హలో ହ୍ୟାଲୋ హలో ଆଜି ଖାଇବା ଭୋଜି ମାନେ ଏକ ବେଶୀ ହେଇଗଲା ଚର୍ଚ୍ଚ ମାନେ। ఈ రోజుల్లో తినే భోజులు ఎక్కువైపోతున్నాయి సంఘాల్లో। ବହୁତ ଆନନ୍ଦିତ, కానీ నేను చాలా ఆనందిస్తున్నాను। ଏ ମଣ୍ଡଳୀ ఈ సంఘము ଦୀର୍ଘ ଦିନରେ ଉପବାସର ସହିତ ଆଜି ପ୍ରବେଶ କରିଅଛି। దీర్ఘ దినాలు ఉపవాస ప్రార్థనతో ప్రవేశిస్తుంది। ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా। ଉପବାସ ପ୍ରାର୍ଥନା କାହିଁକି? ఉపవాస ప్రార్థన ఎందుకు? ଆଜି ଆମେ ମଣ୍ଡଳୀ ପ୍ରାର୍ଥନା ଖାନ୍ଦି ଖାନ୍ଦି କରିବାକୁ ପଡିବ। ఎందుకు సంఘములో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయాలి? କାହିଁକି ନା ବାହାରେ ଆଜି ଅନେକ ଦୁଷ୍ଟ ଶକ୍ତି ଗୁଡାକ କାର୍ଯ୍ୟ କରୁଅଛି। ఎందుకంటే దుష్ట శక్తులు ఈ లోకములో ఎన్నో కార్యాలు చేస్తున్నాయి, సుసమాచారకు ଅଟକାଉଅଛନ୍ତି, సువార్తని అడ్డగిస్తున్నారు, ଯୀଶୁଙ୍କ ବାକ୍ୟକୁ ଅଟକାଉଅଛନ୍ତି, దేవుని వాక్యాన్ని అడ్డగిస్తున్నారు। ଏବେ ସିଂହ ପ୍ରାୟ ଗର୍ଜନ କରିବା వాడు ମାନେ సింహము వలె గర్జిస్తున్నాడంటే ନୂତନ ନିୟମର ମଣ୍ଡଳୀକୁ ସିଂହ ପରି ଆଟାକ କଲା ସୈତାନ। నూతన నిబంధనలు ఉన్న సంఘానికి సాతానుడు సింహం వలె వస్తున్నాడు। ଯୀଶୁ ଆଟାକ କଲା, వారి మీద దాడి చేస్తున్నాడు। ଯୀଶୁଙ୍କର ନାମକୁ ପ୍ରଚାର କରିବାକୁ ହେବ ନାହିଁ ବୋଲି ଭୟ ଦେଖାଇଲା। యేసు నామాన్ని ప్రకటించడానికి లేదని భయపెట్టాడు। ఏ ମଣ୍ଡଳୀ ଜିତଲା ନା ନାହିଁ ଦେଖବା ଏବେ। ఈ సంఘం గెలిచిందో లేదో చూద్దాం। ఏ ମଣ୍ଡଳୀକୁ ଯାଇ ଡରାଇଲେ, ఈ సంఘానికి వెళ్ళి బెదిరిస్తే, ମଣ୍ଡଳୀକୁ ଯାଇ ଭୟ ଦେଖାଇଲେ, ఈ సంఘానికి వెళ్ళి భయపెడితే, କିନ୍ତୁ ପ୍ରେରିତ 4 ଅଧ୍ୟାୟର 31 ପଦରେ ଦେଖିଲେ, అదే అపోస్తల కార్యములు 4:31 చూసినట్లయితే, కంపించెను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి। సహస్ర ప్రభుంకో వాక్య ప్రచార కଲେ, ପ୍ରାର୍ଥନା କରିଲା ଉତ୍ତାରେ ଯେଉଁ ସ୍ଥାନରେ ଏକତ୍ର ହୋଇଥିଲେ
ତାହା କମ୍ପି ଉଠିଲା। ପୁଣି ସମସ୍ତେ ପବିତ୍ର ଆତ୍ମା ପରିପୂର୍ଣ୍ଣ ହୋଇ କେମିତି ପୁଣି ଭୟରେ ନା ସାହସରେ? ధైర్యంగానా భయంతోనా? ଫାରୁସି ମାନେ పరిశీలు ଯାଜକ ମାନେ యాజకులు କଣ ଦେଖାଇଲେ? ఏం చూపించారు? ଭୟ ଦେଖାଇଲେ, భయమును చూపించారు. ପ୍ରଚାର କରିବାକୁ ହେବ ନାହିଁ, ప్రకటించడానికి అవదు. କିନ୍ତୁ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା ଏମାନେ କଲେ, ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేశారో ପବିତ୍ର ଆତ୍ମା ଅଭିଷେକ ଓହ୍ଲାଇ ଆସିଲା। పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ଭୟ ଦେଖାଇଲେ ଏମାନେ, వాళ్ళు భయమును చూపించారు, କିନ୍ତୁ ସେମାନେ ସାହସରେ కానీ వీళ్ళు ధైర్యము ଆହୁରି ଅଧିକ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବାକୁ దేవుని ଲାଗିଲେ। వాక్యాన్ని ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాహసରେ ବାକ୍ୟ ప్రచాର କରିବାକୁ ଲାଗିଲେ। ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించారు. ନିର୍ଭୟରେ ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବାକୁ ଲାଗିଲେ। నిర్భయముగా దేవుని వాక్యాన్ని బోధించారు. କରାଇବୁ ବୋଲି ଭାବିଲେ, ఎవరి నోళ్ళైతే మూయాలని చూశారు, ସେମାନେ ଅଟକିଲେ ନା, కానీ వాళ్ళు ఆపబడలేదు. ଆହୁରି ଅଧିକ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବାକୁ ଲାଗିଲେ। ఇంకా అధికముగా సువార్తను ప్రకటించడం ଏବେ ప్రారంభించారు. ସମସ୍ତେ କହିବା, ఇప్పుడు అందరం చెప్తామా, ନୂତନ ନିୟମର ମଣ୍ଡଳୀ, ఈ నూతన నిబంధన సంఘము ସିଂହ ପ୍ରାୟ ଗର୍ଜନ କରି ଆଟାକ୍ କରିଲା, సింహము వలె వారి మీదకి దాడి చేసిన ଏଇ ମଣ୍ଡଳୀ ହାରିଲା ନା ଜିତିଲା? ఈ సంఘము గెలిచిందా ఓడిపోయిందా? ହାରିଲା ନା ଜିତିଲା? గెలిచిందా ఓడిపోయిందా? చిన్న ఓడిపోయిందమ్మా చెప్పాలా? వెనకాల ఉన్నవారు పొచ్చరి జోమని వచ్చింది. ହାତ ଉପରକୁ ଠାଇକୁଅ, చెయ్యి ఒక నూతన నియమ మండలి జితిలనా హరిలా? ହାତ ଉଠାଅ। କେତେ ଲୋକଙ୍କୁ ପ୍ରଭୁ ହାତ ଦେଇଛନ୍ତି? ହାତ ఎంతమంది దేవుడు చేతులు ఇచ్చాడు? ప్రతి ఒక్క చేతులు ఇద్దామా? ଏମିତି କର, ଏମିତି କର, ఇలా ఇలా చూపించండి. ఇలా మీ బటన్ వేలు చూపించండి, ఇలా పెట్టండి నార్మల్ గా. అందరూ ఇలా పెట్టండి. గెలిచింది అని గట్టిగా చెప్పండి. ସମସ୍ତେ ଜିତିଲା ବୋଲି କହିବା, సంఘము గెలిచిందని బిగ్గరగా, మండలి ଜିତିଲା ବୋଲି ଜୋରସେ କହିବା. రెడీ 1 2 3 గట్టిగా. మండలి ଜିତିଲା. హల్లెలూయా, 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 హల్లెలూయా. మండలి జితిలా, సంఘము గెలిచింది. సైతాన్ కోణ హెలా? సైతానుడేమయ్యాడు? సమస్తే కో సైతాన్ కోణ హెలా? సాతానుడేమయ్యాడు? కోణ హెలా? సాతానుడేమయ్యాడు? ఓడిపోయాడు. మండలిర బలన సైతాన్ జితి పరిబల, సంఘం ఎదుట సాతానుడు ఎప్పుడు గెలవలేడు. మండలిర శక్తిరే సైతాన్ ఠియై పరిబల, సంఘం యొక్క శక్తి ముందు సాతానుడు నిలబడలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ଆଜି ସୈତାନ ମଣ୍ଡଳୀକୁ ହରାଇବା ପାଇଁ ଚେଷ୍ଟା କଲା, సాతానుడు సంఘాన్ని ఓడించడానికి చూస్తున్నాడు గాని ସେ ହାରିଗଲା। కానీ వాడే ఓడిపోయాడు. ଏ ମଣ୍ଡଳୀକୁ ମଧ୍ୟ ସୈତାନ ହରାଇବା ପାଇଁ ଅନେକ ଚେଷ୍ଟା କଲା, ఈ సంఘాన్ని కూడా సాతానుడు ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ଏ ମଣ୍ଡଳୀକୁ ମଧ୍ୟ ଲୋକମାନଙ୍କୁ ଆସିବାକୁ ଦେବେ ନାହିଁ ବୋଲି ଅନେକ ଚେଷ୍ଟା କଲା, ఈ సంఘాన్ని కూడా విశ్వాసుని రాకుండా ఎన్నో ఆటంకాలు ଏ పెట్టాడు. ମଣ୍ଡଳୀକୁ ମଧ୍ୟ ଛିନ୍ ଭିନ୍ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କଲା, ఈ సంఘాన్ని కూడా చిన్న భిన్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ସେ ଚେଷ୍ଟା କଲା, వాడు ప్రయత్నించాడు. ସିଂହ ପ୍ରାୟ ଆସିଲା, వాడు సింహము వలె వచ్చాడు. କିନ୍ତୁ ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, కానీ ప్రియ సంఘమా, ଆପଣ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରାର୍ଥନାରେ ବଢୁଛନ୍ତି, ఈ దినం వరకు మీరు ప్రార్థనలో ముందుకు సాగుతున్నారు. 11ତମ యానివర్సరీରେ ଉପବାସ ପ୍ରାର୍ଥନାରେ ଆସିଛନ୍ତି, ఈ యొక్క యానివర్సరీ ప్రార్థనకు వచ్చిన మీరందరూ ଆପଣ ମାନଙ୍କର ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ଶୈତାନ ହାରି ଯାଉଅଛି। మీ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుడు ఓడిపోబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ଆପଣ ମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା ଶୈତାନ ହାରି ଯାଉଅଛି। మీ యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా సాతానుడు ఓడిపోబోతున్నాడు. ଶୈତାନର ଦାନ୍ତକୁ ଭାଙ୍ଗୁଅଛ, సాతానుడి యొక్క పళ్ళను విరగొడుతున్నారు. ଏହି ପ୍ରାର୍ଥନା ଅଟକିବାକୁ ହେବ ନା, మీ యొక్క ప్రార్థన ఆపబడటానికి లేదు. ଏହି ଉପବାସ ଅଟକିବାକୁ ହେବ ନା, ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఆపడానికి లేదు. ଆପଣ ଏଇଭଳି ଯଦି ପ୍ରାର୍ଥନାରେ ରହିବ, మీరు ఈ విధంగా ప్రార్థనలో ఉంటే ଏଇ ମଣ୍ଡଳୀ ଶୈତାନକୁ ହରାଇବା ମଣ୍ଡଳୀ ఈ ହେବ, సంఘము సాతాన్ని ఓడించే సంఘము, ଶୈତାନର କାର୍ଯ୍ୟକୁ ଧ୍ୱଂସ କରିବା ମଣ୍ଡଳୀ ହେବ। సాతాను యొక్క కార్యములను చిన్న హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ମଣ୍ଡଳୀ ଜିତିଲା, సంఘము గెలిచింది. ପ୍ରଥମ ରୂପ ଶୈତାନର କହିଲି। మొదటి ఏ విధంగా వస్తాడు? ଗୋଟେ 10 minutesରେ ମୁଁ ଆଜିର ସନ୍ଦେଶକୁ ସମାପ୍ତ କରିବା ପାଇଁ ଯାଉଅଛି। ఈ యొక్క సందేశాన్ని 10 నిమిషాల్లో నేను ముగించబోతున్నాను. ତିନିଟା ଅତି ଶୀଘ୍ର କହିବା ପାଇଁ ଯାଉଅଛି। 3 విషయాలు అతి శీఘ్రంగా నేను చెప్పబోతున్నాను. 4ଟା ଆକାର କହିଥିଲି, వాడు సాతానుడి యొక్క 4 ఆకారాలు చెప్పాను. 4 images କହିଥିଲି। వాడి యొక్క 4 ఆకారాలని చెప్పాను. ପ୍ରଥମ କଣ? మొదట ఎలాగొస్తాడు? సింహము వలె
సింహపురి ఆ ద్వితీୟରେ କଣ రెండవది వెరీ గుడ్ సర్ప సర్పము వలె ଏବେ ଦ୍ୱିତୀୟ ଆକାର ଦେଖିବା మూడవ ఆకారాన్ని చూద్దాం ଦ୍ୱିତୀୟ కొరింథీୟରେ ଲେଖା ଯାଇଅଛି రెండో కొరింథీలో రాయబడింది ଦ୍ୱିତୀୟ కొరింథీୟ 5 ଅଧ୍ୟାୟ రెండో కొరింథీ ଦ୍ୱିତୀୟ కొరింథీୟ 11 ଅଧ୍ୟାୟ రెండో కొరింథీ 11వ అధ్యాయం 3 పద పడిବା మూడవ వచనం చదువుదాం ଓଡ଼ିଆରେ ଚଦవాలి କିନ୍ତୁ ସର୍ପ ଆପଣା ଭୁଲାଇଲା ହବାକୁ ସେହିପରି କାଳେ ତୁମମାନଙ୍କ ମନ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପରି ଦେଖନ୍ତୁ ଏଇଠି ସର୍ପ କାହାକୁ ବୁଲାଇଲା ఇక్కడ చూడండి సర్పం ఎవరిని మోసపరిచింది ହବାକୁ ବୁଲାଇଲା ନା ନାଇଁ హవ్వని మోసపరిచింది ହବାକୁ ବୁଲାଇଲା ନା ନାଇଁ హవ్వని మోసపరిచిందా లేదా ପ୍ରେରିତ ପౌଲ କହୁଅଛନ୍ତି ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ତମର ମନ ସେ ଶୈତାନ ସର୍ପ ପରି ଆସି ହବାକୁ ଭ୍ରାନ୍ତ କଲା సర్ప రూపంలో వచ్చి హవ్వను మోసం చేసినట్లు ତୁମକୁ ମଧ୍ୟ ସେଇଭଳି ବୁଲାଇବ ବୋଲି ମୁଁ ଭୟ କରୁଅଛି మిమ్మల్ని కూడా దేవుని నుండి దూరం చేస్తారేమో నేను భయపడుతున్నాను ଏବେ ମଣ୍ଡଳୀ ଭିତରେ ଶୈତାନ ସିଂହ ପରି ଆସିଲା ଦେଖିଲୁ ఇప్పుడు సంఘములోకి సాతానుడు సింహములో రావడం చూసాం ଏବେ సర్ପ పରି ହେଇକି ଶୈତାନ ମଣ୍ଡଳୀ ମାନଙ୍କୁ ପ୍ରବେଶ କରୁଅଛି సర్పము వలె ఇప్పుడు సంఘములోకి సాతానుడు వస్తున్నాడు సర్ପ ଅନେକ କୁయుକ୍ତ କରିବ సాతానుడు అనేక కుయుక్తులతో వస్తాడు సర్ପ ଅନେକ ଚାଲାକିର ସହିତ ଆସିବ సాతానుడు అతి చలాకిగా వస్తాడు ଶୈତାନ ବହୁତ ସର୍ପ ବହୁତ ଚାଲାକ ଜାଣିଛନ୍ତି ନା ନାହିଁ సర్పము చాలా యుక్తి గలది తెలుసా లేదా ତାକୁ ମାରବି ବୋଲି କହିଲା ବେଳକୁ ସେ କୁଆଡୁ କୁଆଡୁ ବାହାରି ଯାଉଥିବ దాన్ని కొట్టాలనుకునేలోగా అది ఎటు ఎటు వెళ్ళిపోద్ది ଶୈତାନ ସର୍ପ କେ ମତେ ନ ଦେଖୁ ବୋଲିକି ଲୁଚିକି ରହିଥିବ సర్పము దాన్ని ఎవ్వరు చూడకూడదు అన్నది ఎక్కడో దాగుని ఉంటది ଭିତରେ ଯାଇକି ଲୁଚିକି అది ରହିଥିବ ఏ మూలకో వెళ్ళి దాగుంటది ଆପଣ ଜାଣିଛନ୍ତି మీకు తెలుసా ସର୍ପ ଏତେ ଚାଲାକି సర్పము ఎంత యుక్తి గలదంటే ସର୍ପ ସେତେ କୁయుକ୍ତ అంత కుయుక్తి గలది ଆଜି ଆମେ ଜାଣିବାକୁ ପଡିବ ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ସର୍ପ ପରି ହୋଇ ଲୋକମାନେ ପ୍ରବେଶ କରୁଛନ୍ତି సంఘములో సర్పముల వంటి వారు వస్తారు ସେମାନେ ଦେଖା ଯାଉଛନ୍ତି ଗୋଟେ ପ୍ରକାର వారు కనిపించేది ఒక విధంగా କିନ୍ତୁ ଭିତରେ ସେମାନେ କୁయుକ୍ତରେ ପୂର୍ଣ୍ଣ ହୋଇ ଅଛନ୍ତି కానీ వారు కుయుక్తితో నింపబడి ఉన్నారు బైబిଲ పుస్తకରେ దేవుని వాక్యములో ସେ ପ୍ରେରିତ 5 ଅଧ୍ୟାୟରେ అపోస్తల కార్యముల 5వ అధ్యాయములో ଆମେ ଯଦି ଦେଖିଲେ మనం చూసినట్లయితే ଏଠି ଆମେ ଜୋସେଫ ନାମକ ଜଣେ ବ୍ୟକ୍ତିକୁ ଦେଖିବା అక్కడ యోసేపు అని ఒక ఆయన మనం చూడగలం ସେ ଜୋସେଫଙ୍କୁ ఆ యోసేపుని ପ୍ରେରିତ ମାନେ ଅଭିଷେକ କରି అపోస్తలుల్ని అభిషేకించి బర్నబా ବୋଲି నామకରଣ କଲେ బర్నబా అని పేరు పెట్టారు ଏବେ బర్నబా ବୋଲି నామకରଣ କଲା ପରେ ఎప్పుడైతే బర్నబా అని పేరు పెట్టారో తర్వాత ଏବେ ସେଇ బర్నబా ଅର୍ଥାତ୍ ଜୋସେଫ బర్నబా అనబడిన యోసేపు ସେ ତାଙ୍କର କିଛି ଜମିକୁ ବିକ୍ରୟ କରି ପ୍ରେରିତ ମାନଙ୍କ ପାଦ ତଳେ ଆଣିକି ରଖିଲେ ఆయన దగ్గర ఉన్న ఆస్తి అంతటిని అమ్మి అపోస్తలుల దగ్గర కానుకలు తీసుకువచ్చాడు ଜମି କେତେ ବିକ୍ରୟ କଲେ ఆయనకున్న పొలాలన్నీ అమ్మి తీసుకొచ్చి ଆଉ ପ୍ରେରିତ ମାନଙ୍କର ପାଦ ତଳେ ରଖିଲେ అపోస్తలుల యొక్క పాదముల దగ్గర పెట్టాడు ସେତେବେଳେ ପ୍ରେରିତ ମାନେ ତାଳି ମାରିଲେ అప్రిషియేట్ కలే అప్పుడు అపోస్తలులందరూ కూడా చప్పట్లు కొట్టి అందరిని గణపరిచారు హల్లెలూయా హల్లెలూయా జోర్సే కహిబా హల్లెలూయా హల్లెలూయా ତାପରେ తరువాత ఏ బర్నబా ତ କେତେ ବଢିଆ ନାମ ପାଇଲା ఈ బర్నబా ఎంత మంచి పేరును పొందుకున్నాడు ప్రేరిత ମାନଙ୍କର ପ୍ରଶଂସା ପାଇଲା అపోస్తలుల యొక్క ఘనతల్ని పొందుకున్నాడు ప్రభుଙ୍କର ଦାସର ପ୍ରଶଂସା ପାଇଲା దేవుని దాసుల యొక్క ఘనతను పొందుకున్నాడు ଏବେ ଦୁଇ ଜଣ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଏମିତି କଥା ହଉଛନ୍ତି ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు ఏమనంటే భార్య భర్తలు స్వామి కହୁଅଛି ఆ భర్త చెప్తున్నాడు సఫీరా 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 ଏଠି ଆମର ଜମି ବି ବିକିବା మనము కూడా భూమి నమ్మేద్దాం ଆଉ ପ୍ରେରିତ ମାନଙ୍କର ପାଦ ତଳେ ରଖିବା అపోస్తలుల పాదాల దగ్గర పెడదాం ଆମକୁ ବି ତ
ताली मारिकिरी प्रशंसा करिवे మనల్ని కూడా చప్పట్లు కొట్టి గణపరుస్తారు हमको भी ग्रेट बोली कहिवे మనల్ని కూడా గ్రేట్ అని అంటారు प्रभुंकर गौरव हेउ बोली से मन आनिबा कोई नाते దేవుని యొక్క మహిమను పొందుకోవడానికి కాదు గాని आमे ग्रेट हेबा पाए देबा बोलुचंती మనము గ్రేట్ అనిపించుకోవడానికి ఇవ్వాలనుకుంటున్నారు हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా आज मंडली रे भी एमती लोक माने अछंती ना ఈరోజు సంఘాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కదా जणे पाळक आज्ञा कहूथिला ఒక సేవకుడు చెప్తుండేవారు स्टेज सबुटी फैन अछि అన్ని सबुटी फैन अछि అన్నిటి దగ్గర ఫ్యాన్లు ఉన్నాయి किंतु पास्टर मात्र झाड़रे गाधाई गाधाई वाक्य प्रचार करबो కానీ పాస్టర్ గారు మాత్రం చెమటలతో స్నానం చేసి వాక్యాన్ని చెప్తారు ऊपरे देखले పైకి చూస్తే कोण नाही ఏం లేదు फैन नाही ఫ్యాన్ లేదు सबु को फैन अछि అందరికి ఫ్యాన్ ఉంది पास्टर को मात्र फैन नाही పాస్టర్ గారికి మాత్రం ఫ్యాన్ లేదు हेले गुटे दिन प्रभु दास प्रचार कले ఒక దినాన్న దైవ సేవకులు వాక్యం ప్రకటిస్తున్నారు के जदि प्रभु प्रेरणा देबे ఈ ఎవరికైతే దేవుడు ప్రేరేపిస్తాడో दया करी से माने गोटे फैन आनी की यूट्यूब ऊपर लगांतु దయచేసి ఫ్యాన్ ఒకటి కొనేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పారు प्रति सप्ताह अनाउंसमेंट करूथिले ప్రతి వారం అనౌన్స్మెంట్ చేస్తున్నారు ए सप्ताह भी कले ఈ వారం కూడా ప్రకటించారు जणे बुढ़ी ఒక ముసలామ जणे मां कहला हाथ टेकला ఒక ఆమె చేతులు ఎత్తింది मो आसंता सप्ताह फैन देबी నేను వచ్చే వారం ఫ్యాన్ ఇస్తాను समस्त ताली मारो అందరు చప్పట్లు కొడదాం हालेलुया హల్లెలూయా पास्टर आज्ञा बहुत खुशी होई गले పాస్టర్ గారు చాలా సంతోషించారు आसंता सप्ताह मते आउ टेंशन नाही మరి వచ్చే వారం నాకు టెన్షన్ లేదు मो शांति रे फैन रे प्रचार करबी నేను ప్రశాంతంగా ఫ్యాన్ కింద ప్రకటిస్తాను एबे कोन हेला అప్పుడు ఏమైంది शनिवार दिन तांकर पिला हाथ रे फैन पठाइले శనివారం రోజున వాళ్ళ అబ్బాయితో ఫ్యాన్ ని పంపించారు शीघ्र शीघ्र पास्टर आज्ञा भी आसले చాలా వేగంగా తీసుకొచ్చాడు एबे पास्टर आज्ञा पाखरे से बुढ़ी मां भी आसला ఆ పాస్టర్ గారి దగ్గరికి ఆ ముసలమ్మ కూడా వచ్చింది एबे आसी कहउचंती వచ్చి చెబుతున్నారు पास्टर आज्ञा ఆజ్ఞా हेलो అయ్యగారు हेलो హలో हेलो హలో ఉన్నారా వచ్చందికి ఉన్నారా వచ్చందికి ఉన్నారా లేదా వచ్చంది నానయ్ ఉన్నారు కదా వచ్చందినా స్తోత్రం చెప్దామా హల్లెలూయా కోయిబాకి పాస్టర్ గారికి పాస్టర్ ఆజ్ఞాకు ముసలామే చెప్తుంది ఏ బుడి కోచి అయ్యా ఆజ్ఞా మీకు ఫ్యాన్ తీసుకొచ్చాను ଆପଣଙ୍କ ఫ్యాన్ ଆଣିଛି కానీ ఈ ఫ్యాన్ వేయాలంటే ఒక కండిషన్ କିନ୍ତୁ ଏ ଫ୍ୟାନ୍ ଲଗାଇବାକୁ ହେଲେ ଗୋଟେ କଣ୍ଡିସନ ଅଛି ఏంటమ్మా କଣ ମା ఏట్రా బాబు కండిషన్ ఒకటి పెట్టిందని କଣ ବାବୁ ସେଇ କଣ୍ଡିସନ ପଚାରିଲେ ఏంటమ్మా కండిషన్ କଣ ମା ସେ କଣ୍ଡିସନ నా పర్మిషన్ లేకుండా ମୋ ପରମିଶନ ନଥାଉను నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయడానికి ତମେ ଫ୍ୟାନ୍ ସୁଇଚ୍ ଅନ୍ କରିବାକୁ వీలు లేదు ନାହିଁ నా పర్మిషన్ ఉండాలి ମୋ ପରମିଶନ ରହିବାର ଅଛି సర్లే అమ్మా ହଉ ମା ఆ ఒక ఫ్యాన్ లో ఎందుకు పర్మిషన్ అడగాలంటే ସେ ଫ୍ୟାନ୍ ଲଗାଇବା କାହିଁକି ପରମିଶନ ମାଗିବାର ଅଛି ମାନେ ఆ ఫ్యాన్ లో 3 రెక్కల్లో ସେ ଫ୍ୟାନ୍ ରେ 3ଟି ଢାଣାରେ ఆమె పేరు రాసింది శాంతమ్మ అని ସେ ବୁଢୀର ନାମ ଲେଖାଇଛି శాంతమ్మ ବୋଲି శాంతమ్మ అని పేరు రాసి శాంతమ్మ ବୋଲି ତା ବୁଢୀର ନାମ ଲେଖାଇଲା ఇప్పుడు శాంతమ్మ అని పేరు రాస్తే ఫ్యాన్ వేస్తే కనబడదు కదా ସେ శాంతమ్మ ସେ ନା ଫ୍ୟାନ୍ ବୁଲିଲେ ନାମ ତ ଦେଖାଯିବନି ନା అందుకే ସେଥିପାଇଁ స్విచ్ నన్ను అడిగేయాలి అని ସ୍ୱିଚ୍ ମତେ ପଚାରିକି ସ୍ୱିଚ୍ ଲଗାଅ କହିଛି ఆదివారం వచ్చింది ରବିବାର ଆସିଲା ఇప్పుడు చూస్తున్నారు పాస్టర్ గారు ପାଳକ ଆଜ୍ଞା ଦେଖୁଛନ୍ତି అన్నారు କହିଲେ ఫ్యాన్ ఆన్ చేస్తారేమో అని ଫ୍ୟାନ୍ ଲଗେଇବେ କାଳେ ବୋଲି వాళ్ళ మూళ్ళు కూర్చున్న అమ్మగారిని ఎలా చూసారు ସେ କୋଣରେ ବସିଥିବା ବୁଢୀକୁ ଆଜ୍ଞା ଦେଖିଲେ అన్నారు ବୋଲି କହିଲେ వేస్తారనుకుంటా అని ଲଗେଇବେ ବୋଲି పర్మిషన్ ఇవ్వట్లేదు କିନ୍ତୁ ସେ ବୁଢୀ ପରମିଶନ ଦଉନି అమ్మా ମା ఫ్యాన్ తీసుకొచ్చావు కానీ ఫ్యాన్ వేయట్లేదు ఏటమ్మా ఫ్యాన్ ఆଣିଲ କିନ୍ତୁ ఫ్యాన్ ଲଗେଇବାକୁ ଦଉନ ମା నా పర్మిషన్ లేకుండా నువ్వు వేయకూడదు చూడు పాస్టర్ బాబు ଆଜ୍ଞା ମୋ ପରମିଶନ ନଥିବ ତମ ଲଗେଇବାକୁ ହବନି ଦେଖ అందరు వెళ్ళిపోయాక నువ్వు ఫ్యాన్ ఆన్ చేసుకోలే పర్లేదు ସମସ୍ତେ ପଳେଇଗଲା ପରେ ତମ ఫ్యాన్ ଲଗାଅ କିଛି ଅସୁବିଧା ନାହିଁ ఇప్పుడు వేసుకో ନାଇଁ ସମସ୍ତେ ପଳେଇଗଲା ପରେ ଲଗାଅ ఇదేం బాధరా బాబు ఏ କି బాధరే బాబు పేరు రాసుకుందామె నా ଲେଖେଇଲା ఎవరో ఆమె ఆదివారం కొంచెం లేటుగా వచ్చింది ସେ କିଏ କି ଜଣେ ରବିବାର ଦିନ ଡେରିରେ ଆସିଲେ ఎవరో ఒక పిల్లోడు వెళ్ళి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాడు କିଏ କି ଗୋଟେ ବାଳକ ଯାଇକି ఫ్యాన్ స్విచ్ ଲଗେଇଲା ఆమె అలా డోర్ నుండి అలా వస్తుంటే ఆ ఫ్యాన్ తిరుగుతా ఉంది ସେ ମା ଆସୁଥିଲେ ସେ ଭିତରକୁ ଆସୁଥିଲେ ఫ్యాన్ ଏମିତି ବୁଲୁଛି బాబా 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 పట్రో అంటుంది రే బాబు బాబు బంద్ కర్ రే వాళ్ళు కହୁଛି శాంతమ్మ 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 తిరుగుతుంది ఏ శాంతమ్మ 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 గురుచి అయిపోతుంది
గుండె ସେ ఆగిపోతుంది. ବୁଢୀର ଛାତି ଷ୍ଟପ୍ ହେଇଯାଉଛି. ఈ శాంతమ్మ శాంతమ్మ అంటుంటే ଏ ଶାନ୍ତମ ଶାନ୍ତମ କହୁଥିଲେ. అంటే ఒక వస్తువు ఇస్తే ଗୋଟେ ବସ୍ତୁ ଦେଲେ 10 మందికి తెలియాలి. 10 ଜଣକୁ ଜଣା ఒక ପଡିବ. కానుక ఇస్తే ଗୋଟେ ଦାନ ଦେଲେ పాస్టర్ గారు ବାଳକ ଆଜ୍ଞା చెప్పండి, କୁହନ୍ତୁ ఆదివారం సంఘానికి చెప్పండి, ଆଉ ରବିବାର ଦିନ ପ୍ରଚାର ఏం చెప్పాలి? କରନ୍ତୁ. କଣ କରିବାର ଅଛି? కానుక ఇచ్చారు అమ్మగారు, నాన్నగారు, అయ్యగారు. ଆଉ ଏ ମା ଏତେ ଦାନ ଦେଇଛନ୍ତି, ସେ ମା ସେତେ ଦେଇଛନ୍ତି ବୋଲି ଘୋଷଣା କର. ଆଜି ମଣ୍ଡଳୀରେ ଏମିତି ଲୋକମାନେ ବାହାରିଲେଣି. ఈ రోజుల్లో సంఘాలు ఇలాంటి వారు బయలుదేరారు. సామాన్ ଦେଲେ କହିବେ, ఒక వస్తువుని ఇస్తే କିଛି చెప్పుకుంటారు. ଦାନ ଦେଲେ କହିବେ, ఏ చిన్నది ఇచ్చినా చెప్పుకుంటారు. ନିଜେ ଗ୍ରେଟ୍ ହେବା ପାଇଁ, తమకు తాముకు గ్రేట్ అని చెప్పుకోవడానికి, ନିଜେ ଆଗକୁ ବଢିବା ପାଇଁ వారు ముందుకు సాగడానికి. ହାନାନିଆ ସାଫରିଆ ସେମିତି ଏକା କଲେ. అననీయ సఫీర్లు కూడా అలాగే చేశారు. ଏବେ ଏମାନଙ୍କର ମନରେ ଏଇଭଳି ଆସିଲା, ఇప్పుడు వీరిలాగే వీరు కూడా చేశారు. ନିଜେ ମହିମା ପାଇବା ବୋଲି ଚେଷ୍ଟା వారు କରିବେ, సొంతంగా మహిమను పొందుకోవడానికి ନିଜେ చూశారు. ଆମେ ଉନ୍ନତ ହେବା ବୋଲି ଚେଷ୍ଟା వారు କରିବେ. ఉన్నతంగా మార్చబడడానికి చూశారు. ସେ ମଣ୍ଡଳୀ ఆ సంఘము ଯେତେବେଳେ ଏଇଭଳି ଲୋକ ସହିତ ପରିପୂର୍ଣ୍ଣ ହେବ, ఎప్పుడైతే ఇలాంటి వారితో సంఘము నింపబడుతుందో ଅପବିତ୍ରତା ପ୍ରବେଶ କରିବ. పవిత్రత ప్రవేశిస్తుంది. ବଡ଼ ହାଲେଲୁୟା କହିବା। హల్లెలూయా. ମତେ ଷ୍ଟେଜ ଚଢାଇ ନାହାନ୍ତି, ମତେ ଷ୍ଟେଜ ଚଢାଇ ନାହାନ୍ତି, నాకు స్టేజ్ నెక్కించలేదు, ମତେ ଫୁଲମାଳ ଦେଇ ନାହାନ୍ତି, నాకు పూలమాలనివ్వలేదు, ମତେ ଶାଲ ଗୁଡାଇ ନାହାନ୍ତି, నాకు సాల్వ కప్పలేదు, ମତେ రెవరెంట్ କହି నాకు ନାହାନ୍ତି। రెవరెండ్ అని చెప్పలేదు. ମାଷ୍ଟର ମାନେ ମୁହଁକୁ ବୁଲାଇ ଦେଉଥିବେ, పాస్టర్ గారు ముఖాలు తిప్పుకుంటారు. ମାଷ୍ଟର ମାନଙ୍କୁ ଏତେ ରିସା, పాస్టర్లకి ఎంత కోపం అంటే ଆମକୁ କାହିଁକି ଡାକିଲେ ନାହିଁ, నన్ను ఎందుకు పిలవలేదు, ଆମକୁ କାହିଁକି ସମ୍ମାନ ଦେଲେ ନାହିଁ, నన్ను ఎందుకు సన్మానించలేదు. ନିଜେ ସମ୍ମାନ ପାଇବା ପାଇଁ వారికి వారు సన్మానం ଆଜି ଅନେକ తీసుకోవడానికి ପାଳକ ମାନେ ବି ଚେଷ୍ଟା କରୁଛନ୍ତି। అనేక మంది సేవకులు ప్రయత్నిస్తున్నారు. ପ୍ରିୟ ଭାଇ, ପ୍ରିୟ ଭଉଣୀ, ప్రియ సహోదరి సహోదరుడు, ଆମେ ସମ୍ମାନ ପାଇବା ପରର କଥା, మనము సన్మానం పొందుకున్న తర్వాత ପ୍ରଥମରେ ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ସମ୍ମାନ ଦେବା। మొట్టమొదట దేవుణ్ణి మనం ଯେଉଁ ଲୋକ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଗୌରବ କରିବ, మనం మొదట దేవుణ్ణి ఘనపరుద్దాం. ଯେଉଁ ଲୋକ ପରମେଶ୍ୱରଙ୍କର ମହିମା କରିବ, ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో ତାକୁ ମୋ ପରମେଶ୍ୱର ମହିମା କରିବେ, వారిని నన్ను దేవుడు ତାକୁ ମୋ పరମେଶ୍ୱର ଉନ୍ନତ କରିବେ। వారిని నన్ను దేవుడు ఉన్నతముల ଷ୍ଟେଜରେ ନ ଡାକିବା ଲୋକ ବି ଗୋଟେ ଦିନ ଡାକିବେ, ఎప్పుడు స్టేజ్ కు పిలవని వారు కూడా నిన్ను పిలుస్తారు. ଷ୍ଟେଜରେ ଡାକିଲେ ହାଲେଲୁయా, స్టేజ్ కి పిలిచిన హల్లెలూయా, ଷ୍ଟେଜରେ ନ ଡାକିଲେ ବି ହାଲେଲୁయా, స్టేజ్ కి పిలవకపోయినా హల్లెలూయా. ବଡ଼ ହାଲେଲୁୟା କହିବା। హల్లెలూయా. ଏଇଟା ଏଇଭଳି ମନ ఇలా మనం జీవించాలి, ମଣ୍ଡଳୀରେ ରହିବା ଦରକାର। ఇలా సంఘం ఉండాలి. ମତେ ଗୀତ ଦେଇନାହାନ୍ତି, నాకు పాట ఇవ్వలేదు, ମତେ ବାକ୍ୟ ଦେଇନାହାନ୍ତି, నాకు వాక్యం ఇవ్వలేదు, ମତେ ପ୍ରାର୍ଥନା నాకు ଦେଇନାହାନ୍ତି ప్రార్థన ఇవ్వలేదు. ବୋଲି ଆମେ ଭାଙ୍ଗି ପଡିବାକୁ ହେବ ନା, ఎప్పుడు మనం ଖରାପ విరిగిపోకూడదు, ହେବାକୁ ହେବ ନା। ఎప్పుడు మనం విరిగిపోకూడదు. ଯଦି ଏଇଭଳି ଆପଣ ଭାବିବାକୁ ଆରମ୍ଭ ହେଉଛନ୍ତି, ఎప్పుడైతే మీ మనసులో ఇలాంటి ఆలోచన వస్తుందో ପବିତ୍ରତାକୁ ମଣ୍ଡଳୀରେ ପ୍ରବେଶ କରାଉଛନ୍ତି। అపవిత్రత సంఘములకు వచ్చినట్టే. ଆଜି ମଣ୍ଡଳୀରେ ଭାଇ ଭାଇକୁ ପଡୁନାହିଁ, ఈ రోజు సంఘాల్లో సహోదరు సహోదరులకు పడట్లేదు, ଭଉଣୀ ଭଉଣୀ ମାନଙ୍କୁ ପଡୁନାହିଁ। చెల్లి అక్క చెల్లెల్లో పడట్లేదు. ଗୋଟେ ଚର୍ଚ୍ଚରେ ଆସୁଛନ୍ତି ఒక సంఘానికి వస్తున్నారు କିନ୍ତୁ ଏକତା ନାହିଁ, కానీ ఏకత్వము లేదు, ଏକ ମନ ନାହିଁ, ఒక మనస్సు లేదు, ପ୍ରେମ ନାହିଁ। ప్రేమ లేదు. ଶୈତାନ ସର୍ପ ପରି ମଣ୍ଡଳୀରେ ପ୍ରବେଶ କରିଛି। సాతానుడు సర్పం వలె సంఘములో ప్రవేశించాడు. ହାନାନିଆ ସାଫରିଆ ଆସିଲେ, అననీయ సఫేరులు వచ్చారు. ବିକ୍ରୟ କଲେ, వారు ବିକ୍ରୟ କଲେ, వారి పొలాన్ని అమ్మారు. କିନ୍ତୁ కానీ ଏ ଟଙ୍କା କଣ କର, ఆ పైసా ఆ డబ్బులు ఏం చేశారు? ସବୁ ଦେଲେ ଆମେ କେମିତି ହେବା, అన్ని చేత మేమేం చేస్తాం, ଆମେ କେମିତି ହେବା, మేమేమి చేస్తాం, ହେବା, ఏం చేస్తాం, ହେବା, ఏమవుతాం, ଅଧା ଦେବା, ଟିକେ ଦେବା, సగం ఇద్దాం, సగము సగం సగం కూడా కాదు అది, ఆ సగం కన్నా ఇంకా సగం, వద్దారు అవురి వద్దా, ଅଧାରୁ ଆହୁରି ଅଧା, సగములో ఇంకా సగం. କୋଉଠି ଦେବା, ఎక్కడ ఇద్దాం? ଚର୍ଚ୍ଚରେ ଦେବା, సంఘంలో ఇద్దాం, ପାଷ୍ଟରକୁ ଦେବା। పాస్టర్ గారికి ఇద్దాం. ଏବେ ଆନାନିଆ ସାଫରିଆ ସେମିତି ଏକା କଲେ, అననీయ సిఫర్లు అలాగే చేశారు. ଅଧାରୁ ଅଧା ଆନାନିଆ ଆଣିକି ବଳ ପକେଟରେ ହାତ సగాన్ని తీసుకొచ్చి ଦେଇଦେଲେ ସବୁ ତାଳି ମାରିବେ ବୋଲି ఇచ్చేస్తే అందరు చప్పట్లు కొడతారని ଫିଲ୍ ହେଇକି ପଳେଇ ଆଇଲା। వాళ్ళు ఫీల్ అయిపోయి వచ్చారు. ଭିତର ଦ୍ୱାର ବନ୍ଧରେ రଖିଦେଲେ। పేతురు గారు ఆ ద్వారబంధం దగ్గర ఉంచారు. 5 ଅଧ୍ୟାୟ ପ୍ରେରିତ 5 ଅଧ୍ୟାୟରେ 3 పదରେ అపొస్తల కార్యములు 5:3 ଦ୍ୱାରରେ రଖିଦେଲେ। ద్వారబంధం దగ్గర నిలబెట్టాడు. ଭିତର ପଚାରୁ ଅଛନ୍ତି, పేతురు అడుగుతున్నాడు, ఏ అననీయ, ఏ అననీయ, ତମର ହୃଦୟରେ ଶୈତାନ କାହିଁକି ଏଇଭଳି କାର୍ଯ୍ୟ କଲା? నీ హృదయంలో సాతానుడు ఎందుకు ప్రేరేపించాడు? ତୁମେ କାହିଁକି ଶୈତାନର କଥାକୁ ମାନିଲ?
ఎందుకు సాతానుడికి లొంగిపోయావు? तुम्हें काहे की मान्य कलो? నువ్వెందుకు సాతానుడికి లొంగిపోయావు? ये कथा कहथिबा समय रही ఈ మాట చెబుతుండగానే आननीय कचेरी हेई पड़ी गला। అననీయ అక్కడికక్కడే పడిపోయాడు. सेठी ही मृत्यु वरण कला। అక్కడే మరణించాడు. एबे युवक मानन को कहउछंती पितर। ఇప్పుడు అక్కడ ఉన్న వానికి చెప్తున్నాడు పేతురు, ए युवक माने, ఏ యువకులారా, ए युवक माने, ఏ యువకులారా, ए मोरला लोक बइकिर जाई पतो। ఆ చచ్చిపోయిన బయటికి తీసుకెళ్లి పాతి పెట్టండి. मंडलीर थिबा युवक मान को कहउछंती సంఘములో ఉన్న యువకులను చెప్తున్నాడు, मोरला लोक बइकी नहीं पतो बोली। చచ్చిపోయిన వారిని తీసుకు వెళ్ళి పాతి పెట్టండి. दुखर विषय ఈ రోజుల్లో దుఃఖంతో కూడిన విషయం ఏంటంటే युवक माने एक मंडलीर मरि जाइछ। ఈ యువకులే సంఘంలో చచ్చిపోయి ఉన్నారు. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? బుଝିପାରୁଛନ୍ତି ନା ବ୍ରଥା ହଉଛି? ବୁଝିପାରୁଛନ୍ତି ତ? అర్థమవుతుందా? మండలిରେ ଯୁବା ଯୁବତୀ ମାନେ ମରି ଯାଇଛନ୍ତି। ఈ సంఘములో ఉన్న యువకులే మరణించారు. ଭିତରେ ସ୍ତୋତ୍ର ବଲି, లోపల స్తోత్ర బలి, స్తోత్ర బలి, స్తోత్ర బలి, స్తోత్ర బలి, స్తోత్ర బలి, స్తోత్ర బలి అర్పించేదను, మంచి యేసు మేలు చేసన్, స్తోత్ర బలి అర్పించేదము, పాడదాం అందరం. మంచి యేసు మేలు చేసెను, చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెను, చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెను, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, స్తోత్ర బలి అర్పించెదను, మంచి యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించెదను, మంచి యేసు. హల్లెలూయా. కొస్తనేమో స్తోత్ర బలి, మండలికి అసలే స్తోత్ర బలి, బాహరే గలే బాహుబలి, బయటికి వెళ్తే బాహుబలి. కే ఎవరు ఎవరు? ଆଜିର ଯୁବା ଯୁବତୀ, ఈ రోజుల్లో ఉన్న యువకులు. ମୁଁ ଦେଖୁଥିଲି వైజాగ్ରେ ఈ వైజాగ్ లో చూస్తున్నాను, ବସ୍ ଆସୁଛି ଏମିତି, బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ପାଖରେ ଆସୁଛି। ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ దగ్గరకు వస్తుంది. ఏ భଉଣୀ ଦୁଇଟା କାନରେ హెల్లో హెల్లో ବୋଲିକି ଯାଉଛି, రెండు చెవుల్లో పెట్టుకొని ఆవిడ హెల్లో హెల్లో హార్న్ ମାରୁଛି ସେ, పాప పాప కొని హార్న్ కొడుతూనే ఉన్నాడు. ସେ କିଏ? ఆవిడ మాత్రం హలో ఎవరు? ଜଣେ ମା ଯାଇକି ତାକୁ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଝିକି ଦେଲା। ఒక అమ్మ చేయి పట్టుకొని పక్కకి లాగింది. ହଁ ବୋଲୁଛି, హా అని చూస్తుంది, షକ୍ ହେଇଗଲା। షాక్ అయిపోయింది. କାନରେ ଗେଞ୍ଜିଛନ୍ତି ଆଜି ଝିଅ ମାନେ ପୁଅ ମାନେ, ఆడోళ్ళు చెవుల్లో పెట్టేసుకున్నారు ఇయర్ ఫోన్స్, ఆ ఇయర్ బడ్స్ అంట, ఇయర్ బడ్స్, బ్లూటూత్ అంట, బ్లూటూత్ పోనీ, హలో హలో ସୁନା బంగారం, ଧନ ధన, ଗୁନୁମୁନୁ କଣ ଖାଇଲୁ ଧନ? ఏం తిన్నావు బంగారం? ତୁଇ ନଥିଲେ ମୁଁ ବଞ୍ଚି ପାରିବି ନାହିଁ। నువ్వు లేకపోతే నేను బతకలేను. ବାଙ୍ଗାରାମ ବାଙ୍ଗାରାମ ବୋଲି ଲାଷ୍ଟକୁ ସିଙ୍ଗାର ନା କି କରବ? ବାଙ୍ଗାରାମ ବାଙ୍ଗାରାମ ଲାଷ୍ଟ କି ଚିମୁଣ ମୁକୁ ଆଦି ଭରସ୍ତେ ତନ ମାଟା సున్నా సున్నా କହିକି ଶେଷକୁ ସିଂହାନି ନାକି କରିଦବ. ଜଣେ ଭଉଣୀ ମୋର ପାଖରେ ଆସି କହିଲା, ఒక సహోదరు వచ్చి అన్నా! చెప్తుంది, ଭାଇ అన్నా ଭାଇ ମୁଁ ବହୁତ ପ୍ରେମ କଲି అన్నా, ମୁଁ ବହୁତ ପ୍ରେମ କଲି, ମୁଁ ବହୁତ ଭଲ ପାଇଲି అన్నా। నేను చాలా ప్రేమించాను. କଣ ଦେଖି ଭଲ ପାଇଲୁ ଝିଅ? ఏం చూసి ప్రేమించావమ్మా? ସେ ମତେ ରକ୍ତର ଲେଟର ଲେଖିଲା, ఆడు నాకు రక్తంతో లెటర్ ఒకటి రాశాడు, ତମ ବିନା ମୁଁ ବଞ୍ଚି ପାରିବି ନାହିଁ। నీవు లేకపోతే నేను బతకలేను. ସେଟା ଦେଖିକି ମୁଁ ବାୟା ହେଇଗଲି। అది చూసి నేను పిచ్చి అయిపోయాను. ମୁଁ କହିଲି, నేను అన్నాను, ଏରେ ପାଗଲି ମା, ఓ పిచ్చిదేనా, ସେଟା ତାର ରକ୍ତରେ ଲେଖି ନାହିଁ ରେ ମା, అది ఆడు రక్తంతో రాయలేదే, ସେଟା କୁକୁଡ଼ା ରକ୍ତରେ ଲେଖିଛି। అది కోడి రక్తంతో రాశాడు. ଏବେ ତତେ ତୋର ପଇସା ଖାଇଲା, నీ డబ్బు తినడానికి, ଟାଇମ ନଷ୍ଟ କଲ, నీ డబ్బు నీ సమయం నష్టం చేయడానికి ଆହୁରି ଗୋଟେ ଝିଅ ମିଳିଲା, ఇంకో ఆడది దొరికింది, ତତେ గుడ్ బై କହିଲା, నీకు గుడ్ బై చెప్పాడు, ତାକୁ హలో କହିଲା, దానికి హలో చెప్పాడు. କାନ୍ଦବେ ବୋଇଲି, ఏడు ఏడు ଚିଙ୍ଗିଡି ମୁଣ୍ଡି ତତେ କେ କହିଲା? సింగర్ బురదనా నీకెవడు చెప్పాడు? ప్రేమ కర, ప్రేమ ప్రేమ కర,
ବାଇବେଲ ରେ బైబిల్లో ଲେଖା ଯାଇଛି ପରା రాయబడింది కదా କାହାକୁ ପ୍ରେମ କରିବାର ଅଛି ବୋଲି ఎవరిని ప్రేమించాలో అని. ବାକ୍ୟ ପଢୁଛୁ ପରା వాక్యం చదువుతున్నావు ବାକ୍ୟ కదా, ଶୁଣୁଛୁ ପରା వాక్యం వింటున్నావు కదా. ପ୍ରେମିଞ୍ଚଦନ ଅଧିକముగా ପ୍ରେମ କରିବି ଆଉ ଅଧିକ ప్రేమ କରିବି ଅଧିକ అధికంగా ప్రేమిస్తాను. କାହାକୁ ప్రేమ କର ఎవరిని? କଲେଜର ପିଲାକୁ ପ୍ରେମ କର କାହାକୁ ପ୍ରେମ କର కాలేజ్ పిల్లోడినా, ଘର ପଛବାଟରୁ ପ୍ରେମ କର ఇంటి వెనకొడినా. ଡାନିଏଲ ఏ డానియల్, ଡାନିଏଲ డానియల్ ଋତୁକୁ ନେଇକି ଉଦିଲିଆ ବାହାରିଗଲା ଋତୁକୁ ନେଇ ଉଦିଲିଆ ବାହାରିଗଲା ଲେଚି ପୟାରୁ ଦାନିଏଲ ଋତୁ ఏ సంఘము ఏ మండలి పలానా సంఘము పలానా సంఘము అముక మండలి ఆ సంఘ బిడ్డలు సే మండలి లోకమలే లేచిపోయారు ఓటి పడేగలే. ఎంత గొప్ప సాక్ష్యమో కెత్తే భలో సాక్ష్యం. దానియేలు దానియేల్ పేరంట రూతు నమ్మ ఋతు కానీ లేచిపోయారంట. కింద ఉట్టి పడేగలే. ఎంత దరిద్రం ఇది, కెత్తే దరిద్రం, ఎంత బాధాకరమైన విషయం, కెత్తే దుఃఖର ବିଷୟ. ଆଜି ఈ దినాన్న ଏମିତି ଲୋକମାନେ ଅଛନ୍ତି, ଯୁବା ଯୁବତୀ ମରି ଯାଇଛନ୍ତି. ఇలాగే ఉన్నారు, యువకులందరూ చచ్చిపోయి ఉన్నారు. ମରଲା ଲୋକ ଫିଙ୍ଗ ବୋଲେ ଇଏ ମାନେ ମରିଛନ୍ତି. చచ్చిన వాళ్ళని బయటికి తీసుకెళ్ళమంటే వీళ్ళే చచ్చిపోయి ఉన్నారు. ଚର୍ଚ୍ଚ ମାନଙ୍କୁ ଇଏ ଚୁଟି ମାନଙ୍କୁ ଦେଖିଲେ, ଚୁଟି ମାନଙ୍କୁ ଦେଖିଲେ జుట్టుని చూస్తే ఏ బాట టంగరా ఏ బాట టంగరా, ఇటువైపు గుండు ఇటువైపు గుండు, ఏ మధ్యలో ଝିଙ୍କ ଚୁଟି, ఈ మధ్యలో జింపురు జుత్తు, ఇଠି ଗୋଟେ କଲର ସିଠି ଗୋଟେ କଲର, ఎక్కడో కలర్ ఎక్కడో కలర్, యాడ రింగ్ యాడ ଗୋଟେ రింగ్. ମୁଁ ଦେଖିଲି ଗୋଟେ ପୁଅକୁ ନାକରେ ଭେଦା ହେଇଛି. అక్కడైతే ముక్కు పొడగలు పెట్టుకున్నాడు ఈ మధ్యలో. ఏ నాకରେ ଏତେ ବଡ ଝୁଲାଇଛି, ఈ ముక్కులు ఎంత పెద్దది పెట్టుకున్నాడు కదా. ସାଇଡ୍ ରେ ଏକା ବସିଛି ସେ ବସ୍ ରେ. ఆ బస్సులో నా పక్కనే కూర్చున్నాడు. ମୁଁ ତାର ନାକକୁ ଆଗ ଦେଖୁଛି, నేను ఆడు ముక్కనే చూస్తున్నాను. నేను ସେ ନାକ ଝୁଲୁଛି ତ ଆଉ ఆ ముక్కు పొడగ ఊగుతూ ఉంది అది. ବୋଲେ ଆଜି କେତେ ଭୟଙ୍କର ଲୋକମାନେ ବାହାରିଲେ ଯୁବା ଯୁବତୀ. ఎంత భయంకరంగా మార్చబడ్డారంటే యువకులు. ଚିର୍ଲା ପ୍ୟାଣ୍ଟ, చిరిగిపోయిన ప్యాంటు, ଚିର୍ଲା ପ୍ୟାଣ୍ଟ ଆଗରେ ସିଲାଇ କିରି ପିନ୍ଧୁଥିଲେ, ముందు చిరిగిపోయిన ప్యాంట్లు కుట్టించుకొని వేసుకునేవారు. ଏବେ ଭଲ ପ୍ୟାଣ୍ଟକୁ ଆର ଯାଇକିରି ଚିରି ଦେଉଛନ୍ତି. ఇప్పుడు వారి కొంచెం చింపుకొని వేసుకుంటున్నారు. ଆଜି ଯୁବା ଯୁବତୀ ମାନେ ମଣ୍ଡଳୀରେ ମରି ଯାଇଛନ୍ତି. ఈ రోజు యువకులు సంఘంలో చచ్చిపోయి ఉన్నారు. ପ୍ରିୟ ଭାଇ ପ୍ରିୟ ଭଉଣୀ, ప్రియ ସାଫେରା ବି ଆସିଲା. సఫీరా కూడా వచ్చింది. ସାଫେରାକୁ ପିତର କହିଲେ, సఫీరాతో పేతురు గారు చెప్పారు, ସାଫେରା ବି ମରିଗଲା, సఫీరా కూడా చచ్చిపోయింది. ସାଫେରାକୁ ବି ନେଇଗଲେ. సఫీరాను కూడా తీసుకుపోయారు. ଶୈତାନ ଭାବଲା, సాతాను యొక్క ఆలోచన ସର୍ପ ପରି କୁయుକ୍ତ କରି, ସର୍ପ ପରି କୁయుକ୍ତ କରି సర్పముల కుయుక్తిగా ମଣ୍ଡଳୀକୁ କଣ କରିବି, సంఘాన్ని ఏం చేస్తాను, କଣ ଅପବିତ୍ର କରିଦେବି. సంఘాన్ని అపవిత్రపరుస్తాను. କିନ୍ତୁ ଶୈତାନ ଜିତିଲା ନାହିଁ. కానీ సాతానుడు గెలవలేకపోయాడు. ମଣ୍ଡଳୀକୁ ଅପବିତ୍ର କରିବା ପାଇଁ, వాడు సంఘాన్ని అపవిత్ర చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు, ନଷ୍ଟ କରିବା ପାଇଁ. సంఘాన్ని నాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ పేతురు కానీ ముందు వాడు పడిపోయాడు. ଶୀଘ୍ର ପଡ଼ିବା. ସେଥିରେ ସମୁଦାୟ ଏଇ ସବୁ ବିଷୟ ଶୁଣିଲେ, ଏବେ ଯେତେବେଳେ ହାନାନିଆ ସାଫେରିଆ ଏଇଭଳି ଖରାପ ଉଦ୍ଦେଶ୍ୟରେ ପ୍ରେରିତ ମାନଙ୍କ ପାଖରେ ଆସିଲେ, ମଣ୍ଡଳୀରେ ଆସିଲେ ବୋଲି ଶୁଣିଲେ, ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా సంఘస్థులందరూ విన్నారో, ଏମାନେ మృత్యు ହୋଇଗଲେ. వీరు ఎప్పుడైతే చచ్చిపోయారో, କଥା ଯେତେବେଳେ ଶୁଣିଲେ, ఈ విషయం ఎప్పుడైతే వినబడిందో, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ప్రియ సంగమా, ଲୋକମାନେ ଏଇ କଥା ଶୁଣି మనుషులందరూ ఈ మాట విని କଣ ହେଲେ, ఏమయ్యారు, ଅତିଶୟ ଭୟ କରିଲେ. భయభ్రాంతులయ్యారు. ପ୍ରଭୁ ଭୟ ଆସିଗଲା, దేవుని భయం వచ్చింది, ପ୍ରଭୁଙ୍କ ଭୟ ଆସିଗଲା, భయం వచ్చింది. ଏବେ ମଣ୍ଡଳୀ କହିବା, ఇప్పుడు సంగమా చెప్దామా, ଶୈତାନ ଜିତିଲା କି ମଣ୍ଡଳୀ ଜିତିଲା? సంగము గెలిచిందా సాతానుడు గెలిచాడా? କହିବା ସମସ୍ତେ, అందరూ చెప్దామా, କିଏ ଜିତିଲା? ఎవరు గెలిచారు, କିଏ ଜିତିଲା? ଜୋରସେ ఎవరు గెలిచారు గట్టిగా చెప్దాం. చెప్పండి, అందరు చూపించి చెప్పాలా? కే జితిలే? ఎవరు గెలిచారు? మండలి జితిలా. సంఘము గెలిచింది. కే హరిలే? ఎవరు ఓడిపోయారు? చెప్పాలి గట్టిగా. సాతానుడు ఆడి మూలలో ఎక్కడో ఉంటాడు. సే కొనర కోటి సెలుచి ఈ మాట గట్టిగా చెప్పి వాడిని సిగ్గుపరచాలా? ఏ కొత్త జోసే కొయిత లజ్జ కరివా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రకాశిత వాక్య 12 ଅଧ୍ୟାୟ 10 ପଦରେ ଯିବ। ప్రకటన గ్రంథము 12:10లో రాయబడింది. ଆଉ ଗୋଟେ ଦୁଇ ଜଣଙ୍କୁ ଦେଖାଇ ମୁଁ ସମାପ୍ତ କରିବି ଦୁଇଟା ଆକାର। ఇంకా రెండు ఆకారాలు చూసి నేను ముగిస్తాను. ప్రకాశిత వాక్య 12 ଅଧ୍ୟାୟ 10 ପଦରେ ଶୈତାନ ଆଉ ଗୋଟେ ଆକାର ହୋଇ ଆସୁ। ప్రకటన గ్రంథము 10:12 ఇంకో ఆకారంలో వస్తాడు. చదవరమ్మా త్వరగా। ଶୁଣିଲି ଅପବାଦକ నేరము మోపువాడు. ఇటు ଅପବାଦକକୁ ଦେଖାଯାଉଅଛି। ఇక్కడ నేరము మోపువాడని చూస్తున్నాం. నేరము మోపువాడు నిందలు వేసేవాడు, నింద କରିବା ଲୋକ, నిందలు వేసేవాడు, ଅଭିଯୋଗ వాడు మన మీద నేరం మోపేవాడు। ప్రియ మండలి, ప్రియ సంఘమా, ଆଜି ଶୈତାନ ଅଭିଯୋଗ ନିନ୍ଦା କରିବା ବେଶ ଧରିକି ମଣ୍ଡଳୀରେ ପ୍ରବେଶ କରୁଛି। సంఘము నేరము మోపుతూ నిందలు వేసేవాడిగా చూస్తుంది। ପ୍ରେରିତ 7 ଅଧ୍ୟାୟରେ ଯଦି ଦେଖିଲେ, ପ୍ରେରିତ 6 ଅଧ୍ୟାୟର 1 ପଦରେ ଯଦି ଦେଖିଲେ, అపొస్తల కార్యములు 1:6లో చూస్తే ଏଠି କେତୋଟି ସ୍ତ୍ରୀ ମାନେ అక్కడ కొంతమంది స్త్రీలు నిందా କରିବାକୁ ଲାଗୁଅଛନ୍ତି। వారు నిందలు వేయడం ప్రారంభించారు। పడ శీఘ్ర పడ। కాబట్టి ఆరో అధ్యాయం 6:1 ఏం సాగిరి అంట? సనుగు సాగిరి। କଣ କଲେ ସେମାନେ? ଏମାନେ ନିନ୍ଦା କରିବାକୁ ଲାଗିଲେ। వీళ్ళు నిందలు వేయడం సనుగుతున్నారు। ଆଜି ମଣ୍ଡଳୀରେ ବି ଭଉଣୀ ମାନେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଛାଡ଼ି ଦେଇ ఈ రోజుల్లో సహోదరులు ప్రార్థనలు చేయడం మానేసి ఏ ଘରେ ତାର ଘରେ କାମ ସରିଲା, ఈ ఇంట్లో ఆ ఇంట్లో పని అయిపోయింది, କାମ ସରିଲା, పని అయిపోతే କାର୍ଯ୍ୟ సరిଲା, పని అయిపోతే ఈ మంగమ్మ గారు ఎవరన్నా ఉన్నారా ఇంటి కొంప తీసి? ఉన్నారు. అమ్మ మీరు మంచోలే అమ్మ, క్షమించాలా. మంగమ్మ గారు, శాంతమ్మ గారు లేరు కదా? లేరు కదా? ఉన్నారా? ఓకే. మన సంఘంలో ఉన్న శాంతమ్మ గారు చాలా మంచివారమ్మ. ఇక చాలా మంది బయట ఉంటారు కదా, వారికి చెప్తున్నాం. అయితే అమ్మా నీ పని అయిపోయిందా? మాతో కమ్మ హేగలాకి త్వరగా వచ్చి మా ఇంటికి శీఘ్ర పళేసాం ଘରକୁ। ఈ టీవీలో సీరియల్ చూస్తూ ఒక విషయం చెప్పాలి నీకు। ఈ టీవీରେ ସିରିଏଲ ଦେଖିକି କିଛି କଥା କହିବାର ଅଛି। అందరూ ఒక్క దగ్గర కూర్చుంటారు। ఇక ସମସ୍ତେ ଗୋଟେ ପାଖରେ ବସିବେ। ఇప్పుడు ముసలమ్మ ముచ్చట్లు మొదలైపోతుంది। ବସିକି ବୁଢୀ ମାନଙ୍କ କଥା ଷ୍ଟାର୍ଟ କରିବେ। ସେମିତି ఆవిడ ఎలాగా ସେ ପାଳକ ଧଳା ସାର୍ଟ ପିନ୍ଧିଥିଲା। ఆ పాస్టర్ తెల్ల బట్టలు వేసారు। పాస్టర్ మాకు কি దొరకార్ సెతే కాస్ట్లీ సాడీ। ఆ పాస్టర్ గారికి అంత విలువైన చీర అవసరమా? సునా দেখుచునా? ఆ బంగారం చూస్తున్నావా? డ్రెస్సింగ్ দেখుచునా? ఆ డ్రెస్సింగ్ చూస్తున్నావా? यार चर्चा सिकिरी चुन्नी पकाई दूत मानकर परी हालेलुया प्रेज द लॉर्ड స్తోత్రం స్తోత్రం స్తోత్రం। మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ముసుగులేసి దూతలాగా హల్లెలూయా స్తోత్రం 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 ఆశ్రయ దూతମାନଙ୍କ పరి వచ్చే దూతలాగా బారే గలే భూతମାନଙ୍କ పరి బయటికి వెళ్తే భూతలాగా ఆర్ కొత్త తక రాక్షస్ মানে రాక్షసులు ଆଜି ଅନେକ ଘରେ ଥିବେ, ఇంట్లో ఉంటారు, ତାଙ୍କର ପାଟି ପୁରା ଦାଣ୍ଡ ପୁରା ଶୁଣା ଯାଉଥିବ। వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ నోరే మొత్తం అందరికి వినిపిస్తుంది। వీరంతా వినబడుతుంది, ପୁରା ସାହି ସାରା ଶୁଭାଯିବ, ఊరంతా వినబడుతుంది, ଗାଁ ସାରା ଶୁଣାଯିବ। କାହିଁକି ଆମକୁ ପାଟି? ఎందుకు మనకి నోరు చేయడం? ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ ସେମିତି ପାଟି କରିବେ କି? దేవుని పిల్లలు అలా నోరు చేయొచ్చా? ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ ସେମିତି ପାଟି ତୁଣ୍ଡ ହେବେ କି? దేవుని పిల్లలు అలా అరుచుకోవచ్చా? ନମ୍ର ହେବାକୁ ପଡିବ, తగ్గించుకుంటూ ఉండాలి। టీవీ రిమోట్ ପାଇଁ ଘରେ గండగోల్, టీవీ రిమోట్ కోసం ఇంట్లో గొడవలు, టీవీ రిమోట్ కోసం ఇంట్లో గొడవ పడి నా దగ్గరకు వచ్చి విడాకులు తీసేసుకుంటాం అయ్యగారు అన్నవారు కూడా ఉన్నారు। టీవీ రిమోట్ పై ଛାଡ଼ପତ୍ର ଦେଇଦେବା ପାଇଁ ଆଜ୍ଞାଙ୍କ ପାଖକୁ କେତେ ଜଣ ଆସୁ? ఆయనంటే ఐపీఎల్ చూసుకుంటాడు, మన సీరియల్ చూడొద్దా? ସେ ଆଜ୍ଞା ଆଇପିଏଲ ଦେଖିବେ କିନ୍ତୁ ଆମେ ସିରିଏଲ ଦେଖିବୁନି କି? మా బామ్మే నువ్వు సీరియల్ చూసుకోమ్మా, సీరియల్ ముఖ్యమైపోయింది। ତୁ ସିରିଏଲ ଦେଖେ ମା, ସିରିଏଲ କା ତ ఇలాంటి వాళ్ళు ఉన్నారు। ଏଇପରି ଲୋକ ଅଛନ୍ତି, సంఘానికి వస్తే ମଣ୍ଡଳୀకి ଆସିଲେ దూతల్లా కనబడతా ఉన్నారు, ଦୂତ ପରି ଦେଖାଯିବେ।
ଦେଖାଯିବେ, ఇంటికి వెళ్తేనేమో దెయ్యంలా మారిపోతా ఉన్నారు. ଘରକୁ ଗଲେ ଭୂତ ହେଇଯିବେ. వేషధారణ, ବେଶଧାରଣ, సంఘముల వేషధారణ. ମଣ୍ଡଳୀରେ ବେଶଧାରଣ. ప్రియ మండలి, ପ୍ରିୟ ସଂଘମ, నింద అన్యకు କରିବା. ନ୍ୟାୟର ମୋପଡ଼. పాస్టర్ మిశ్రే పాస్టర్ గారి మధ్యలో విశ్వాసీల କଥା, విశ్వాసుల మీద మాటలు, విశ్వాసీ మిశ్రే పాస్టర్ কথা, విశ్వాసుల సేవకుల మీద నేరం. ఏ పాస్టర్ కు సే పాస్టర్ పడునాయ్, ఈ సేవకునికి ఆ సేవకుడు పడరు. సే పాస్టర్ కు ఏ పాస్టర్ పడునాయ్, ఆ సేవకుడు అంటే ఈ సేవకుడికి పడరు. ఏ మన జీసుଙ୍କର ప్రచార କରୁଅଛନ୍ତି. వీళ్ళేమో దేవునికి వచ్చి ప్రకటిస్తారు. ఎంత సిగ్గుకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం. ప్రియ భౌని, ప్రియ సహోదరి సహోదరుడు, హృదయంలో కృష్ణଙ୍କ ప్రేమ ଯଦି ରହିବ ନା, మీ హృదయంలో దేవుని ప్రేమ కనుక క్షమా జీవన ରହିବ ନା, କ୍ଷମା କରିବ ନା, ఎప్పుడైతే మీరు ఒకరిని క్షమించుకోరు, ଆପଣ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ଯାଇପାରିବ ନା. మీ స్వర్గానికి పరలోకానికి వెళ్ళలేరు. ସେଦିନ ମଣ୍ଡଳୀରେ ଏଇଭଳି ପରିସ୍ଥିତି ଆସିଲା. ఆ దినాన్న ఈ యొక్క మా సంఘములో ఇటువంటి పరిస్థితి వచ్చింది. నింద କରିବାକୁ, బచ్చా କରିବାକୁ ଲାଗିଲେ. వారు నేరం మోపడానికి సడగడానికి ప్రారంభించారు. କିନ୍ତୁ ప్రేరిత ମାନେ ସେଇ నిందాକୁ ନିଜେ ନେଲେ. ఎప్పుడైతే అపోస్తలుల నిందని చూశారో ସେମାନେ ନିଜେ ବହନ କଲେ. వారిగానే వాటిని తీసుకొని, ଆଉ ସେମାନେ ଆମର ଭୁଲ ହେଲା, ఇది మాదే తప్పు, କ୍ଷମା କରିଦିଅ, క్షమించండి. ପ୍ରେରିତ 6 ଅଧ୍ୟାୟର 7 ପଦରେ କଣ ହେଲା ଜାଣିଛ? అపోస్తల కార్యములో 6వ అధ్యాయం 7వ వచనములో ଶୈତାନ ଅପବାଦକ ଭାବରେ ପ୍ରବେଶ କଲା. సాతానుడు నేరము మోపువాడిగా କିନ୍ତୁ ସେ ప్రవేశించాడు. ଶୈତାନ ହାରି ଯାଇଅଛି. కానీ సాతానుడు శీఘ్ర పడ దేవుని వాక్యము ప్రబలమై బహుగా విస్తరించను. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ప్రభుంకర వాక్య ప్రబలి గలా. దేవుని వాక్యం ప్రబలించింది. శైతాన్ ଚାହିଁଲା ଏଇ ମଣ୍ଡଳୀକୁ ନଷ୍ଟ କରିବା ପାଇଁ, సాతానుడు సంఘాన్ని నాశనం చేయాలని చూశాడు. నిందా କରି ଏଠି ଅଶାନ୍ତି କରି ଛିନଭିନ କରିବି ବୋଲି ଚେଷ୍ଟା କଲା. నేరాలు మోపి సంఘాన్ని చిన్న భిన్నం చేద్దామని ప్రయత్నించాడు. కానీ ମଣ୍ଡଳୀ ହାରିଗଲା ନାହିଁ ସେଦିନ. కానీ సంఘం ఆ దినాన ఓడిపోలేదు. వాక్య ప్రబలి గଲା. దేవుని వాక్యం ମଣ୍ଡଳୀରେ ଅନେକ ଲୋକ ଆସିବାକୁ ଲାଗିଲେ. సంఘములోకి అనేకులు చేర్చబడ్డారు. ଶୈତାନ ହାରିଲା ନା ଜିତିଲା? ఇప్పుడు చెబుదాం, సంఘము గెలిచిందా ఓడిందా? గట్టిగా జోసే కోహిబా, జోసే కోహిబా. సాతాన, శైతాన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేరిత 7 ଅଧ୍ୟାୟରେ అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ଆମେ ଦେଖିଲେ, ఇక్కడ మనం చూసినట్లయితే ମଣ୍ଡଳୀ ଉଦ୍ଦୀପନାର ସହିତ ଚାଲୁଥିବା ବେଳେ, సంఘము ఉజ్జీవముతో ముందు కొనసాగుతుంది. ମଣ୍ଡଳୀ ବାକ୍ୟରେ ପ୍ରବଳୁଥିବା ବେଳେ, దేవుని సంఘము వాక్యముతో విస్తరించబడుతున్నప్పుడు, ମଣ୍ଡଳୀ ପ୍ରଭୁଙ୍କର ଗୌରବ କରୁଥିବା ବେଳେ, దేవుని సంఘము దేవుని మహిమ పరుస్తున్నప్పుడు, లాస్ట్ రూప ଶୈତାନର କି రూପ? కేవలం లాస్ట్ ఒక రూపంలో వచ్చాడు. నరఘాతక, మర్డరర్, మనుషుని నరహంతకుడుగా, నరఘాతక, నరఘాతకుడుగా, మర్డరర్ భాବରେ ଶୈତାନ ପ୍ରବେଶ କଲା. నరహంతకుడుగా వచ్చాడు. స్టీఫెన్ କୁ స్టెఫన్ను ମାରି ଦେଇଗଲେ. చంపాలని చూశారు. స్టీఫెన్ କିଛି ଭୁଲ କରିନାହିଁ, స్టెఫన్ ఏ తప్పు చేయలేదు. କିନ୍ତୁ స్టీఫెన్ କୁ କଣ କଲେ ଜାଣିଛନ୍ତି? కానీ స్టెఫన్ ఏం చేశారో ప్రేరిత 6 ଅଧ୍ୟାୟର 11 ପଦରେ ଯଦି ଦେଖିଲେ, అపోస్తల కార్యములు 6:11 చూస్తే ସେଠି స్టీఫెన్ କୁ କହୁଛନ୍ତି, అక్కడ స్టెఫన్ తో చెప్తున్నాడు, ఏ వ్యక్తి మోసాଙ୍କର ବିରୁଦ୍ଧରେ ପ୍ରଚାର କଲା, ఈయన మోసకు విరోధంగా ప్రకటించాడు. మోసాଙ୍କର ଧର୍ମଶାସ୍ତ୍ରର ବିରୁଦ୍ଧରେ ଗଲା, మోసే ధర్మశాస్త్ర విరోధంగా బోధిస్తున్నాడు. ଏ ଲୋକ ଆମର ମోସାଙ୍କୁ ନିନ୍ଦା କରୁଛି. ఈయన మోసాను నిందిస్తున్నాడు. এই କଥା ଯେତେବେଳେ ଶୁଣିଲେ ଯାଜକ ମାନେ, ఈ మాట ఎప్పుడైతే యాజకులు విన్నారో ତାଙ୍କୁ ପଥର ସମସ୍ତେ ପକେଇକି ମାରିଦେଲେ. అతన్ని రాళ్లతో కొట్టి ପ୍ରିୟ చంపారు. ଭାଇ, ପ୍ରିୟ ଭଉଣୀ, సహోదరి సహోదరు, ଷ୍ଟେଫେନକୁ ମାରିଦେଲେ. స్టెఫన్ను చంపారు. ଭୟ କମ୍ପିତ ବାତାବରଣ ସୃଷ୍ଟି ହେଲା. భయము అనే మాట అక్కడ మరలా ప్రారంభించబడింది. ସେଠି ଲୋକ ଭୟ କରିବାକୁ ଆରମ୍ଭ କଲେ. మరలా అక్కడ అందరూ కూడా భయపడడం ప్రారంభించారు. ଗୋଟେ ବିଶ୍ୱାସୀକୁ ମାରିଲେ, ఒక విశ్వాసిని కొట్టారు, ଗୋଟେ దాସଙ୍କୁ ମାରିଲେ, ఒక సేవకుని కొట్టారు, ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଅନୁସରଣକାରୀକୁ ମାରିଲେ. క్రీస్తుని అనుసరించే వాణిని కొట్టారు. ଶୈତାନ ଭାବିଲା ମୁଁ ଜିତିଗଲି ବୋଲି, సాతానుడు అనుకున్నాడు నేను గెలిచాను. କିନ୍ତୁ ప్రేరిତ 8 ଅଧ୍ୟାୟର 41 ପଦରେ, కానీ అపోస్తల కార్యములు 8:41లో, ప్రేరిత 8 ଅଧ୍ୟାୟର 41 పదରେ, పడత్తు శీఘ్ర చదవాలమ్మా. చారి పడంతు, చారి 8లో 4. ఆజ్ఞ. కాబట్టి
ఆ, 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 ఆ. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. స్టీఫెన్ ଯେତେବେଳେ ମୃତ୍ୟୁ ହେଇଗଲେ, స్టెఫెను ఎప్పుడైతే మరణించాడో ପ୍ରଭୁଙ୍କର ସେବା ଅଟକି ଯାଇନାହିଁ। దేవుని సేవ ఆపబడలేదు। ଏମାନେ ପୃଥିବୀର ପ୍ରାନ୍ତରରେ ଯାଇ ସାକ୍ଷୀ ହେବାକୁ ଲାଗିଲେ। వీళ్ళు ప్రపంచంలో నలుమూలలకు దేవుని ఈశ్వరుଙ୍କର ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବାକୁ ଲାଗିଲେ। దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ପ୍ରଭୁଙ୍କର ప్రారంభించారు। ସେବା ଆହୁରି ବଢିଗଲା। దేవుని సేవ ఇంకా వృద్ధి చెందింది। ତାଳିମାରି ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବ। దేవుని మహిమ ପ୍ରିୟ ଭାଇ, ప్రియ ଭଉଣୀ, సహోదరి ଏବେ సహోదరుడు, କହିବା ଶୈତାନ ଜିତିଲା ନା ମଣ୍ଡଳୀ ఇప్పుడు ଜିତିଲା? చెబుదాం, సంఘము గెలిచిందా? ଜିତିଲା? କିଏ ଜିତିଲା? ఎవరు గెలిచారు? ପଛରେ କହିବା କିଏ ଜିତିଲା? ఎవరు చెప్తాం, ఎవరు గెలిచారు? స్వరాలిప్పి చెప్దామమ్మా. ఎవరు ఓడిపోయారు? గట్టిగా చెప్తాం ఈ మాట. జోర్సే కహిబా. హల్లెలూయా. హల్లెలూయా. మనము గెలిచే సంఘముగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆమె జయ କରିବା ମଣ୍ଡଳୀ ପରି ରହିବାକୁ ପ୍ରଭୁ ଚାହୁଁଛନ୍ତି। అపవాది గర్జించే సింహము వలె ଶୈତାନ ଗର୍ଜନ କରିବା ସିଂହ ରୂପେ ଆସୁଛି। ଶୈତାନ ଭ୍ରମଣ କରୁଅଛି। సాతానుడు భయపెడుతున్నాడు। ଶୈତାନକୁ ପରାଜିତ କରିବା ମଣ୍ଡଳୀ ହୁଅ। సాతాన్ని ఓడించే సంఘముగా మార్చబడాలి। ଶୈତାନକୁ ନଷ୍ଟ କରିବା ମଣ୍ଡଳୀ ହୁଅ। సంఘాన్ని నాశనం చేసే సంఘముగా మార్చబడాలి। ଶୈତାନଙ୍କର ରାଜ୍ୟକୁ ଧ୍ୱଂସ କରିବା ମଣ୍ଡଳୀ ହୁଅ। సాతాను యొక్క రాజ్యాన్ని నాశనం చేసే సంఘముగా ఉండాలి। ସେ జయకర మండలి କେବେ ହେଇପାରିବ ଜାଣିଛନ୍ତି? ఎప్పుడైతే మనం గెలిచే సంఘముగా ఉంటామో, କେବେ ଆମେ ଜୟକର ମଣ୍ଡଳି ହେଇପାରିବା? మనం ఎప్పుడు గెలిచే సంఘముగా ఉంటాం? ଯେବେ ଆମେ ପ୍ରାର୍ଥନାରେ ନିବିଷ୍ଟ ରହିବା। మనం ఎప్పుడైతే ప్రార్థనలో నిలకడగా ఉంటామో, ଯେବେ ଆମେ ବାକ୍ୟରେ ଆସିଯିବା, మనం ఎప్పుడైతే ప్రార్థన వాక్యములకి వస్తామో, ଯେବେ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଦାସ ମାନଙ୍କର କଥାକୁ ମାନ୍ୟ କରିବା, ସମ୍ମାନ ఎప్పుడైతే ଦେବା, దైవ సేవకుని యొక్క మాటలకు మనం లోబడతామో, ଆମେ ସେଇ ରୂପେ ବଦଳିଲେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ବିଜୟ ଦେବେ। మనం ఆ విధంగా మార్చబడితేనే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు। 11 ବର୍ଷ ପ୍ରଭు ମଣ୍ଡଳୀକୁ ସାହାଯ୍ୟ କଲେ। 11 సంవత్సరాలు దేవుడి సంఘాన్ని సహాయం చేశాడు। ଆହୁରି ଅଧିକ ସାହାଯ୍ୟ ପାଇବାକୁ ହେଲେ, ఇంకా అధికంగా సహాయాన్ని ପ୍ରଭୁଙ୍କର ମହିମା ଦେଖିବାକୁ ହେଲେ, దేవుని మహిమను చూడడానికైతే, ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟ ଦେଖିବାକୁ ହେଲେ, దేవుని కార్యాలను చూడాలంటే ଆମେ ପ୍ରାର୍ଥନାରେ ବଢି ଚାଲିବା। మనము ప్రార్థనలో ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଶୈତାନ ତରହର ହେଇଯିବ। ఉపవాస ప్రార్థన అంటే సాతానుడు వణికిపోతాడు। ଜାଗର ପ୍ରାର୍ଥନାକୁ ଶୈତାନ ଏଇ ପ୍ରାର୍ଥନାକୁ ଭୟ କରିବ। రాత్రి ప్రార్థనలకు సాతానుడు ఎంతగానో వణికిపోతాడు। ପ୍ରାର୍ଥନା କରିବା ବ୍ୟକ୍ତି ହେବା, ప్రార్థన చేసే ପ୍ରଭୁଙ୍କର వ్యక్తిగా ବାକ୍ୟକୁ ఉందాం। ମାନି ଚାଲିବା। దేవుని వాక్యాన్ని ଏ ସମୟରେ ସମସ୍ତେ ଠିଆ ହେଇଯିବା ମଣ୍ଡଳୀ। అందరం కూడా లేచి ଏ నిలబడదాం। ସମାଜରେ ସମସ୍ତେ ଠିଆ ହେଇଯିବା। అందరం కూడా లేచి నిలబడదాం। ప్రభు ତୁମେ ମୋ ସହିତ କଥା ହେଲ। దేవుడు మనతో మాట్లాడారు। ప్రభు నువ్వు మాతో మాట్లాడేవు। ప్రభు তুমি ମୋ ସହିତ କଥା କହିଲ। ప్రభు మీరు మాతో మాట్లాడరయ్యా। ప్రభు ତୁମ ସହିତ କଥା କହିଲ। నిజమే నేను ప్రార్థన చేస్తున్నాను। ప్రభు ମୁଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି। నిజమే నేను మందిరానికి వస్తా ఉన్నాను। సత్య ప్రభు మందిరకు ଆସୁଅଛି। నిజమే నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను। ప్రభుଙ୍କ ବାକ୍ୟ ପଢୁଅଛି। నిజమే నేను దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాను। సత్ୟରେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣୁଅଛି। కానీ నేటికి నా జీవితములో మారు మనసు లేదు। ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ ଜୀବନରେ ପରିବର୍ତ୍ତନ విడిచిపెట్టవలసినది ఇంకా విడిచిపెట్టలేకపోతాను। ଯାହା ଛାଡିବା କଥା ତ ମୁଁ ଛାଡୁନି। అయ్యా ఈ ప్రార్థన కూటమిలో సూటిగా మీరు మాతో ప్రభు మాట్లాడారు। ଏହି ସଭା ଦ୍ୱାରା ମୋ ସହିତ రెండు କଥା చేతులు କହିଲ। పైకెత్తి ప్రార్థన చేద్దాం। ସମସ୍ତ ଦୁଇଟି ହାତ ଉପରେ ఒక్క నిమిషం మన ప్రార్థన చేద్దాం। ଗୋଟେ ମିନିଟ ଆମେ ସମସ୍ତେ ముగించే ପ୍ରାର୍ଥନା ముందు କରିବା। ప్రార్థనతో ଶେଷ କରିବା ପୂର୍ବେ ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା ରହିବା। అందరం స్వరాలు విప్పి ସମସ୍ତେ ସ୍ୱର గట్టిగా ସ୍ୱରରେ ప్రభుଙ୍କ కీబోర్డ్ ప్లే చేసేవారు దయచేసి రావాలా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్। పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం। పవిత్ర ఆత్మ పరమేశ్వర ధన్యవాదాలు। సమస్తే 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 అందరం దేవుని సన్నిధిలో అడుగుదాం। నిలబడొయ్యనా ఊరా బా 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 హల్లెలూయా స్తోత్రం। నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు
చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను